ఉదయం పత్రికలో ప్రయాణం మొదలుపెట్టి ఆంధ్రభూమిలో 30 సంవత్సరాలు ఓ జర్నలిస్ట్గా చేసిన తెలంగాణ రాష్ట్ర తొలి సమాచార కమిషనర్గా చేశారు. డబ్బు సంపాదించడం ఒక్కడే కాకుండా దాన్ని హోల్డ్ చేసే శక్తి ఉండాలి. అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, శోభన్ బాబు, సావిత్రి ఇలాంటి వాళ్ళని కొంతమందిని తీసుకొని మీరు రాశారు. అతని గురించి స్టడీ చేస్తే అతని వ్యక్తికి కూడా అభిమానిస్తాం. అనుపమ్ ఖేర్ అప్పుడప్పుడే ఎదుగుతున్నాడు. ఏంటి ఇక్కడ ఏసీ లేదు అది లేదని అడౌట్ చేశాడు. ఒక చోట మూలకు ఒక అతను కూర్చొని ఉన్నాడు. బొంగలు ఎట్లా కప్పుతూ అమితాబ్ బచ్చన్ ఏంది ఇంత ఉడకపోస్తుంది ఎట్లా ఉన్నారు మీరు అన్నాడు. ఇక్కడ ఉడకపోస్తుంది అనుకుంటే ఉడకపోస్తుంది. దాని గురించి నువ్వు ఆలోచించేట నా యాక్టింగ్ నాకు ముఖ్యం అంటే అది ఏమనిపించదు అన్నాడు. మీరు చూసిన వాళ్ళల్లో బెస్ట్ సీఎం, మంచి అడ్మినిస్ట్రేటర్ అని ఎవరు అనుకుంటారు? తెలంగాణకు సంబంధించి అద్భుతం అంటే ఈ రోజులో ఉన్నటువంటి యూత్ అంతా కూడా ఏమంటారంటే మా తాత పెద్ద జమీందారు అన్ని ఆస్తులు అమ్ముకున్నాడు, మాకేం లేదు అనేది ఒకటి కామన్ గా కనబడుతుంది. అది మీకు కూడా కనిపించింది అది మీ దాంట్లో కూడా? మామూలుగా మా అమ్మాయి చిన్నగా ఉన్నప్పుడు పేపర్లో యాడ్ చూసి ఇది కొంటే ఇప్పుడు 10,000 ఆదా అన్నట్టు అని చెప్తే నేను సరదా నవ్వుతూ కొనకపోతే 30,000 ఆదా కదా. చంద్రబాబు నాయుడు గారిని దాంట్లో ఒక కార్టూన్ చూస్తున్నాడు. ఆంజనేయ స్వామి లాగా తన గుండెని చీల్చుకుంటాడు. ఆ గుండెలో కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు ఉంటాడు. రూపాయలు ఏంటంటే ఇది నువ్వు సరదాగా రాసావు ఓకే, ఒకవేళ నువ్వు రాసిన విషయానికి వేరే వాడైతే పోటా కేసు పెట్టాలి. పోటా కేసు పెట్టాలి. మీరు 1985లో గ్రూప్ 4 ఎగ్జామ్ రాసి ఆ రోజు కూడా పేపర్ లీక్ అవడం వల్ల మీరు ఆ ఉద్యోగానికి ఎలిజిబుల్ కాకుండా పోయారు. నా ఎగ్జాంపుల్ చెప్తాను. నేను బహుశా 5వ తరగతి చదువుతున్నప్పుడు 9 గంటలు కాగానే కరెంట్ బంద్ చేసాను. అంటే మనం భోజనం చేస్తున్న టైంలో కూడా లైట్ పోతుంది. ఒక ఇల్లు ఉండాలి అనే ఫీలింగ్ వచ్చింది. మన ఇల్లు మనకంటూ ఉంటే తింటున్నప్పుడు ఇంకోడెవడో లైట్ తీసేయడు కదా అనేది అప్పుడు అనిపించింది. పిల్లలు టపాకాయలు కాల్చినప్పుడు ఆ పక్కింటి పిల్ల అన్నదట మేము ఓనర్లో మేము కాల్చిన తర్వాత మీరు కాల్చాలి. అది బాగా ప్రభావం పడుతుంది. మనం ఒక క్యారెక్టర్ అనేది నిలబెట్టుకుంటే ఇప్పుడు ఒకప్పుడు అది పనిచేస్తుంది. మామూలుగా బ్యాంక్ లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటే ఏదో రోజు వడ్డీతో సహా వస్తుంది అన్నట్టు క్యారెక్టర్ కూడా అంతే, ఏదో ఒక రోజు ఉపయోగపడుతుంది. చాలా మంది వాళ్ళ ప్రొఫెషన్లో ఎంతో సక్సెస్ అవుతారు, కానీ ఫైనాన్షియల్గా చాలా వీక్గా ఉంటారు. ప్రొఫెషన్లో వాళ్ళు ఆకాశాన్ని అంటే అంత ఎక్కువ ఎదుగుతారు. వాళ్ళు ఫైనాన్షియల్ విషయంలోకి వచ్చేసరికి, ఫైనాన్షియల్ సెటిల్మెంట్ విషయంలోకి వచ్చేసరికి చాలా వీక్గా ఉంటారు. అలాంటి ఎంతో మంది గొప్ప గొప్ప నటీనటుల గురించి, యాక్టర్స్ గురించి, హీరోల గురించి ఈరోజు ఈ వీడియోలో మనం చర్చించాము. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ లక్ష్మీ కటాక్షం అని ఈ పుస్తకాన్ని విడుదల చేసినటువంటి మురళీ బుద్ధ గారు. మురళీ బుద్ధ గారు తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదటి సమాచార కమిషనర్గా చేశారు. 40 సంవత్సరాల జర్నలిస్ట్ జీవితంలో ఆయన నేర్చుకున్నటువంటి ఎన్నో పాఠాలని ఈ పుస్తకంలో చెప్పడం జరిగింది. కామన్ మ్యాన్ కూడా ఫైనాన్షియల్ ప్లానింగ్ లో ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే విషయాల్ని ఇందులో మనము మురళీ బుద్ధ గారితో తెలుసుకుందాము. ఎందుకనంటే ప్రతి ఒక్కరు చేసే మిస్టేక్ ఏంటి అని అంటే ఎక్కాల మాస్టర్ కు ఎక్కాలొచ్చు, వెంకట్రామ అండ్ కో లెక్కల బుక్ లో లెక్కలు ఉంటాయి, కానీ మన ఆలోచన మారకపోతే, మన మైండ్ సెట్ మారకపోతే, మనం డబ్బుని గౌరవించకపోతే అది మనకు విలువ ఇవ్వదు అని చెప్పే పాడ్కాస్ట్ ఇది. ఈ పాడ్కాస్ట్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మా టీంని, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ఎందుకనంటే చాలా మంది మా ఛానల్ని చూస్తున్నారు, చాలా వ్యూస్ వస్తున్నాయి, లైక్స్ వస్తున్నాయి, కామెంట్స్ వస్తున్నాయి, కానీ సబ్స్క్రైబర్స్ రావట్లేదు. ఒకవేళ తెలుగులో క్వాలిటీ కంటెంట్ని, క్వాలిటీ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూస్ని మీరు ఎంకరేజ్ చేయాలనుకుంటే మీరు మాకు చేయాల్సిందల్లా జస్ట్ సబ్స్క్రైబ్ చేసి మాకు హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ సార్. నమస్కారం. నమస్కారం. 40 సంవత్సరాలుగా జర్నలిస్ట్ వృత్తిలో ఉదయం పత్రికలో ప్రయాణం మొదలుపెట్టి తర్వాత ఆంధ్రభూమిలో 30 సంవత్సరాలు ఒక జర్నలిస్ట్గా చేసిన తర్వాత 2017లో తెలంగాణ రాష్ట్ర తొలి సమాచార కమిషనర్గా చేశారు. 5 సంవత్సరాలు మీరు సమాచార కమిషనర్గా చేసిన తర్వాత ఫేస్బుక్లో కూడా మాలాంటి వాళ్ళని ఎంతోమందిని డబ్బు గురించి, డబ్బు విలువ గురించి మీరు అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. ఇదే క్రమంలో లక్ష్మీ కటాక్షం అని ఈ యొక్క అద్భుతమైనటువంటి పుస్తకాన్ని తీసుకొచ్చారు. ఈ లక్ష్మీ కటాక్షం అనే పుస్తకాన్ని 2 భాగాలుగా, ఈ పుస్తకాన్ని చదివాను నేను, 2 భాగాలుగా ఉంది. అసలు ఈ పుస్తకాన్ని రాయడానికి మీకు ఫస్ట్ వచ్చిన మోటివేషన్ ఏంటి సార్? మనిషి జీవితంలో డబ్బుకు ప్రాధాన్యత ఉంటుందండి. అంటే బుక్లోనే రాసినట్టు నేను మనం తల్లి గర్భంలో మొదలైనప్పటి నుంచి మన జీవితము మళ్ళీ భూగర్భంలోకి వెళ్తాం కదా, అప్పుడు అంటే మనం ఉండము, కానీ అక్కడ డబ్బు చెల్లిస్తేనే మన దహన సంస్కారాలు అవుతాయి. కాబట్టి మనిషి తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచి జీవితం ముగించి భూగర్భంలో వెళ్ళేంత వరకు డబ్బు ప్రాధాన్యత ఉంటుంది. అయితే మామూలుగా చాలామందితో మాట్లాడితే ఏమంటారంటే డబ్బుది ఏముంది, మనుషులు, సంబంధాలు, విలువలు ముఖ్యమంటారు తప్ప అది కాదండి, అవి ఏముండవు. ఈవెన్ మొన్న ఒక సినిమా యాక్టర్ చెప్తుంటే మనకు వింటే కఠినం అనిపించింది, కానీ డబ్బు సంపాదించిన మగవాడంటే భార్యనే కాదు తల్లి కూడా కేర్ చేయదు. అది అక్షర సత్యం. అది మామూలుగా సంపాదించే ఇప్పుడు ఒక రకంగా చూస్తుంది, అంత కమర్షియల్ కాకపోవచ్చు తల్లి భార్య అనేది.
కానీ ఏంటంటే విలువ ఉండదు. మగవాడు అన్నప్పుడు నువ్వు డబ్బు సంపాదించాల్సింది, నచ్చినా నచ్చకపోయినా. అట్లా ఒకవేళ డబ్బు సంపాదించకపోతే, లేదు సంపాదించిన డబ్బు వృధా చేసుకుంటే, దాన్ని నిర్లక్ష్యం చేస్తే ఏమవుతుంది అనేది నేను చాలా జీవితాలను చూశాను. అట్లా చూసినప్పుడు ఏంటంటే ఓకే, కొత్త జనరేషన్కు చెప్దాం, అది వాళ్ళు వింటారా వినరా వాళ్ళ ఇష్టం. ఇప్పుడు మామూలుగా శోభన్ బాబు గురించి అందరూ ఏం చెప్తారంటే, అందరూ భూమి కొనాలి, భూమి విలువ ఇవ్వాలని అందరికి చెప్పాడు అతను అంటారు. నిజమే, అందరికి చెప్పాడు అంటే అతను అలా చెప్పే స్థాయికి ఎప్పుడు వచ్చాడంటే, చాలామంది జీవితాలు అతను చూశాడు. అవును, కష్టాలు, సినిమాల కోసం అతను పడిన కష్టాలు. అతనికి ఫస్ట్ సినిమాలో ఛాన్స్ దొరికితే, ఒక ఏదైనా పాత్ర వస్తే ఒక నెల రోజులకు సరిపోయే బియ్యము పప్పులు అన్నీ కొని పెట్టుకునేవాడు. నెల రోజుల తర్వాత మళ్ళీ వస్తో రాదో తెలియదు. కాబట్టి అతనికి ఆ అవగాహన ఎందుకు వచ్చిందంటే, తోటి వారిని చూసిన తర్వాత అవగాహన వచ్చింది. అయితే సినిమా వాళ్ళ జీవితాలను చూసి వాళ్ళు బాగుపడ్డప్పుడు, అంటే దెబ్బతిన్న వాళ్ళ జీవితాలను చూసి వాళ్ళు బాగుపడ్డప్పుడు, మనం ఎందుకు బాగుపడొద్దు, మన పిల్లలకు ఇది ఉపయోగపడాలి కదా అనే ఉద్దేశంతో దీన్ని రాశానండి. అయితే సినిమా వాళ్ళని ఎందుకు రాశాను అంటే, వాళ్ళను మహామహా నటులను అవమానించాలని కాదు, వాళ్ళు ఎలా నటించారు ఏంటి అని విశ్లేషించే శక్తి కూడా మనకు లేదు. చిత్తూరు నాగయ్య నుంచి కాంతారావు, రాజనాల, వాళ్ళకి అంత శక్తి లేదు మనకు. వాళ్ళ జీవితంలో ఏంటంటే, డబ్బుకు విలువ ఇవ్వకపోతే ఏమయ్యారు అది చూసి సినిమా నటులు మిగతా జనరేషన్ బాగుపడ్డారు కదా, మనం కూడా బాగుపడదామనే ఉద్దేశం అంతే తప్ప, వాళ్ళు నటనలో దెబ్బతిన్నారనో, సరిగ్గా నటించలేదనో, నటించారనో చెప్పడం మన ఉద్దేశం కాదు. వాళ్ళ జీవితం నుంచి మంచి నేర్చుకుందాం. ఓకే ఓకే. సో 2017లో మీరు చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఆఫ్ తెలంగాణ అయ్యారు కదా. 1985లో గ్రూప్ 4 ఎగ్జామ్ రాసి ఆ సంవత్సరం పేపర్ లీక్ అవ్వడం వల్ల, ఇప్పుడంటే బాగా పేపర్ లీక్ అవుతుంది, ఆ రోజు కూడా పేపర్ లీక్ అవ్వడం వల్ల మీరు ఆ ఉద్యోగానికి ఎలిజిబుల్ కాకుండా పోయారు. కట్ చేస్తే 2017కి వచ్చేసరికి చీఫ్ సెక్రటరీ హోదా ఉన్నటువంటి పొజిషన్కి వచ్చారు. ఈ ప్రయాణం ఎట్లా అనిపిస్తుంది మీకు అసలు? అంటే 85లో అంటే గవర్నమెంట్ ఉద్యోగాలకు ఎక్కువ అప్లై చేయాలండి. 85లో ఫస్ట్ లాస్ట్ అదే. ఓకే. గ్రూప్ 4 ఫ్రెండ్ నేను ఇద్దరం కలిసి రాశాం. ఓకే. ఏదో కష్టపడి రాసిన తర్వాత ఏంటంటే పేపర్ లీక్ అయింది. అది లీక్ అయిన తర్వాత ఏంటంటే, సరే మన వల్ల కాదులేదు, దానికోసం అంత టైం స్పెండ్ చేయలేము, ఆ కాంపిటీషన్ తట్టుకోలేము, ఆ రిజర్వేషన్స్ ఇవన్నిట్లో మనకు అవకాశాలు ఉండవు, ఎందుకులే మనం అది కాకుండా జర్నలిజం మీద కొంత ఇంట్రెస్ట్ ఏర్పడింది. అప్పుడే వ్యాసాలు రాస్తుంటే కాస్త ఎక్కువ లైబ్రరీలోనే గడిపేవాడిని. సరే ఇదేదో ఫీల్డ్ బాగుంటుంది లేదని జర్నలిజంకి వచ్చాను. అంటే గవర్నమెంట్ ఉద్యోగం మన వల్ల కాదు, మనకు రాదు, మనకు రాసి పెట్టలేదు అనే ఒక భావనతో వెళ్ళాను. ఓకే. కానీ తర్వాత ఏంటంటే, ఒక 30 సంవత్సరాలు జర్నలిజం ఉన్న తర్వాత ఆర్టీఐ కమిషనర్గా ఏంటంటే, అందులో జర్నలిజం కోటా కూడా ఉందండి. అంటే వాళ్ళకు కూడా ఇవ్వచ్చు అని చూద్దాం, అప్లై చేసి చూద్దామని 2017 దానికోసం ప్రయత్నిద్దామని. చీఫ్ సెక్రటరీ ర్యాంకు, దాని తర్వాత ర్యాంకు తగ్గించారు. ఇప్పుడు నేను 5 సంవత్సరాలు నేను ఒక్కనే తెలంగాణలో, నేనే మొదటి వాడిని, నేనే లాస్ట్ వాడిని. తర్వాత ఏంటంటే చట్టం మార్చారు, 3 ఏళ్ళు చేశారు. అది 5 ఏళ్ళు కంప్లీట్ చేయవండి. అంటే మనం ఒక క్యారెక్టర్ అనేది నిలబెట్టుకుంటే ఎప్పుడూ ఒకప్పుడు అది పనిచేస్తుంటుంది. స్టార్టింగ్లో మనకు అనిపించకపోవచ్చు, ఏది బయట పలానా వాడు పైరవి చేస్తున్నాడు, తాగుతున్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు, మనమేంది ఇలా ఉన్నామని అనిపించవచ్చు. కానీ అది ఏదో ఒక రోజు ఇస్తుందండి. అది మామూలుగా బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటే ఏదో రోజు వడ్డీతో సహా వస్తుంది అన్నట్టు, క్యారెక్టర్ కూడా అంతే, ఏదో ఒక రోజు ఉపయోగపడుతుంది. అవును అవును సార్. ఇప్పుడు 40 సంవత్సరాల జీవితం వస్తేనే ఇప్పుడు జీవితంలో ఎన్నో చూసినట్టు అనిపిస్తుంది. కానీ 40 సంవత్సరాల జర్నలిస్ట్గా జర్నలిజంలో మీకు అనుభవం ఉంది. సో ఎంతోమంది సీఎంలను, మంత్రులను, చీఫ్ సెక్రటరీలను, ఐఏఎస్ ఆఫీసర్లను, ఇప్పుడు తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నటువంటి వ్యక్తులను వివిధ రంగాల నుంచి మీరు చూసి ఉంటారు కదా. చూసిన తర్వాత సినిమా వాళ్ళ యొక్క జీవితాలలో ముఖ్యంగా అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, శోభన్ బాబు, సావిత్రి, జమున ఇలాంటి వాళ్ళని కొంతమందిని తీసుకొని మీరు రాశారు. రాస్తున్న క్రమంలో మీ సొంత అనుభవాన్ని కూడా అందులో ఒకటి రాశారు. ఇప్పుడు సాధారణంగా మనం ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఈ రోజులో ఉన్నటువంటి యూత్ అంతా కూడా ఏమంటారంటే, మా తాత పెద్ద జమీందారు, అన్ని ఆస్తులు అమ్ముకున్నాడు, మాకేం లేదు అనేది ఒకటి కామన్గా కనబడుతుంది. అది మీకు కూడా కనిపించింది అది మీ దాంట్లో కూడా? అంటే మా నాన్న ఈ తుర్కపల్లిలో పోలీస్ పటేల్ ఉంది. ఓకే. మామూలుగా నిజాం కాలంలో ఏంటంటే పోలీస్ పటేల్ అంటే ఊరినంతా దోచుకునే అవకాశం. అయితే ఏంటంటే ఆ తరం వాళ్ళకు దోచుకోవడం కంటే కూడా డబ్బుకు సంబంధించి అవగాహన లేదండి. రేపు అనేది ఒకటి ఉంటుంది అనేది ఏమి ఉండదు. ఓకే. పొలాలు ఉండే, అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే, హైదరాబాద్కి వెళ్ళి రేడియో తీసుకురా అని చెప్పి కొన్ని రేడియో తీసుకొస్తే అక్కడ ఉన్న 2 ఎకరాలు నువ్వు తీసేసుకోరా అని ఇచ్చేసాడు ఆయన. ఇప్పుడు ఆ ఏరియాలో ఎట్లా ఉంటుంది అంటే, తుర్కపల్లి 2 కోట్ల రూపాయలకు 1 ఎకరం ఉంటుంది. అంటే 2 కోట్లు అంటే 4 కోట్లు నువ్వు అట్లనే ఉంచుకుంటే. వాళ్ళకి ఆ నాలెడ్జ్ లేకపోవడం వల్ల అప్పులు ఇవ్వడము, బదులు ఇవ్వడము, ఏం జరిగిందో తెలియదు. కానీ మొత్తము
క్లోజ్ చేసేసుకోండి. అయితే ఇప్పుడు ఎవరికైనా మా నాన్న ఇట్లా అని మా నాన్నకి సంబంధించి చెప్పాను అనుకోండి, అంత పెద్ద ప్రభావం ఉండదు దాని మీద. మా నాన్న అయితే మిగతా వాడికి ఎందుకు ఆసక్తి ఉంటుంది? ఉండదు. అదే మనకు రాజనాల కాంతారం అనుకోండి, మనం పాత సినిమాలో ఏదో ఈ పాత తరం వాళ్ళు కాదు, ఇప్పటి తరం వాళ్ళు కూడా సినిమా టీవీలో వచ్చినప్పుడు ఎక్కడో చూస్తారు, అదే ఇంత గొప్ప నటుడు ఇలా అయిపోయాడా అని అనుకుంటారు. కాబట్టి అలాంటి వాటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించాను నేను. అయితే ఏంటంటే అప్పుడు ఉన్నంత అవగాహన ముఖ్యంగా తెలంగాణ వాడికి లేదు, మిగతా వాళ్ళకి లేదు, తక్కువ. ఆ జనరేషన్ తక్కువ, తెలంగాణ వాళ్ళకి ఇంకా తక్కువ. ఇప్పుడు మామూలుగా అమెరికాకి వెళ్ళి కోట్లు సంపాదించిన వాడికంటే కూడా సిటీకి ఒక 50-100 కిలోమీటర్ల పరిధిలో భూములు కాపాడుకున్నవాడు ఎక్కువ సంపన్నుడు. ఇప్పుడు కూడా ఇప్పటికి కూడా మీకు ఆస్తి 2 లెక్క పెడితే వీళ్ళు 10-20 సంవత్సరాలు అమెరికాకి వెళ్ళి ఎంత సంపాదించారో ఒక 2 ఎకరాలు అంతకంటే ఎక్కువ ఉంటుంది, 2-3 ఎకరాలు అంతకంటే ఎక్కువ ఉంటుంది. మీరు ప్రధానంగా ఈ లక్ష్మీ కటాక్షం పుస్తకంలో కావచ్చు, మీ ఫేస్బుక్ రాతల్లో కావచ్చు, ఇప్పుడున్నటువంటి జనరేషన్ని ఇన్స్పైర్ చేయడానికో లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ చేయడానికో ప్రభావితం అవుతారు ఖచ్చితంగా మీ రాతలతో. మీరు బిజినెస్ గురించి, డబ్బు గురించి, స్టాక్ మార్కెట్ గురించి, ముఖ్యంగా స్టాక్ మార్కెట్ గురించి, స్టాక్ మార్కెట్ పడ్డ రోజు పడిందని చెప్తారు, లేచిన రోజు ఇట్లా ఇంత కూడా ఎదిగింది అని చెప్తుంటారు మీరు. సో ఈ మధ్యకాలంలో మనం మార్వాడి గో బ్యాక్ అని చెప్పి తెలంగాణలో ఒకటి చూస్తున్నాం కదా. తెలంగాణ వాళ్ళకు ఎందుకు ఆ బిజినెస్ మైండ్ సెట్ ఉండదు? మార్వాడి వాళ్ళు ఎక్కడనో వెనుకబడ్డ ప్రాంతమైనటువంటి రాజస్థాన్ మార్వార్ ప్రాంతం నుండి అక్కడి నుండి వచ్చిన వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వాలని శాసించేంత విధంగా, రాజకీయ నాయకులకి ఫండింగ్ చేసేంత విధంగా వాళ్ళు ఎట్లా డెవలప్ అయ్యారు? ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఎవరిని గో బ్యాక్ అనడానికి వీల్లేదు. చట్ట ప్రకారం మాట్లాడితే ఏంటంటే ఎవరు ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చు, బాగానే ఉంటారు. అదే సమయంలో చట్టం కూడా ఏం చెప్తుందంటే మోనోపలి ఉండకూడదు అని చెప్తుంది. మరి ఇప్పుడు మీరు ఎవరైనా మీరు విలేజ్లో కావచ్చు, హైదరాబాద్లో కావచ్చు, ఎక్కడైనా ఒక ఇల్లు కన్స్ట్రక్షన్ చేస్తే దానికి సంబంధించిన వస్తువులన్నీ కొంటే మొత్తం వాళ్ళ చేతిలో ఉన్నాయి. ఎట్లయింది మోనోపలి? చట్ట ప్రకారం మోనోపలి ఉండకూడదు, మిగతా ఎవరిని రానివ్వరు వాళ్ళు. దీని గురించి మాట్లాడే ముందు ఒక చిన్న ఇది చెప్తానండి. మామూలుగా ఏంటంటే అమెరికా ఇండియా మధ్య ట్రేడ్ అగ్రిమెంట్ జరగడం లేదు. ఎందుకు జరగడం లేదంటే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మన వ్యవసాయ ఉత్పత్తులు మన దేశంలో సగం మంది జనాభా బతికేది వ్యవసాయం మీద, పాడి మీద. వాడేంటంటే మీ దేశంలో డంప్ చేస్తాను నేను అంటుండు. ఇది వ్యవసాయ ఉత్పత్తులు పాడి మొత్తం డంప్ చేస్తా అంటే అల్లకల్లోలం అయిపోతాయి కాబట్టి వద్దంటుంది దేశం. ఇది ట్రంప్ మన దేశంలో వాళ్ళ దేశంలో పండించినటువంటి ఆహార ధాన్యాలు వద్దంటున్నారు. మరి ఎందుకు వద్దంటావు? ప్రపంచం అంతా గ్లోబలైజేషన్ అయిపోయింది కదా, ఎందుకు వ్యతిరేకిస్తున్నావు? కరెక్ట్. ఇప్పుడు మార్వాడిని ఎందుకు వ్యతిరేకిస్తున్నావు? అందుకే నువ్వు పెట్టొద్దు అనడం లేదు. వీడు వచ్చి ఏంటంటే రాజకీయం వీడే చేస్తున్నాడు, మోనోపలి చేస్తున్నాడు, చట్ట వ్యతిరేకంగా అంత దాన్ని వ్యతిరేకిస్తున్నాడు. ఎవడు ఎక్కడైనా పెట్టుకోవచ్చు వద్దని ఎట్లా అంటే చట్ట ప్రకారం. కానీ ఏంటంటే వీళ్ళు ఏంటంటే మోనోపలి చేస్తున్నారు. ఎందుకు రాడు? ఏ వ్యాపారంలో అందరూ ఉంటారు కదా, అన్ని కులాల వాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు. మరి ఇంటికి సంబంధించిన కన్స్ట్రక్షన్ బిజినెస్లో దాంట్లో వస్తువులకు సంబంధించిన మీదే ఎందుకు ఉందంటే మోనోపలి చేస్తుంది. నువ్వు అంటే కేంద్రము మనం గ్లోబలైజేషన్ అయినప్పటికీ ఎందుకు వద్దంటున్నారంటే అమెరికా వాడన్ని ఆహార ఉత్పత్తులు డంప్ చేస్తే మనం బతకలేం. సగం మంది జనాభా రోడ్డును పడితే అల్లకల్లోలం అవుతుంది దేశం, సగం మంది జనాభా ఉపాధి లేకపోతే. అదే సమస్య ఇక్కడ ఉంది. మిగతా వాళ్ళందరూ వచ్చేసి వ్యాపారం నువ్వే చేసి అన్ని నువ్వే చేస్తే నా పరిస్థితి ఏదైనా ఒక అనిశ్చిత వాళ్ళు ఒక అభద్రతా భావం ఉంది. గవర్నమెంట్ ఏం చేయాలంటే అభద్రతా భావం తొలగించడానికి ఏం చేయాలి అనేది ఉండాలి. ఇష్యూ ఏంటంటే ఒక చిన్నది రోడ్డు మీద పోతుంటే ఒక దళిత వ్యక్తిని మార్వాడి అతను కొట్టాడు, తిట్టాడు, కులం పేరు తిట్టాడు, ఆ ఇష్యూ తయారు. దీనికంటే ముందు నుంచే జరుగుతున్నాయి. చాలా ఆంధ్రాలో చాలా చోట్ల వ్యాపారాలు బంద్ చేశారు మార్వాడీల వ్యతిరేకంగా. మన మేడ్చల్లో చేశారు, మొన్న మహబూబ్నగర్ జిల్లా అమనగల్లులో చాలా చోట్ల జరిగాయి. ఈ ఇష్యూ జరగడానికంటే ముందు అంటే ఒక వాతావరణం అనేది ఉంది. ఒక వీడు ఏంద్రా బాబు అంతా వీళ్ళు వచ్చేస్తారు, మన పరిస్థితి ఏంది అనేది ఉంది. ఇన్సెక్యూరిటీ అనేది ఉంది. ప్లస్ 20 ఏళ్ల క్రితం రిలయన్స్ రిటైల్స్ పెట్టినప్పుడు కూడా మీడియాలో పెడితే మా పరిస్థితి ఏంటంటే బాంబేలోనే వ్యతిరేకించారు. అన్ని స్టేట్లో, గుజరాత్లో వ్యతిరేకించారు, బాంబేలో అన్ని చోట్ల వ్యతిరేకించారు. అంటే దాని ఉద్దేశం ఏదో అంబానీకో మార్వాడీలకు వ్యతిరేకం కాదు, వీళ్ళ మోనోపలి వల్ల మాకు ఇబ్బంది అవుతుంది అనేది. వీడు బతకలేకపోతున్నాడు. అందుకే నేనేమంటే మార్వాడి గోబ్యాక్ కాదు అంటే ఫస్ట్ ఏం చేయాలంటే నువ్వు మారుతుంది, కాలం మారుతుంది. ఆన్లైన్లో అమ్ముతున్నారు, డీమార్ట్ అమ్ముతున్నాడు, ఇవన్నీ అమ్మడం వల్ల ఏంటంటే నీకు ఇందులో ఫ్యూచర్ లేదు. నీ తరం వరకు అయిపోయింది, నీ తర్వాత తరాన్ని ఇక్కడ నుంచి బయటకు పంపు. లేదంటే వాళ్ళని అందరినీ కూడా ఎదుర్కొని నిలబడగలిగే వ్యాపారం ఏముందో దాని మీద దృష్టి పెట్టు. ఫస్ట్ ఏంటంటే ఈరోజు వైశ్యాస్కి ఇబ్బంది వస్తుంది, కొమటోళ్ళు కావచ్చు, కంసాలి వాళ్ళకు, వీళ్ళు ఇప్పుడు ఎవరెవరైతే ధర్నాలు అవి చేస్తున్నారో వాళ్ళకి ఇబ్బంది. దీని తర్వాత స్లోగా మార్వాడీలకు కూడా ఇబ్బంది వస్తుంది. డిమార్ట్లు
ఇంకా విస్తృతం అయిపోయాయి అనుకోండి. మార్వాడి ఎక్కడ బతుకుతాడు? నువ్వేం ఫేస్ చేస్తున్నావో రేపు మార్వాడి వాడు అదే ఫేస్ చేస్తాడు. ఏంటంటే వాళ్ళ దగ్గర ఏంటంటే డబ్బు ఉంది, పొలిటికల్ లీడర్లు అందరూ వాళ్ళకి మద్దతు, ప్రధానంగా బీజేపీ మద్దతు ఉంది, ఉండడం వల్ల వాళ్ళ వాయిస్ ఎక్కువ వినబడుతుంది. అది కాకుండా మనలో ఏంటంటే కొంత ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఎక్కువ ఉంటుంది మనలో. వాడు చేసేది ఈ బతుకమ్మని ఖాతరు చేయడు, దాండియా ఆడతాడు. అంటే ఏంటంటే నీ సంస్కృతి, నీ కల్చర్, నీ భాష మీద నీ గౌరవం లేకపోవడం. ఇప్పుడు మీకు బేగం బజార్లో నిజాం కాలంలో వచ్చిన మార్వాడీలో అప్పటి నుంచి వచ్చిన వాళ్ళు ఎప్పుడైనా సరదాగా వెళ్ళి చూడండి, వాడికి ఒక్క తెలుగు ముక్క రాదు. వీడు వచ్చి రాదు ఏదో నేర్చుకొని వాడితో మాట్లాడతాడు. వ్యాపారం చేసేవాడు వాడు అవసరం కదా, వాడు నేర్చుకోవాలి. నువ్వు ఎక్కడ ఉంటున్నావు అక్కడ కల్చర్ను తెలుసుకోవాలి, అక్కడ భాషను నేర్చుకోవాలి. నేర్చుకోండి, వాడి ప్రపంచం వాళ్ళదే, వాళ్ళ టెంపుల్స్ వాళ్ళకే ఉంటాయి, వాళ్ళ కాలేజీలు వాళ్ళకే ఉంటాయి, వాళ్ళ చదువు వాళ్ళకే ఉంటాయి. తెలుగు చదువుకున్న ఇది ఒక గొప్పతనం. అది తెలుగు పేరుతో ఏర్పడిన స్టేట్స్ కాదు, 2 స్టేట్స్ భాష పేరుతో. కానీ ఇక్కడ తెలుగు లేకుండా చదువుకోవచ్చు. వాళ్ళు తెలుగు మీడియం దాకా అక్కర్లేదు, ఒక సబ్జెక్టు తెలుగు అనేది కూడా వాళ్ళకు అవసరం లేదు. వాళ్ళ కాలేజీలు వాళ్ళే పెట్టుకుంటారు, వాళ్ళ దేవుని వాళ్ళే పెట్టుకుంటారు. వాళ్ళ ఆధిపత్యం మీద వ్యతిరేకత తప్ప ప్రపంచంలో ఎక్కడైనా చేసుకోవచ్చు, ఎక్కడైనా వ్యాపారం ఎక్కడైనా చేసుకోవచ్చు. అట్లా ఇప్పుడు మనం ఎందుకో అదే మోడీ గారు ట్రంప్ చేస్తున్న నిర్ణయం ప్రకారం ఏది డంప్ చేస్తామంటే వద్దంటుండో, ట్రంప్ అదే మోడీ మార్గంలోనే వీళ్ళు కూడా వీళ్ళని వ్యతిరేకిస్తున్నారు. అంతే, వ్యతిరేకించినా పెట్టుకుంటారా ఏమవుతుందా అనే తర్వాత, కానీ ఆ సమస్యకు మూలం ఏందనేది ఎందుకు వీళ్ళలో వస్తుంది వాళ్ళు కూడా గ్రహించుకోవాలి. ఈ రోజు నువ్వు మార్వాడిని ఆపుతావు, డిమార్ట్ని ఆపుతావు, ఆన్లైన్ ఎన్ని ఆపుతావు నువ్వు. కాబట్టి ఏంటంటే నువ్వు కూడా మారాలి అక్కడ నుంచి. సరే, ఇప్పుడు వెంకటరామాయణకు అనే ఎక్కాల పుస్తకాలు ఎక్కాలు ఉంటాయి, లెక్కల మాస్టర్కు లెక్కలు వస్తాయి బాగా. కానీ డబ్బు సంపాదించే విషయంలో లెక్కల కంటే ఎక్కాల కంటే ఆలోచన విధానమే ముఖ్యమని చెప్పారు. దానికి ఒక ఉదాహరణ ఇచ్చారు మీరు. కౌన్ బనేగా కరోడ్పతి. కౌన్ బనేగా కరోడ్పతి అనే షోలో 5 కోట్ల రూపాయల ప్రశ్నకు కూడా సమాధానం చెప్పగలిగే సుశీల్ కుమార్ అనే వ్యక్తి 5 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ గెలిచిన తర్వాత 1 yearలోనే ఆయన ఏదో స్టోరీ చెప్పారు. అదేంటి సార్ అది? అతను ఏమయ్యాడంటే అతనికి దాన్ని డబ్బు సంపాదించడం ఒక్కడే కాకుండా దాన్ని హోల్డ్ చేసే శక్తి ఉండాలి. మామూలుగా మార్వాడీల గురించే చెప్తారు. అంటే దాని తెలుగు అర్థం ఏంటంటే నువ్వు శాశ్వతంగా సంపన్నుడిగా దీవిస్తారు కదా. ఇప్పుడు మన దగ్గర 10 మంది పిల్ల పాపలతో చల్లగా ఉండని దీవిస్తారు కదా, అట్లనే వాళ్ళ మార్వాడి భాషలో శాశ్వతంగా సంపన్నుడిగా ఉండు అని దీవిస్తాడు. సంపన్నుడిగా ఉంటారు. శాశ్వతంగా ఏంటి అంటే ఏంటంటే డబ్బు సంపాదిస్తూ ఈజీగానే, దాన్ని హోల్డ్ చేయడం అనేది సంపాదించడం కంటే కూడా ఎక్కువ కష్టం. ఇప్పుడు మనకు సినిమా వాళ్ళంతా ఏంటంటే హోల్డ్ చేసే శక్తి లేకనే కదా. అట్లా దాన్ని హోల్డ్ చేసే శక్తి ఉండాలి. నువ్వు సడన్గా 5 కోట్లు ఇవ్వడం వల్ల అతనికి ఆ నాలెడ్జ్ ఉంది, ఇది కౌన్ బనే కరోడ్పతిలో సక్సెస్ అయ్యే నాలెడ్జ్ ఉంది అతనికి. కానీ 5 కోట్లు వస్తే ఏం చేయాలి అనేది అది లేదు అతని దగ్గర, ఆ కెపాసిటీ లేదు. లేకపోవడం ఏంటంటే సినిమాలు తీశాడు, ఎవరో బిజినెస్లో పెట్టమంటే బిజినెస్లో పెట్టాడు, ఏమేమో చేసేసాడు. అయితే అతను ఒక ఆసక్తికరమైన మాట చెప్పాడు. అతను అడిగాడు, వేరే చాలా మంది నన్ను అంటారు, ఒకవేళ నాకు 5 కోట్లు వస్తే నేను ఇలా ఇన్వెస్ట్ చేసేవాడిని అని అంటారు, అది నువ్వు చేస్తావు, సుశీల్ కుమార్ చేయడం లేదు కదా అతనికి. ఏంటంటే నాకు ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ ఉద్యోగం కోసం అని ప్రిపేర్ అవుతున్నాడు అండి అతను. అంత 5 కోట్లు సంపాదించినప్పటికీ మళ్ళీ అక్కడ అంటే డబ్బుకు సంబంధించింది అంటే మైండ్ పనిచేస్తుంటుంది. జస్ట్ ఒక ఉదాహరణ చెప్తాను మీకు. మామూలుగా మా అమ్మాయి చిన్నగా ఉన్నప్పుడు ఏదో టీవీ పేపర్లో యాడ్ చూసి ఇది కొంటే ఇప్పుడు 10,000 ఆదానట అని చెప్పింది. ఏదో ఫ్రిడ్జ్ టీవీ అట్లాంటిది ఏదో 10 కోట్ల ఆదానట అని చెప్పింది. చెప్తే నేను సరదా నవ్వుతూ కొనకపోతే 30,000 ఆదా కదా. తర్వాత మా అమ్మాయి అనేది నువ్వేమైనా డబ్బు ఇస్తావా, కార్డే ఇస్తున్నావు కదా. కార్డే కదా అంటే వాళ్ళకి చిన్నప్పుడు కాబట్టి నాలెడ్జ్ ఉండదు. కార్డే ఇస్తున్నావు, నువ్వేమైనా డబ్బులు ఇస్తున్నావు అని. నిజానికి ఇది ఎంత ఎఫెక్ట్ ఉంటుందంటే కార్డు ఇవ్వడానికి. ఒకతను ఐఫోన్ 70,000 రూపాయలు ఉన్నప్పుడు ఐఫోన్కి తీసుకున్నాడండి అతను. తీసుకుంటే షాప్ కార్డు ఇచ్చాడు. షాప్ అతను ఏమన్నాడంటే, సార్ మీకు లాభం రాదు, నాకు లాభం రాదు, మీ కార్డు ఇస్తాండి అంటే వాడు నా దగ్గర 2% ఏదో కమిషన్ తీసుకుంటాడు, పక్కనే ఏటీఎం ఉంది, మీరు ఏటీఎంకి తీసుకెళ్ళి క్యాష్ తీసిస్తే నాకు ఉపయోగం కదా అని. కరెక్టే కదా అతను చెప్పింది అనుకున్నాను. అతను ఏటీఎంలో కార్డు పెట్టాడు. పెట్టినాక ఫస్ట్ 20,000 30 ఎంతో వస్తాయి, 20,000 వచ్చాయి. వచ్చినాక అతను కార్డు ఏమంత ఈజీగా ఇచ్చాడు అతనికి, 70,000 తీసుకొని. చేతిలో 20,000 పడిన తర్వాత ఇంత డబ్బు ఇచ్చి ఇప్పుడు అవసరమా కొనడం అని, ఇంత డబ్బు ఇచ్చి కొనడం అవసరమా ఎందుకు అని చెప్పేసి అతను కొనాలని, ఆ దగ్గర ఉన్న సెల్ ఫోన్ నడుస్తుంది కదా ఎందుకు ఇప్పుడు అంటే 20,000కే అతనికి అభిప్రాయం వచ్చింది. ఇంకా చేతిలో మొత్తం 70,000 ఉంటే ఇంకేమో
అతను ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నాడు. అంటే డబ్బును మనం ముట్టుకొని ఇవ్వడం వల్ల ఏంటంటే ఈ ఖర్చు అవసరమా, ఇప్పుడు అవసరమా, ఇవన్నీ ఆలోచనలు వస్తాయి. కార్డు ఉంటే ఇదేం రాదు. కార్డులో ఎంత తీసి కార్డులో ఇచ్చేస్తున్నాం మనం, వాడు ఏదో తీసుకొని మళ్ళీ ఇచ్చేస్తున్నాడు మనకు. కాబట్టి ఏంటంటే డబ్బును దాన్ని టచ్ చేయాలి, టచ్ చేసి ఖర్చు చేయడం ద్వారా అవసరం అంటే తెలుస్తుంది. అది ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు థాట్ వస్తుంది, మా ఎంప్లాయీస్కి ఇచ్చే శాలరీస్ కూడా బ్యాంకులోకి వెళ్ళి డ్రా చేసి వాళ్ళకి ఇస్తే ఇంత కట్ట 100 రూపాయల కట్టల నుంచి పెట్టిస్తే వాళ్ళు హ్యాపీ అయిపోలేదు చేస్తారు కాబట్టి. ఆన్లైన్లో పోతే ఇచ్చింది తెలియదు, తీసుకుంది తెలియదు, ఒక సౌండ్ వస్తుంది అంతే. అవును, చాలా మంది మనము ఆర్య వైశ్యులను చూస్తుంటాము బిజినెస్ కమ్యూనిటీలో ఉన్నప్పుడు. వాళ్ళు ఎప్పుడు చేతిలో క్యాష్ పెట్టుకుంటారు సార్. వాళ్ళు ఎప్పుడు ఈ ఆన్లైన్ ప్లాస్టిక్ కరెన్సీ లాగా క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు వాడరు. ఈ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అయిన యూపీఐ పేమెంట్స్ లాంటివి చేయరు. వాస్తవం చెప్పారు మీరు. సార్, మీరు పాత తరం సినిమా యాక్టర్స్ యొక్క ఫైనాన్షియల్ ఇన్స్టెబిలిటీ అండ్ వాళ్ళు జీవితంలో ఫైనల్ స్టేజెస్ ఆఫ్ లైఫ్లో వాళ్ళు ఎంత కష్టపడ్డారు ఏంటనేది మీరు వివరించారు పుస్తకంలో. ఇప్పుడు పాత తరానికి కొత్త తరానికి చూసుకుంటే సినిమా యాక్టర్స్లో కావచ్చు, క్రికెటర్స్ లాంటి స్పోర్ట్స్ పీపుల్లో కావచ్చు, మీరు గమనించినటువంటి తేడా ఏంటి ఫైనాన్షియల్ విషయాలలో? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. విజయ్ దేవరకొండ తమ్ముడు అంటే అప్పటి వాళ్ళేమో మహా నటులు, అంత బ్రహ్మాండంగా నటించి అంత చేసిన వాళ్ళు చివరి దశలో దయనీయమైన బతుకుతే విజయ్ దేవరకొండ తమ్ముడు సమ్ గుంటూరు చట్నీ అట్లా బాంబే అలాంటిది అంటే ఫుడ్కి సంబంధించి ఒక సినిమా తీసాడు. కరెక్ట్. ఫస్ట్ సినిమా అతనిది. అతను ఫ్రెండ్ కలిసి హోటల్ పెట్టారండి ఆ సినిమా వచ్చిన డబ్బుతో. నాకు ఎంత నచ్చాడండి. నాకు సినిమా పెద్ద ఇంట్రెస్ట్, అంటే ఇప్పటి సినిమాని పెద్ద ఇంట్రెస్ట్ ఉండవు, కానీ అతన్ని ఆ వార్త చదివినప్పుడు నాకు ఎంత ఇది అనిపించింది అంటే, అరే ఇట్లా భలే ఉన్నది, కొత్త జనరేషన్ ఎంత బాగున్నది అనిపించింది. చాలా మంది నటులు హోటల్ కానీ ఏదో ఉన్నప్పుడు, చిరంజీవికి ఏం తక్కువ అతనికి, వాళ్ళ ఫ్యామిలీకి ఫ్లైట్స్ ఉన్నాయి, అనేక బిజినెస్లు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు నువ్వు బాగున్నప్పుడు అందరూ అద్భుతంగా చప్పట్లు కొడతారు. నువ్వు ఒక్కసారి ఫెయిల్ అయిపోయి జేబులో పైసలు లేనప్పుడు నేను ఎవడు పలకరించేవాడు ఉన్నాడు, ఇంకా తిడుతుంటాడు, వీడు ఎంత ఎగిరాడు, వీడు అప్పుడు డబ్బులు ఉన్నప్పుడు ఎంత ఇది ఉన్నాడు. కాబట్టి ఏంటంటే కొత్త జనరేషన్ అద్భుతంగా ఉందండి. అంటే సినిమా హాల్లో వెళ్ళి కడిగే జనరేషన్ ఉంది, పోస్టర్లను కడుగుతూ పూలారాలు వేసే వాళ్ళు ఉన్నారు. దాన్ని కేర్ చేయకుండా మన కెరీరు, మన సంపాదన ముఖ్యం అనుకునే జనరేషన్ ఉంది. పాత వాళ్ళతో పోలిస్తే కొత్త వాళ్ళు చాలా బెటర్, చాలా 10 రెట్లు బెటర్. ఓకే. సో అప్పుని చాలామంది ఏమనుకుంటారని అంటే, ఊర్లలో కూడా మనకు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ మనం చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో అప్పు లేని వాడు రాజు లాంటి వాడు అని అంటారు. కానీ మీరు అప్పు తప్పు కాదని చెప్పి రాశారు. అంటే ఏ ఉద్దేశంతో చెప్పారు? అంటే మామూలుగా ఏదో అప్పు లేనివాడే దేవుడు, సంపన్నుడు దేవుడు అన్నట్టు. ఇప్పుడు అంబానీకి, అదానికి వీళ్ళందరికీ 1,00,000 కోట్ల రూపాయల పైన అప్పు ఉందండి. నాకేం అప్పు లేదు. అయితే ఇప్పుడు నేను వాళ్ళకంటే సంపన్నుడు కాదు కదా. వాడు 1,00,000 కోట్లు అప్పిస్తే ఆ 1,00,000 కోట్లతో ఇంకో 10 లక్షల కోట్లు ఎట్లా సంపాదించాలనే దానికోసం అప్పు చేస్తాడు. అంతే తప్ప పనికిరాని దానికోసం చేయడు. దేనికోసం అప్పు చేస్తున్నావు నువ్వు అనేది వస్తాం. సరే, వాళ్ళ పోల్చుకోకుండా మామూలు మిడిల్ క్లాస్ వాడిని పోల్చుకుందాం. మనం మామూలు ఉద్యోగం చేసి మిడిల్ క్లాస్ వాడు అప్పు చేసి ఇల్లు కొంటాడు. అతను అప్పు చేసి ఇల్లు కొంటే ఏంటంటే బ్యాంక్ లోన్ మ్యాక్సిమం 8-9% ఉంటుంది. నువ్వు నెలకింత ఈఎంఐ కడుతుంటావు, ప్లస్ దాని వాల్యూ తగ్గుతూ ఉంటుంది. అంటే అప్పు తగ్గుతూ ఉంటుంది. 10 ఏళ్ళకో 20 ఏళ్ళకో పెట్టుకుంటావు నువ్వు. ఆ 10 ఏళ్ళ తర్వాత చూస్తే నువ్వు కట్టిన వడ్డీ కంటే కూడా ఇది ఖచ్చితంగా డబుల్ అవుతుంది. నువ్వు 8% ఇంట్రెస్ట్ ఇస్తుంటే మ్యాక్సిమం 20% ఇంట్రెస్ట్లో పెరుగుతుంటుంది. నీ ఇంట్లో నువ్వు ఉంటావు, పెరుగుతుంటుంది. ఎలాంటి అప్పు చేయాలని ముఖ్యం. ఇప్పుడు నీకు 1,00,000 రూపాయలు జీతం అనుకో, 1,00,000 రూపాయలు జీతం ఉంటే 80,000 ఈఎంఐ కట్టే తప్పు అవుతుంది. మళ్ళీ నువ్వు ఏమైతే ఇల్లు గడవదు కాబట్టి ఇంకా కొన్ని పక్కన నుంచి అప్పులు చేస్తుంటావు. అది కాదు, నీ జీతం ఎంత, నువ్వు ఈఎంఐ కట్టిన తర్వాత ప్రశాంతంగా బతికే అవకాశం ఉందా అనేది ఆ లెక్కలు వేసుకొని అప్పు చేయాల్సిందే తప్ప అందరికి కామన్గా పనిచేయదు. అప్పు మంచిదా కాదా అంటే నీ జీతం ఎంత, నువ్వు దేనికోసం అప్పు చేసావు. ఇప్పుడు చదువుకు అనుకోండి, మా పిల్లల్ని అమెరికా పంపేటప్పుడు నాకు బ్యాంక్ ఇచ్చిన లోన్ సరిపోకపోతే కొంత ప్రైవేట్ అప్పు కూడా చేశాను. ప్రైవేట్ అప్పు సహజంగా ఎక్కువ రేపు ఉంటుంది. ఫ్రెండ్స్ అందరు కూడా ఏంటి పిచ్చా అంత రేటు పెట్టి తీసుకుంటారు అంటే, పోనీ మా పిల్లలను ఒక ఏజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ చదివించలేం కదా. ఇప్పుడు చదువుకుంటున్నారు, తీరుస్తాంలే అని చెప్పాం. వాళ్ళు ఉద్యోగం వచ్చిన తర్వాత 6 నెలల్లో తీర్చేస్తారు, ఇబ్బంది ఉంది. అట్లా దేనికి అప్పు అనేది, చదువు కోసం అప్పు, నువ్వు ఒక స్కిల్ డెవలప్ చేసుకుంటున్నావు, దానికి డబ్బు కావాలి ఫీజు కోసం, అది తప్పేం కాదు. అది నీ నాలెడ్జ్ పెరిగేది కదా, అది నాలెడ్జ్ పెరిగేది, నాలెడ్జ్ ద్వారా నీ సంపాదన పెరుగుతుంది కదా. కాబట్టి దేనికి అప్పు అనేది, అప్పు చేసే కారు, మా పక్కింటి వాడు కారు కొన్నాడు కాబట్టి నాకు ఆడికంటే పెద్ద కారు ఉండాలి అని అప్పు చేసావు అనుకోండి,
నువ్వు కారు కొని షోరూమ్ నుంచి బయటికి రాగానే దాని వాల్యూ ఎంత అని అడగండి, ఖచ్చితంగా 25% తగ్గుతుంది కనీసం. కానీ మళ్ళీ వాడిని రిటర్న్ తీసుకుంటావా, ఇది ఎంతకు తీసుకుంటావు అని అడిగితే కనీసం 25% తగ్గుతుంది. సెకండ్ హ్యాండ్ కార్ అయిపోతుంది. అట్లా అలాంటి తప్పు తప్ప దేనికోసం నువ్వు అప్పు చేస్తున్నావు అని. అంబానీ అయినా అదానీ అయినా వాళ్ళ ఇంట్లో పెళ్లి కోసం చేయరాలి అప్పు, ఇంకో ఇండస్ట్రీ పెట్టడానికి అప్పు చేస్తారు. అది బెటర్. అది అట్లా వాళ్ళు పెళ్ళిళ్ళు కూడా 6,000 కోట్లు 7,000 కోట్లు పెట్టి. ముఖేష్ అంబానీ వాళ్ళ ఇంట్లో 6,000 కోట్లు అంటారు. ఆ లెక్క చూడొద్దండి. ఇప్పుడు మన వాళ్ళు మిడిల్ క్లాస్ వాడు పెళ్లి చేస్తున్నాడంటే కనీసం అప్పు తీర్చడానికి 10 ఏళ్ళు పడుతుంది. అప్పు తీర్చడానికి, సంపదతో కాదు, అప్పు తీర్చడానికి 10 ఏళ్ళు పడుతుంది. వాళ్ళది ఏంటండి 10 రోజుల ఆదాయం కాదు వాళ్ళది. కాదు. దానికి మనం ఎట్లా పోల్చుకుంటావు? నువ్వు 10 రోజుల ఆదాయంతో నువ్వు పెళ్లి చేస్తావా? కాబట్టి మనతో పోల్చుకుంటే వాడు చాలా తక్కువ ఖర్చు పెట్టినట్లు లెక్క, వాళ్ళ సంపాదనతో పోల్చుకుంటే. అట్లా చూడాలి అంతే తప్ప నా సంపాదన అంబానీ ఇంట్లో పెళ్ళి రెండింటిని కలపకు. నువ్వు నీ సంపాదన నీ పెళ్ళి, అంబానీ సంపాదన అంబానీ ఇంట్లో పెళ్ళి, ఆ రెండింటికి విడదీసి చూసుకోవాలి. చాలా తక్కువ పెట్టినట్టు నా ఉద్దేశం. సార్ ఇప్పుడు బ్యాంకులో డబ్బులు వేస్తే బ్యాంకులో డబ్బులు పోతాయి లేదా తరిగిపోతాయి అని చెప్పి మీరు చెప్పారు. ఎందుకు ఆ మాట ఎందుకు అంటే ఇప్పుడు బ్యాంకులో వాళ్ళు మాక్సిమం ఇచ్చేది ఏంటంటే 6 నుంచి 7% ఇంట్రెస్ట్ ఇస్తారండి. మనకి 6% అనుకుంటే సరే 7 అనుకోండి, ఫిక్స్డ్ డిపాజిట్ 7% ఇస్తారు. కానీ ద్రవ్యోల్బణం ఎంత శాతం పెరుగుతుంది? అదే 6-7% పెరుగుతుంది. నీకేమి ఇచ్చినట్టు అంటే ఇప్పుడు ఈ రోజు నేను 100 రూపాయలు బ్యాంకులో వేసాను, 100 రూపాయలు పెడితే నాకు ఒక పలానా సబ్బు దొరుకుతుంది అనుకుందాం ఎగ్జాంపుల్. ఆ సబ్బు దొరుకుతుంది. ఒక ఏడాది తర్వాత బ్యాంకులో నాకేమో 107 రూపాయలు అయింది. ఇది ఆ సబ్బు విలువ 110 రూపాయలు అయింది. అంటే ఇది తగ్గినట్టే కదండి. మా బంధువు గురించి ఏదో రాశాను మాకు తెలిసిన వాళ్ళ గురించి. రిటైర్ అయినప్పుడు 3 లక్షలు వచ్చినాయి వాళ్ళకు. గవర్నమెంట్ టీచర్ 90s లో 3 లక్షలు వస్తే మన మల్కాజ్గిరి ఏరియాలో 270 రూపాయలకు గజం తెలిసిన వ్యక్తి 270 ఇచ్చాడు. కొంతమంది చెప్పాను నేను, లేదని వీళ్ళు బ్యాంకులో వేసుకున్నారు 3 లక్షల రూపాయలు. ఆ 3 లక్షల మీద వడ్డీ ప్లస్ వీళ్ళకి వచ్చే పెన్షన్ 2 కలిపితే అంతే జీతం అవుతుందని వీళ్ళు అనుకున్నారు. ఇప్పుడు అది 3 కోట్ల రూపాయలు లాస్ అయిందండి. ఆడ కొంటే ఒకవేళ కొని ఉంటే 1 లక్ష రూపాయలు గజం ఉంది ఆ ఏరియాలో, మెయిన్ రోడ్లో, నేరేడు మెట్లో. ఈ బ్యాంకులో ఎంత పెరుగుతుందండి ఇది? ఎప్పటికప్పుడు వడ్డీ అప్పుడు తీసేసుకోకపోయినా 4 ఇంతలు అవుతుంది. 20 సంవత్సరాల్లో 4 ఇంతలు అవుతుంది, 5 ఇంతలు అవుతుంది అనుకుంటున్నాను. ఏముంటుంది 3 లక్షలు 15 లక్షలు 20 లక్షలు అవుతుంది. 20 లక్షలు పెడతాడు, 20 గజాలు రాదు. 30 గజాలు అప్పుడు 300 గజాలు వచ్చేది, ఇప్పుడు నీకు 20 గజాలు కూడా రాదు. సార్ ఇప్పుడు మార్వాడీల గురించి మాట్లాడుకున్నాం కదా, మార్వాడీలు ఇల్లుల మీద పెట్టుబడి పెట్టరు, వాళ్ళు స్థిరాస్తుల మీద పెట్టుబడి పెట్టరు, ఎప్పటికీ బిజినెస్ మీద మళ్ళీ పెట్టుబడి పెడుతుంటారు అంటారు. సో మన తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే ఒక వ్యక్తికి జాబ్ రాగానే పెళ్లి చేస్తారు, పెళ్లి అవగానే ఇమీడియట్గా ఇల్లు కొనిస్తారు. సో ఒకవైపు మీరు ఇల్లుని ఎమోషనల్గా చెప్తున్నారు, ఇంకోవైపు బయట చూస్తేనేమో ఇల్లులు కొనకుండా వాళ్ళు బిజినెస్లో పెడుతున్నారు. దీన్ని ఎట్లా అంటే ఇల్లు వ్యాపారం కాదని మామూలుగా మర్యాదగా మాట్లాడుకోవడానికి వచ్చాడు. వ్యాపారం ఏది కూడా ఇల్లు వ్యాపారం కాదు అని ఊరికే పైకి అనడానికి అంటాం. వ్యాపారం ఏది, దాని వాల్యూ ఎంత ఉంది? ఇప్పుడు నువ్వు ఎంత కొంటున్నావు, సంవత్సరంలో ఎంత పెరుగుతుంది? మార్వాడి అతను ఎందుకు కొనడు అంటే ఇల్లు అతను తప్పు అని కాదు అతను కొనకపోవడం కానీ కొనడం కానీ. ఎందుకు అంటే నేను ఇక్కడ పెరిగేదానికంటే ఇల్లు మీద పెరిగేదానికంటే వ్యాపారంలో నేను అంతకంటే ఎక్కువ సంపాదిస్తాను అనేది అతని నమ్మకము. సంపాదిస్తాడు అతను. నీకు అలాంటి మార్గం ఉందా? ఉద్యోగం చేసే వ్యక్తికి ఇంటి మీద కంటే కూడా ఎక్కువ సంపాదించి నీకేముంటుంది? ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తావు, చిట్టీలు వేస్తావు, అంతే కదా. నీ దగ్గర చిట్టీలు వేస్తే 12% కూడా రాదు, ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే 7% వస్తుంది. దానికంటే ఇల్లు బెటర్ కదా. ఇల్లు 20% పెరుగుతుంది నీకు. అయితే ఏంటంటే ఎక్కువ ఒక బందికానంలో బంధించినట్టు తీసుకోకూడదు. ఇల్లు కూడా నీ జీతంలో సగం కంటే తక్కువ ఉండాలి. ఈవెన్ బ్యాంక్ లోన్ కూడా, హోమ్ లోను మనం తీసుకుంటే 50% కంటే తక్కువ ఇస్తారండి. నువ్వు అంతవరకు తీసుకుంటే ప్రశాంతంగా ఉంటావు. లేకపోతే ఒక నెల జీతం ఆగినా ఏదైనా తేడా వచ్చినా దెబ్బతింటావు. కాబట్టి ఏంటంటే నీకు ఇంటికంటే కూడా ఎక్కువ సంపాదించే మార్గం ఉంటే నువ్వు వ్యాపారి కాదు, నువ్వు ఉద్యోగివి. నువ్వు వ్యాపారి ఏంటంటే అతను అంతకంటే ఎక్కువ సంపాదించే మార్గం ఉంటేనే వద్దంటాడు. ఈవెన్ తర్వాత కూడా ఇప్పుడు మార్వాడీలు కూడా హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ బాగా పెరిగిన తర్వాత మీకు కొత్త చోట అవుతున్న వెంచర్ అన్నింటిలో వాళ్ళు కొంటున్నారు. బిజినెస్ కంటే ఇక్కడ ఎక్కువ ఉంది. బిజినెస్ ఏమో కొద్దిగా తేడా వచ్చింది. ఇది ఆన్లైన్ డిమార్ట్ ఇవన్నీ వచ్చిన తర్వాత వాళ్ళ బిజినెస్ల మీద కూడా దెబ్బ పడింది. సార్ ఇండియాలో ఫస్ట్ పాన్ ఇండియా స్టార్ అంటే అమితాబ్ బచ్చన్. ఇప్పుడు షోలే సినిమాలో మనము డిడి నేషనల్ ఛానల్స్లో చూసుకుంటూ మనము అమితాబ్ బచ్చన్ని మనము ఓన్ చేసుకున్నాం తెలుగు రాష్ట్రాల్లో కానీ ఇండియా మొత్తం ఓన్ చేసుకున్నాం. సో అంత పెద్ద స్టార్, దాదాపు 50 సంవత్సరాల సినీ జీవితం పైన ఉన్నటువంటి స్టార్
ఒకానొక దశలో అంటే కౌన్ బనేగా కరోడ్పతి రాకముందు ఒకానొక దశలో కంప్లీట్ గా బ్యాంక్రప్ట్ అయ్యాడు అని అంటారు, నిజమేనా? అంటే ఇప్పుడు మామూలుగా అతను అమితాబ్ బచ్చన్ ఏంటంటే అతని గురించి స్టడీ చేస్తే యాక్టర్ డైలాగులు ఇవి పేరండి. అతని వ్యక్తికి కూడా అభిమానిస్తాం మనం, అంటే అతని క్యారెక్టర్ను కూడా. అతను ఏంటంటే మిస్ యూనివర్స్ పోటీలు ఇవన్నీ నిర్వహించి దెబ్బతిన్నాడు. అంటే వ్యాపారం ఏంటంటే నటిస్తూ వ్యాపారం చేయడం కష్టం వాళ్ళకి, అంటే సరైన టీం దొరకలేదు అతనికి, దెబ్బతిన్నాడు. దెబ్బతింటే ఫ్రెండ్స్ అంతా అతను ఫ్రెండ్స్ అంతా సలహా ఇచ్చిన ఏంటంటే ఐపీ పెట్టు, నేను దివాలా తీశానండి. అతను ఒప్పుకోలేదు, ఐపీ పెట్టలేదు, నన్ను నమ్మి పెట్టుబడి పెట్టారు కదా అందరూ అప్పులు తీర్చేస్తానని చెప్పేసి స్లోగా అందరికి తీస్తుపోయాడు. తర్వాత ఏంటంటే మళ్ళీ నాకు సినిమాని ఛాన్స్ ఇవ్వండి అని అతనంతట అంత సూపర్ స్టార్ ఎదిగిన వ్యక్తి మళ్ళీ నాకు నటించే అవకాశం ఇవ్వండి అని అడిగి ఓ చిన్న పాత్ర ఇచ్చిన తర్వాత కేబీసీతో అతను దశ తిరిగిందండి. అంటే అతని క్యారెక్టర్ నిలుపుకోడు. ఒకవేళ ఐపీ పెట్టాడు అనుకోడు, ఐపీ పెడితే ఏం చేయాలి, అవును నేను బిజినెస్లో లాస్ అయ్యాను, ఇవన్నీ ఏం చేసుకుంటూ చేసుకోండి మన చాలా మంది అంటుంటాం. కానీ అతను ఏంటంటే అక్కడ కూడా నిలబడడం ద్వారా ఏంటంటే అతను హీరోగా ఉన్నప్పటికంటే ఎక్కువ ఆదాయం ఉందండి ఇక్కడ అతనికి క్యారెక్టర్ నిలబెట్టుకోవడం వల్ల. చాలా గ్రేట్ పర్సన్. అతని గురించి ఏం చెప్తాడంటే వేరే అనుపమ్ ఖేర్ ఒకసారి చెప్పాడు, ఓ చోట షూటింగ్ అవుతుందట, ఇతను అనుపమ్ ఖేర్ అప్పుడప్పుడే ఎదుగుతున్నాడు, ఏంటి ఇక్కడ ఏసీ లేదు అది లేదని అడౌట్ చేశాడు. చేసి ఒక చోట మూలకు ఒక అతను కూర్చొని ఉన్నాడు, గొంగలు ఎట్లా కప్పుకొని, మేకప్ అంత గడ్డము గొంగలు. అమితాబ్ బచ్చన్ ఏంది ఇంత ఉడకపోస్తున్నా ఎట్లా ఉన్నారు మీరు అన్నాడు. అంటే అతను అంటే ఇక్కడ ఉడకపోస్తుంది అనుకుంటే ఉడకపోస్తుంది, దాని గురించి నువ్వు ఆలోచించేట నా యాక్టింగ్ నాకు ముఖ్యం అంటే అది ఏమనిపించదు అన్నట్టు. అంత స్థాయికి వెళ్ళిన అతను. ఆ తర్వాత నేను మారాను అని అనుపమ్ ఖేర్. అంటే అతను వ్యక్తిగా కూడా గొప్పోడండి. ఐపీ పెడితే చచ్చిపోయినట్టే కదా, చచ్చిపోయినట్టే ఎట్టకుండా ఆ వయసులో కూడా 9 గంటలకు షూటింగ్కి వస్తాడు, మా నైట్లో 11 అయిపోయినా కానీ షూటింగ్లో ఉంటాడు. అంటే పని ఎక్కువ చేయడం వల్ల ఉత్సాహంగా ఉంటారండి. అతను తెలుసుకోవాల్సింది మామూలుగా అంటే విశ్రాంతి అంటే పనిలోనే విశ్రాంతి తీసుకోవచ్చు. ఈ పని చేస్తున్నావు అనుకో, ఇది మానేసి ఇంకో పక్కన పెట్టి ఇంకో పని చేయి, అట్లా దాంట్లో విశ్రాంతి తీసుకో తప్ప. అందుకే అతను 80+ కూడా అంత యాక్టివ్గా ఉంటాడు. నాకు అనిపించింది అతను అంటే ఐపీ అన్ని అవకాశాలు ఉన్నాయి ఐపీ పెట్టాలి కూడా అతను. ఒకవేళ అంత దెబ్బతిన్న తర్వాత కాదు అని చెప్పేసి మళ్ళీ నటించి నాకు అవకాశాలు ఇవ్వండి అని అడిగి మళ్ళీ నటించి అవి తీర్చేసి మళ్ళీ టాప్. ఈ రోజులో కూడా హిందీ అతను హీరో కాకపోయినా నటించకపోయినా ఇప్పుడు అందరికంటే ఎక్కువ గౌరవం ఉంటుంది ఫాలోయింగ్ అతనికి. ఈ రోజుకి ఇండియాలో గౌరవం పొందుతున్నటువంటి యాక్టర్ ఎవరన్నా అంటే అమితాబ్ బచ్చన్ గారు. షారుఖ్ ఖాన్ సూపర్ స్టార్. ఇప్పుడు ప్రస్తుతము బాలీవుడ్లో సూపర్ స్టార్ ఎవరన్నారంటే షారుఖ్ ఖాన్. ఆయన రైల్వే స్టేషన్లలో అంటే బెంచ్ల మీద పడుకొని చాలా తక్కువ స్థాయి నుంచి వచ్చి 2,000 కోట్ల రూపాయల విలువ చేసే మన్నత్ ప్యాలెస్ లో నివసిస్తుంటాడు, తీసుకుంటాడు. బట్ అది దాన్ని ఒరిజినల్ గా కన్స్ట్రక్ట్ చేసి దాన్ని ఉన్నటువంటి భరత్ భూషణ్ గారు ఆయన గురించి రాశారు. అసలు అంటే అతను ఏంటంటే డబ్బుకు సంబంధించి ఆలోచన లేకుండే అతనికి. నటనలో టాప్ ఉండే భరత్ భూషణ్, దేశభక్తి సినిమాలు అన్ని తీశాడు. కానీ ఏంటంటే డబ్బు నిలబెట్టుకోవాలనేది లేదు అతనిలో. ఈ జనరేషన్ లో ఉంది. అదే షారూఖ్ ఖాన్ జనరేషన్కి వచ్చేసరికి ఇవన్నీ భ్రమలు, ఇవన్నీ సూపర్ స్టార్లు, ఇవన్నీ భ్రమలు, మన చేతిలో ఉన్న డబ్బే మనది అనే అదికి వచ్చారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి, మామూలుగా ఇక్కడ ఒక రీల్స్ చూస్తుంటే ఒక అమ్మాయి భలే చెప్పింది అనిపించింది. నా బుక్ కాన్సెప్ట్ కూడా మొత్తం అదే. ఆ అమ్మాయి ఏమన్నదంటే ప్రతి మనిషిలో ఒక భస్మాసురుడు ఉంటాడు. అంటే నీ నెత్తి మీద చేయబెట్టుకొని నాశనం అవుతావా లేదు బాగుపడతావా అనేది నువ్వే తెలుసుకోవాలి. పలానా వాడిని నన్ను దెబ్బతీసి ఇవన్నీ తప్పు. ఇప్పుడు హరినాథ్ను పలానా యాక్టర్స్ హీరోలు దెబ్బతీశారు అనేది అంటుంటారు చాలా మంది యాక్టర్స్ విషయంలో. హరినాథ్ను దెబ్బతీశారు, ఇంకోని దెబ్బతీశారు, ఎవరైతే ఫెయిల్ అయ్యారో అంటే వాళ్ళ పాత్ర ఉంటే ఉండొచ్చు కూడా. కానీ ఇప్పుడు నువ్వు సినిమాలో వాళ్ళకి పోటీకి వస్తున్నప్పుడు దాదాని స్వాగతం పలుకుతారా, కులాలను బట్టి నీకేం పలకరు కదా, నేను వాళ్ళు అణచేయాలని చూస్తుండొచ్చు. వాళ్ళు నువ్వేందంటే నేను ఎట్లా నిలబడాలని చూడాలి. లేదు నా నెత్తి మీద చేయబెట్టుకుంటే భస్మాసుడు. యాక్టర్స్ అంతా యాక్టర్స్ అయినా మనుషులైనా ఎవ్వరైనా దెబ్బతిన్నోడు ఏంటంటే వాడిలో ఉన్న భస్మాసురుడిని వాడు గుర్తించకపోవడమే. ఎందుకు స్వాగతం పలుకుతారండి? పోటీ ప్రపంచం ఇది. నువ్వు వాళ్ళు హీరోగా నటిస్తుంటే వాళ్ళకి పోటీగా నువ్వు వచ్చినప్పుడు వాళ్ళు ఎందుకు స్వాగతం పలుకుతారు? అది నువ్వు గ్రహించాలి. నేను నిలబడాలనుకోవాలి. మీరు చెప్తుంటే అర్థమవుతుంది. హోటల్స్లలో పనిచేసినటువంటి అక్షయ్ కుమార్కి ఈరోజు చైనా హోటల్స్ ఉన్నాయి. ఆయనకి ఈరోజు ఇండియాలోనే అత్యంత సంపన్నులైనటువంటి కుటుంబం అంబానీ కుటుంబం. అంబానీ, ధీరుభాయ్ అంబానీ గారు చనిపోయిన తర్వాత అప్పుడు యూపీఏ ప్రభుత్వంలో ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నటువంటి చిదంబరం గారు, కోకిలాబెన్ వాళ్ళ అమ్మగారు, అది మన ముఖేష్ అంబానీ అండ్ అనిల్ అంబానీ వాళ్ళ అమ్మగారు కోకిలాబెన్,
వీళ్ళందరూ కూర్చొని వాళ్ళ ఆస్తులు చాలా లక్షల కోట్ల రూపాయల ఆస్తులు కదా, వాటిని పంచుకున్నారు. పంచుకున్న తర్వాత షేర్ వచ్చింది కదా సార్, ఆ షేర్లో ముఖేష్ అంబానీ గారేమో స్కై రాకెట్ లాగా ఆకాశమే హద్దుగా ఎదిగిపోయారు, అనిల్ అంబానీ గారేమో మొత్తం అధపాతాలని పడిపోయారు. దాన్ని యాజ్ ఎ జర్నలిస్ట్గా ఒక సమీక్షగా చేసినప్పుడు ఎట్లా సమీక్షిస్తారు? అంటే మామూలు కొందరు ఏమంటారంటే నేను పలానా కులంలో పుట్టడం వల్ల ఎదగలేకపోయాను, పలానా ప్రాంతంలో పుట్టడం వల్ల ఎదగలేకపోయాం అంటారు. దీన్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే అనిల్ అంబానీ ముఖేష్ అంబానీ ఒకే కులము, ఒకే ఇల్లు, ఒకే తల్లిదండ్రి ఒకటే కదా, ఒకటే ఫ్యామిలీ. మరి ఒకరేమో దివాలా తీశాడు, నిన్ననే మొన్న అరెస్ట్ రంగం సిద్ధమని అంటున్నాడు, ఈడీ రైడ్స్. మళ్ళీ అన్ననేమో ఆసియాలోనే సంపన్నుడు. ఎందుకు అయ్యాడు అంటే నువ్వు బిజినెస్ చేసేవాడి బిజినెస్ నీ మైండ్ సెట్ ఉండాలి. ప్లస్ ఇంకా విచిత్రం ఏంటంటే ఆస్తుల పంపకంలో ముఖేష్ అంబానీకి వచ్చినాయన్నీ పాత తరం వ్యాపారాలు, అనిల్ అంబానీకి వచ్చినాయి కొత్త తరం. ఓకే, వీళ్ళకి వచ్చినాయి అంటే టెలికమ్యూనికేషన్, మ్యూచువల్ ఫండ్స్, ఫైనాన్స్, ఇలాంటివన్నీ కొత్త వ్యాపారాలు. ఇవన్నీ ఇతనికి వచ్చాయి. అతనికి వచ్చినాయి ఏంటంటే పెట్రోలియం అవి వచ్చాయి, పాత తరం వ్యాపారాలు అవన్నీ. కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత చూస్తే నీ కొత్త వ్యాపారాలు వచ్చినప్పటికీ అంటే నీకు ఇంకా అదృష్టం ఉన్నట్టు కదా, కొత్త తరం వ్యాపారం అంటే ఎక్కువ అదృష్టం, కానీ నువ్వు నిలబెట్టుకోలేకపోయావు. అన్న చూడు అది బ్రహ్మాండంగా ఏంటంటే నాకు నా వ్యాపారం ముఖ్యం. మొన్న ఏదో ఇంటర్వ్యూలో అతను అడుగుతుంటే ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు అయిపోయింది కదా మీ వ్యాపారం చేసి, మీకు ఏమనిపిస్తుంటుంది కొత్త వాళ్ళు అంటే అతను చెప్పాడు వాళ్ళ పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళ కొడుకు 25 ఏళ్ళ లోపు వయసు ఉన్నాడు, వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి మాట్లాడినప్పుడు నేను చాలాసేపు వాళ్ళతో మాట్లాడతాను, అరే వీళ్ళు ఎంత ప్రోగ్రెసివ్గా ఉన్నారు వీళ్ళు, అంటే వీళ్ళు వ్యాపారానికి సంబంధించిన కానీ వీళ్ళ ఆలోచనలు ఎంత అద్భుతంగా ఉన్నాయి, నేను ఈ టైంలో పుట్టాల్సింది నేను అనిపిస్తుంటుంది నాకు. ఈ అంత సక్సెస్ అయినా కూడా నేర్చుకుంటున్నాడు. కొడుకు ఫ్రెండ్స్ వస్తే వాళ్ళ దగ్గర కూడా మాట్లాడతాడు. అంటే కొత్త జనరేషన్ ఏం కోరుకుంటుంది. ఇప్పుడు వీళ్ళు జియో పెట్టేటప్పుడు 2 లక్షల రూపాయలు 2 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టారు. ఏమవుతుందో తెలియదు, భయం. అప్పుడు కొత్త వ్యాపారం కదా, ధైర్యం చేశాడు. అంటే ఏంటంటే ఒక 10 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందని గ్రహించి నువ్వు ఆ రంగంలోకి ఇప్పుడు పోతేనే నిలబడుతున్నావు. పెట్రోలియం అయిపోయింది, ఇప్పుడు కొత్త వ్యాపారం, పాత గుదిబండ టైప్లోనే ఉంటుంది, పాత పెద్ద లాభం ఉండదు, తీసేయలేరు. మీ కొత్త తరాల ఏం వ్యాపారం అనేది అంత మైండ్ సెట్ ఉంది అతనికి, ఉన్నా కాబట్టి సక్సెస్ అయ్యాడు. తమ్ముడు ఏంటంటే స్టైలు, సినిమా యాక్టర్లు, సినిమాలు తీశాడు. నీకెందుకు అన్న తీయడు, సినిమాలు తీయడు. నీకు సినిమా అంత ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడు, లేదు వాళ్ళు ఏదన్నా ప్రోగ్రామ్స్ అయితే వాళ్ళని పిలువు, నువ్వు ప్రోగ్రామ్ పిలువు, వాళ్ళు ఏదో కాసేపు డ్యాన్స్ చేసి వెళ్ళిపోతారు వాళ్ళు. అంతే తప్ప నువ్వే సినిమా తీసి సినిమాల్లోనే మునిగిపోతే ఇక్కడ పోయింది అతను. సో ఒక వ్యక్తి డబ్బు సంపాదించే విషయంలో కావచ్చు, లేకపోతే తన కుటుంబాన్ని, ఆరోగ్యాన్ని, సమాజంలో గౌరవాన్ని సంపాదించుకునే క్రమంలో కూడా కొంత డిసిప్లిన్ అంటారు. మనము సచిన్ టెండూల్కర్ అండ్ వినోద్ కాంబ్లీ ఇద్దరు ఫ్రెండ్స్, ఇద్దరికి కోచ్ ఒకరే, రమాకాంత్ ఆచరేకర్ అని చెప్పి ఉంటారు కదా ఆయన. కానీ ఒకరేమో ప్రపంచంలోపటినే గొప్ప ప్లేయర్, ఇంకొకరేమో ఈరోజు 30,000 రూపాయలు ఎవరో దానం చేస్తే కానీ బ్రతకలేని పరిస్థితులకి వచ్చారు వినోద్ కాంబ్లీ. సో దాన్ని ఎట్లా అంటే ఇప్పుడు ఏంటంటే నీ లైఫ్ మీద నీకే శ్రద్ధ లేనప్పుడు వేరే వాడికి ఎందుకు ఉంటుంది? ఫస్ట్ నీకు శ్రద్ధ ఉండాలి నీ లైఫ్ మీద. నువ్వు ఒక్కసారి ఫేమ్ కాగానే లేడీస్, డ్రింక్ ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ వచ్చినప్పుడు ఏంటంటే నాకు ఏది ముఖ్యం అనేది డిసైడ్ చేసుకుంటే నిన్ను ఎందుకు లైక్ చేస్తున్నారు, క్రికెట్ అద్భుతంగా ఆడుతున్నావు అని లైక్ చేస్తున్నారు, అమ్మాయిలైనా మందైనా ఇవన్నీ అయినా ఏంటంటే దానివల్ల వస్తున్నాయి కదా. నువ్వు దేనివల్ల నీకు పేరు వస్తుందో దానికే గౌరవించక దాన్ని నిర్లక్ష్యం చేసి మందు వైపు పోయినప్పుడు నీ జీవితం అట్లనే ఉంటుందండి. పొలిటికల్లో ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా, ఏ రంగంలో ఉన్నా ఏంటంటే నీకు దేనివల్ల పాపులారిటీ వస్తుంది, దేనివల్ల ఒక జనం గౌరవిస్తున్నారు, దేన్ని గౌరవిస్తున్నారు, బ్రహ్మాండం క్రికెట్ ఆడుతాం, దాన్ని కంటిన్యూ చేయను. ఒక్కసారి నువ్వు అది ఆపేసి మందులోకి పోతే అయిపోయింది, నీ జీవితం అయిపోయింది. రోడ్డు మీద 30,000 రూపాయలు ఎవరో దానం చేస్తే బతకాలి. నీ ఫ్రెండ్ ఏమో భారతరత్న, నువ్వేమో 30,000 రూపాయలు పెన్షన్, వృద్ధాప్య పెన్షన్, అట్లాంటి టైప్లో. ఈయన కంప్లీట్ ఓల్డ్ అయిపోయాడు. ఆయన ఏమో లండన్ వీధులలో ఇప్పటికీ జాగింగ్ చేసుకుంటూ తిరుగుతున్నాడు. శాశ్వతంగా ఆనందించవచ్చు కదా నువ్వు. ఒక 1 ఇయర్ మందు తాగిండి వచ్చాడు, నువ్వు 1 ఇయర్ అట్లా తాత్కాలికంగా ఆనంద బతికే బదులు. నేను ఒకరికి లెక్క చెప్పా ఊరికే, అప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అప్పుడప్పుడు డ్రింక్ పార్టీ ఇస్తారు. అయితే ఏంటంటే చాలాసేపు అడిగాడు నన్ను డ్రింక్ తాగమని, డ్రింక్ చేయాలి. అయితే వాడికి ఒక్కసారికి ఏమవుతుంది అన్నాడు. కాదు ఒక్కసారికి ఏం కాదు, ఇప్పుడు నా వయసు అప్పుడు 50 అనుకోండి, 50 సంవత్సరాలు నేను తాగలేదు. నువ్వేమంటావు అంటే నువ్వు ఒక్కసారిగా తాగొచ్చు అని నువ్వు అంటున్నావు. నేనేమంటానంటే 50 సంవత్సరాల పాటు దీన్ని కాపాడుకునేగా తాగకుండా నా 50 సంవత్సరాలని అడుగుతున్నావు నువ్వు అని చెప్పి. నీ దృష్టిలో ఒక రోజు, నా దృష్టిలో ఏంటంటే 50 సంవత్సరాలు ఒక్క రోజును నాశనం చేయదలుచుకున్నావు నువ్వు.
అంటే నా మీద నాకే శ్రద్ధ లేనప్పుడు మిగతా వాళ్ళకి ఎందుకు ఉంటుంది? సార్ మీరు ఆంధ్ర భూమిలో జనాంతికం అని చెప్పేసి ఒక సిరీస్ ఆఫ్ ఆర్టికల్స్ రాసుకుంటూ వచ్చారు, సటైరికల్ గా రాసుకుంటూ వచ్చారు. అందులో ముఖ్యంగా రామాయణంలో ఉన్నటువంటి పాత్రలను తీసుకొని అప్పుడు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేకపోతే ఎన్టీఆర్ గారు, లక్ష్మీపార్వతి గారు, వీళ్ళ చుట్టూ క్యారెక్టర్స్ తిప్పుకుంటూ రాసుకుంటూ వచ్చారు. అయితే ఇప్పుడు ఏదైనా ఒక ముఖ్యమంత్రి మీదనో, మంత్రి మీదనో, లేకపోతే ఇంకెవరి మీదనో కొన్ని పాయింట్లు ఏదైనా రాస్తే, ఏదైనా విమర్శ చేస్తే చంపడానికి ఇంటికి వస్తుంటారు. కానీ మీరు వాళ్ళ మీద రాసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని భుజం తట్టారని చెప్పి మీరు రాశారు మీ జనాంతికం పుస్తకంలో. సరదాగా జనాంతికం బుక్ వేసాను. బుక్ వేసేప్పుడు ఆయన సరదాగా మిమ్మల్ని పిలవాలనుకుంటున్నారు, బుక్ ఇనాగ్రేషన్కి వస్తా అన్నాడు. అయితే ఆయన సరే మళ్ళీ తర్వాత ఏంటంటే బాగోదులే అనిపించి మంత్రులు చంద్రమోహన్ రెడ్డి, అప్పుడు శోభా నాగిరెడ్డి, ఇంకెవరు ఉండే మన ఉన్నవల్లి అరుణ్ కుమార్, వీళ్ళందరూ వచ్చారు బుక్ ఇనాగ్రేషన్. ఓకే. అంటే తర్వాత అందరు మన ఈయన అరగోపాల్ వచ్చాడు. అరగోపాల్ ఏంటంటే ఇది నువ్వు సరదాగా రాసావు ఓకే, ఒకవేళ నువ్వు రాసిన విషయానికి వేరే వాడైతే పోటా కేసు పెట్టాలి, పోటా కేసు పెట్టాల్సిన రాసావు, సరదాగా రాయడం వల్ల బతికిపోయావు. వాస్తవానికి కూడా చంద్రబాబు నాయుడు గారు గొప్పతనం అని ఒప్పుకోవాలి మనం ఇక్కడ ఈ విషయంలో. అంటే మనకి ఏముందంటే మీడియాని మేనేజ్ చేసే సిస్టమ్ మన దాంట్లో వేరండి. మనది ఏంటంటే ఓనర్లను, ఎడిటర్లను మేనేజ్ చేసేవారు. అదే మీకు ఉత్తరాదిలో ఏంటంటే ఎవరైనా రాస్తున్నారంటే మర్డర్ చేయడము అట్లాంటివి జరుగుతాయి. జర్నలిస్టుల మర్డర్ చాలా జరిగింది మన దగ్గర. ఆ రసూలు తప్ప అది ఎట్లా జరిగిందో ఏంటో తెలియదు, కానీ ఆ రసూలు ఎన్కౌంటర్ తప్ప అది కూడా పోలీసు వాళ్ళది సంబంధం. ఇక్కడ మన పొలిటికల్ లీడర్స్ అప్పుడు దాడి చేయడము అంత లేదండి. సరే ఇప్పుడు విభజన తర్వాత కొంత తేడా వచ్చింది, కానీ అప్పుడు అంత లేదు. సరదాగానే సరే స్పోర్టివ్గా తీసుకున్నాం, లోపల బాధ ఉన్నప్పటికీ దాన్ని సెటైర్గా చెప్పాం కాబట్టి కొంత ఇదిగానే తీసుకునేవాళ్ళు. ఈ 2014 తర్వాత మీడియా మారిపోయింది, అంత అక్కడ ఇక్కడ 2 చోట్ల మారిపోయింది. సరే ఇప్పుడు మీరు ఈ పుస్తకంలో రాసినప్పుడు ఒక ఫేమస్ సినిమా ఈ మధ్యకాలంలో విడుదలైనటువంటి మహానటి అనే ఒక సినిమా సావిత్రి గారు కదా. సో సావిత్రి గారు ఫారెన్ కార్లు వాడటము, మొత్తం 100 ఎకరాల భూములు, చాలా ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కంటే కూడా ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకోవటము, ఎక్కువ ఆస్తులు సంపాదించుకోవడం, ఇలాంటివన్నీ చేసి ఉన్నారు. బట్ ఒక పాయింట్లో ఆవిడ ఫైనల్ స్టేజెస్ ఆఫ్ లైఫ్లో తినడానికి తిండి లేదు, షుగర్ వస్తే చూపించుకోవడానికి, జబ్బు పడితే చూపించుకోవడానికి డబ్బు లేదు అని అంటారు. ఈ మీ పుస్తకంలో కూడా మెన్షన్ చేశారు. నేను జమున గారు బతుకున్నాడు, ఈ ఆర్టికల్స్ రాస్తున్న టైంలో జమున బతుకున్నారు. సరే వాళ్ళని అడిగితే ఏంటంటే సమకాలీనులు కదా వాళ్ళంతా, ఆమె బాగా తెలుస్తుంది, ఆమె దగ్గరికి వెళ్ళాను ఒకసారి. వీళ్ళు ఏంటంటే ఈ సినిమా వాళ్ళు ఇట్లా మహానటులు కదా, మరి మీరేమో బాగానే ఉన్నారు అప్పటికి. అంటే నేను వెళ్ళే నాటికి కూడా ఆమె చెప్పింది, ఇప్పటికి కూడా నేను ఒకరికి సహాయం చేసే స్థితిలోనే ఉన్నానండి అని చెప్పింది జమున. మిగతా వాళ్ళు అట్లా ఎందుకు అయ్యారండి వాళ్ళని అడిగితే ఆమె చెప్పింది ఏంటంటే మీరు అన్నట్టు సావిత్రి తాగడమే, కాంతారావు ఇలాంతా అంటే రాజనాల, సావిత్రి, ఇంకా కొంతమంది ఒకటి తాగితే వందలలో వేలలో ఖర్చు అవుతుంది, 100 ఎకరాలకు పోతుంది సార్. అది అంటే ఆమె అదే చెప్పింది, తాగడం వల్ల కాదండి, తాగుడుకి ఎక్కువ ఖర్చు కాదు తాగుడుకు. వీళ్ళంతా ఎట్లా ఇబ్బంది అంటే మనం ఏంటి అనేది గుర్తించాలి. ఫస్ట్ నటివి కదా, నటించడం నా డ్యూటీ, అది గుర్తించాలి. అది కాకుండా ఏంటంటే వీళ్ళందరూ కూడా సినిమాలు తీసి దెబ్బతిన్నారండి. వీళ్ళందరూ కూడా సినిమాలు తీసి దెబ్బతిన్నారు. సావిత్రి కూడా అంతే సినిమాలు తీసి దెబ్బతిన్నది. ఆమె చెప్పింది నా జీవితంలో వాళ్ళ ఫాదర్ చెప్పాడు, నువ్వు నీ డ్యూటీ అది కాదు, నువ్వు చేయొద్దు అన్నాడు. ఆమె ఎక్కడ పెట్టుబడి ఒక్కడికి నమ్మి 30,000 ఏదో పెట్టుబడి పెట్టింది సినిమా అప్పుడు ఆ రోజుల్లోనే. సరే వాడు సినిమా తీయలేదు, మోసం చేశాడు, ఆ 30,000తోనే పోయాయి. మనం సినిమా తీయడం మన డ్యూటీ కాదు, నటించడం మన డ్యూటీ అనేది నేను మొదటి నుంచి దానికి కట్టుబడి ఉండడం వల్లనే ఆమె ఈ మన సుచిత్ర తర్వాత ఉంటుంది కొంపల్లి, ఆ ఏరియాలో ద్రాక్ష తోటలు ఉంటాయి. అప్పుడు 100 ఎకరాలు ఉండేదటండి. అంటే వాళ్ళ అబ్బాయి కోసం అమ్మేసిందట 100 ఎకరాలు. మద్రాసులో పెద్ద బిల్డింగ్ ఉండేట. ఆమె గిరిజకు చాలా తక్కువ రేట్లో వచ్చేసానండి. ప్లస్ ఇక్కడ ఉండగా కూడా ఆమె బాగా వస్తుందని, ఎందుకంటే నేను నటించడం నా డ్యూటీ, నటిస్తా అంతే. అట్లా సినిమాలు తీసి కాంతారావు కూడా అంతే కదా, సినిమాలు తీసి దెబ్బతిన్నాడు. సినిమాలు తీసి కూడా నిలబడదు ఒకరు అని చెప్పేసి ఆమె ఎందుకు నిలబడవు కూడా చెప్పింది. ఎందుకంటే భానుమతి ఒక్కటే సినిమాలు తీసినప్పటికీ దెబ్బతినకుండా నిలబడింది. ఎట్లా అంటే స్టూడియో ఆమెకే ఉండే, మిగతా నటులకు చిన్న నటులు ఆమెను నటించేది, మిగతా నటులు జీతం ఇచ్చినట్టు ఇచ్చేది. కాబట్టి ఆమె ఒక్కతేనండి
అట్లా సినిమా తీసి దెబ్బతినకుంటూ ఉన్నది. మనం డ్యూటీ ఏందో మెయిన్ అది చేయాలి ఫస్ట్. అది వచ్చి గాలి వదిలేసి ఇంకో దాంట్లో చేస్తే దెబ్బతింటాము. వీళ్ళంతా దెబ్బతిన్నది దాంతోనే. తాగుడు ఓకే, క్యారెక్టర్ దెబ్బతింటది, నువ్వేం చేస్తున్నావో తెలియకుండా పోతుంది, దానికి ఇది అవుతుంది తప్ప వాళ్ళు దెబ్బతిన్నదంతా సినిమాలు తీసి. ఓకే, ఇప్పుడు ఏఎన్ఆర్ గారు, ఎన్టీఆర్ గారు తెలుగు సినిమా ఇండస్ట్రీకి 2 కళ్ళు లాంటి వాళ్ళు. వాళ్ళు 5,000 రూపాయల జీతంతో యాక్టింగ్ కెరియర్ని నడిపిస్తున్నప్పుడు చిత్తూరు నాగయ్య అని చెప్పేసి ఒక ఫేమస్ హీరో ₹1,00,000 రెమ్యూనరేషన్. ఆ రోజులలో ₹1,00,000 అంటే ఇప్పుడు మోర్ దెన్ 10 crores ఉండుంటుంది ఇప్పుడు. సో ₹1,00,000 రెమ్యూనరేషన్ ఆ రోజులలో తీసుకున్నటువంటి చిత్తూరు నాగయ్య గారు ఎందుకు ఫైనల్ స్టేజెస్ ఆఫ్ లైఫ్లో ఈ చిత్తూరు నాయకు కూడా ఏంటంటే హీరోగా నటిస్తూనే, అంటే ఆయనకు మైసూర్ మహారాజు గండపేట దొరికాయండి, ఏడుగు మీద ఊరేగించారు. అప్పుడు ఆ కాలంలోనే 50s లోనే అంత గండపేట దొరికి రాజులే తీసుకొని అద్భుతమైన నటుడు అతను, మంచి పేరు ఉంది. అని ఏంటంటే డబ్బు మీద దృష్టి పెట్టే స్టూడియో పెట్టాడు అతను. స్టూడియోలో ఏంటంటే సత్రంలాగా ఎవరంటే వాళ్ళు వచ్చి తినిపోయేవాళ్ళట. కనీసం నీ షూటింగ్కు ఎంతమంది వస్తున్నారో వాళ్ళు తింటే ఒక అర్థం ఉంది. ఎవరెవరో వచ్చి తినిపోయేవాళ్ళటండి. నాకు ఒకసారి ధర్మవరం సుబ్రహ్మణ్యంతో ఏదో సందర్భంలో ఆయన దగ్గరికి పోయాను, రిపోర్టర్గా ఉండగానే. ఆయన దగ్గరికి పోతే ఆయన రామానాయుడుకు సంబంధించిన సినిమా షూటింగ్లో ఉన్నాడు. ఉంటే ఆయన భోజనం చేస్తున్నాడు, ఏదో కాసేపు మాట్లాడాక ఆయన ఒక మాట చెప్పాడు. అంటే రామానాయుడు ఎంత సిస్టమేటిక్గా ఉంటారు అనేది. నాగయ్యకు రామానాయుడు చూస్తే, చిత్తూరు నాగయ్యనేమో రోడ్ మీద పోయేవాడు కూడా వచ్చి సినిమాలకు ట్రై చేస్తున్నవాడు, అందరు కూడా వచ్చి ధర్మసత్రంలాగా తినడము. ప్లస్ వీళ్ళకు పోటీ ఉన్న స్టూడియోలో వాళ్ళు ఈ రోజు ఏం పెట్టారంటే వీళ్ళు దానికంటే ఇంకా పోటీ పడే ఫుడ్ పెట్టడం, ఇట్లా ఇవన్నీ పెట్టేవాడు. ఈయన రామానాయుడుకి వచ్చేసరికి ఏంటంటే ఈరోజు షూటింగ్లో 100 మంది ఉన్నారంటే ఆ భోజనం అరేంజ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, 100 మంది ఏంటంటే 100 మందికి అరేంజ్ చేస్తారు వాళ్ళు. 101 ఎవడన్నా వస్తే దానికి డబ్బు పే చేయాలంటాడు. అట్లా ఉంటాడు కాబట్టి రామానాయుడు అన్ని సినిమాలు తీయగలిగాడండి. అంటే నువ్వు ఈ వ్యాపారం చేసిన సిస్టమేటిక్ పాటించు. రోడ్డు మీద ధర్మసత్రంలో ఎవరన్నా వాళ్ళు వచ్చి తినిపోతుంటే చిత్తూరు నాగ లాస్ట్లో అదే చెప్పాడు, ఆ పాత్రదానం తప్పు అని నా జీవితం నిరూపించింది. ముందు నీ కుటుంబము నువ్వు సరిగ్గున్నవా, రేపేమన్నా అయితే బతకగలుగుతావా చూసుకొని దానాలు ధర్మాలు చెయ్యి. చివరి స్టేజ్లో ఏంటంటే జూనియర్ ఆర్టిస్టులు నటిస్తారు కదా, అంటే ఫుడ్ కోసం అలాంటి స్థాయికి ఫస్ట్ సూపర్ స్టార్ అని. అవును, ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారిని తీసుకుంటే ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీతోని మనకు నాన్ కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్ తెలుగు రాష్ట్రాలకు, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు అయ్యారు. తర్వాత వాళ్ళ ఫ్యామిలీకి ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇచ్చారు ఆయన స్టూడియోస్ కావచ్చు, లేకపోతే ఆయనకున్న ఆస్తులు కావచ్చు, రాజకీయ వారసత్వం కావచ్చు, సినీ వారసత్వం కావచ్చు. ఏఎన్ఆర్ గారు కూడా తర్వాత వేల కోట్ల రూపాయల ఆస్తులు వాళ్ళ పిల్లలకు ఇచ్చారు. బట్ వాళ్ళంత ఫేమ్ ఉన్నటువంటి కాంతారావు గారు కానీ లేకపోతే రాజనాల గారు, వీళ్ళు కంప్లీట్గా లాస్ట్ స్టేజెస్ ఆఫ్ లైఫ్లో, మీరు రాజనాల గారి గురించి చెప్తూ పుస్తకంలో ఒక పాయింట్ చెప్పారు మీరు, షుగర్ ఉన్నది ఆయనకు, సారథి స్టూడియోస్ వైపు ఆటోలో తిరిగి తనని ఎవరు గుర్తుపట్టలేకపోయినారు. రాజనాల గారు ఒకసారి కళ్ళు ఉరిమి చూస్తే దానికే చప్పట్లు పడేవి, అంత విలనిజం ఉన్నటువంటి హీరోల కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే అని చెప్పారు. ఎందుకు రాజనాల గారు అట్లా? అంటే ఆయనకు ఐడియా లేదండి, ఏం అతనే చెప్పాడు. ఏదంటే శాశ్వతంగా ఇట్లనే ఉంటుంది. ఇప్పుడు ఒక టాప్ స్థాయిలో ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు, బిజినెస్లో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, ఏదైనా ఉన్న వాళ్ళు, రాజకీయాల్లో ఉన్న వాళ్ళు అయినా శాశ్వతంగా ఇట్లనే ఉంటుంది అనుకుంటారు. ఉండదండి, ఏది శాశ్వతంగా ఉండదు. నువ్వు టాప్కి వెళ్ళే రాజకీయ నాయకుడు కూడా కింద పడిపోతాడు, కింద పడిపోయినోడు మళ్ళీ పైకి లేస్తాడు. ఏది శాశ్వతం కాదు. నీ చేతిలో ఉన్న డబ్బే నువ్వు దాన్ని జాగ్రత్త చేసుకుంటే నటన అవకాశాలు లేకపోయినా అది నేను బతికిస్తుంది. అతని హాలీవుడ్ వాళ్ళు వచ్చి సినిమా తీశారండి రాజనాల కోసం, ఇండియాలో సినిమా తీశారు. ఇప్పుడు హీరో అయితేనేమో ఒకటే సినిమాలో, ఎన్టీఆర్ అయినా ఏఎన్ఆర్ అయినా ఒకటే సినిమాలో హీరో, ఇతనేమో వాళ్ళిద్దరు దాంట్లో వీళ్ళని ఇతనే కదా, వాళ్ళకంటే ఎక్కువ వచ్చేవి ఇతను. అయితే ఏంటంటే ఇతను ఇలా ఇదే శాశ్వతంగా ఉంటుంది అనుకున్నాడు. అనుకోండి ఏంటంటే ఎక్కడి నుంచి డబ్బు వస్తుంది, ఏమవుతుంది, ఎటు పోతుంది అనేది ఏమీ. ఇప్పుడు హీరోయిన్లకు కానీ, అంటే ఆ తరం హీరోయిన్లకు కానీ వీళ్ళకి కానీ బ్యాడ్ లక్ ఏంటంటే, ఒక మంచి టీం ఉందనుకోండి, అంటే వీళ్ళు సంపాదించిన డబ్బును ఇన్వెస్ట్ చేసి రేపటి కోసం కాపాడదాం అనుకునే తల్లిదండ్రులు కానీ, ఒక టీం బృందం కానీ, బంధువులు కానీ ఎవరైనా ఉంటేనేమో బతికిపోతున్నారండి. లేరనుకోండి ఇట్లా తయారైపోతున్నారు. నమ్మి ఎవరికో ఇస్తారు, వాళ్ళు తినేస్తే వీళ్ళు ఇట్లా అయిపోతున్నారు. వాస్తవానికి జనాలు మాట్లాడుకున్నప్పుడు డబ్బు శాశ్వతం కాదు, మనుషులు శాశ్వతం, ప్రేమలు శాశ్వతం, ఇలాంటి మాటలు మాట్లాడుతుంటారు కదా. అంత డబ్బు సంపాదించడానికి మాట్లాడారు ఆ ఫిలాసఫీలని డబ్బు షారుఖ్ ఖాన్ కూడా ఇదే మాట అంటాడు. బిఫోర్ స్పీకింగ్ అబౌట్ ద ఫిలాసఫీ ఆన్ మనీ,
ఫస్ట్ అర్న్ మనీ అని చెప్పి చెప్తుంటారు సార్. అలానే వాడిని ఎవరినన్నా ఒక 5,000 అప్పు ఇవ్వన్నాడు. సార్ ఇప్పుడు ఫైనాన్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు కదా, ఫిన్ ఇన్ఫ్లుయెన్సర్స్ అని, వాళ్ళు రియల్ ఎస్టేట్ మీద పెట్టుబడి పెట్టద్దు, ముఖ్యంగా ఇల్లు మీద అసలే చేయొద్దని అంటారు. బట్ మీరు ఇల్లు ఒక ఎమోషన్ అని చెప్పి చెప్పారు. ప్రతి ఒక్కరికి ఒక పిట్టని తీసుకుంటే ఒక బర్డ్ కూడా ఇల్లు ఉంటుంది, మనిషి పీస్ఫుల్గా ఉండేది ఒక ఇల్లు అని అంటారు. మీరు ఇంతమంది వ్యక్తుల యొక్క జీవితాలని సమీక్షించినప్పుడు వాళ్ళు ఎందుకు ఫెయిల్ అయ్యారో వాళ్ళ గురించి రాశారు, ఎందుకు సక్సెస్ అయ్యారో శోభన్ బాబు, జమున ఇలాంటి వాళ్ళ, ముఖేష్ అంబానీ ఇలాంటి వాళ్ళ గురించి కూడా రాశారు. ఇల్లు విషయానికి వచ్చినప్పుడు ఫిన్ ఇన్ఫ్లుయెన్సర్లు ఒకటి చెప్తున్నారు, మీరు ఒకటి చెప్తారు, అంటే మీ ఇంటెన్షన్. అదే కాంతారావు రాజనాల అనుకుందామండి, ఒక పెద్ద బిల్డింగ్ ఉంది, వాళ్ళకు రెంట్లో వచ్చే ఇది ఉంది అని, వాళ్ళు బాగా సంపాదించే టైంలో అది ఒక లెక్క కాదు. ఏదో ఒక పెద్ద బిల్డింగ్ కొనడం అనేది లెక్క కాదు. ఒక బిల్డింగ్ కొని ఉంచుకున్నాడు అనుకుందామండి, ఆయన ఉంటాడు, మిగతా దాంట్లో రెంట్ ఇస్తాడు, కనీసం గౌరవప్రదంగా పోయేవాడు కదా. అవును, చివరి దశలో ఆ ఇల్లు అనేది కేవలం లెక్కలతో ఉండదండి. అంటే నా ఎగ్జాంపుల్ చెప్తాను. నేను బహుశా 5వ తరగతి చదువుతున్నప్పుడు సికింద్రాబాద్ శివాజీ నగర్లో ఉండేవాళ్ళు. 9 అంటే అప్పుడు సపరేట్ మీటర్లు అవన్నీ, అంటే అప్పుడు అదే వేరే రకంగా ఉండేది అనుకోండి. ఇప్పట్లాగా ఎవరికి కావాలి ఇండిపెండెంట్ మీటర్లు అట్లా ఏం లేవు, ఒకటే మీటర్ ఉండేది. కరెంటు ఛార్జ్తో కలిపి రెంట్ చెప్పేవాళ్ళం. 9 గంటలు కాగానే కరెంటు బంద్ చేశాడు ఇంటి ఓనర్. అంటే మనం భోజనం చేస్తున్న టైంలో కూడా లైట్ పోతుంది. ఆ టైంలోనే, అంటే నేను ఏం చేస్తున్నా తర్వాత ఏమవుతుందో నాకు తెలియదు, కానీ ఒక ఇల్లు ఉండాలి అనే ఫీలింగ్ వచ్చింది. మన ఇల్లు మనకంటూ ఉంటే తింటున్నప్పుడు ఇంకోడెవడో లైట్ తీసేయడు కదా అనేది అప్పుడు అనిపించింది. దాని తర్వాత నేను కొనడానికి ముందు ఏంటంటే వారసుగూడలో ఉండేవాళ్ళు. పిల్లలు టపాకాయలు కాల్చేటప్పుడు ఒక అపార్ట్మెంట్ కాదు కానీ అపార్ట్మెంట్ టైప్లో ఉండే దాంట్లో రెంట్కు ఉండేవాళ్ళం. ఆ పక్కింటి పిల్ల అన్నదట, మేము ఓనర్లం, మేము కాల్చిన తర్వాత మీరు కాల్చాలి టపాకాయలు. అది బాగా ప్రభావం పడుతుంది మేము దాన్ని. అదే కొనాలరా బాబు ఇక అని చెప్పేసి అప్పుడు డిసైడ్ అయ్యాను. అంటే దీనికి ఏ లెక్క పెడతామండి, ఓకే ఫైనాన్షియల్గా నీకు ఖచ్చితంగా నిలబడుతుంది, ఒకటి ఆదాయం, ఒకటి ఇంకోటి ఏంటంటే ఎమోషనల్. ఒక ధీమా ఉంటుందండి. వర్షం పడ్డా కానీ కరోనా వచ్చినప్పుడు మా ఇంట్లో వాళ్ళు ఏంది ఎవరు చనిపోతారు ఏంటి ఇదన్నీ భయపడుతుంటే నేను అన్నా, లేదు పొద్దున లేవగానే ఫస్ట్ దేవుడికి దండం పెట్టాలి, ఎందుకంటే నన్ను బతికి ఉంచినందుకు ఒకటి. 2 వర్షం పడ్డా నేను ఇంట్లో పడుకుంటున్నాను, నాకు పైన ఒక చెత్త ఉంది, తినడానికి తిండి ఉంది, దీనికి కృతజ్ఞత చెప్పాలి. ఆ ధైర్యం ఏంటంటే మీకు దేనివల్ల వస్తుందండి. ఇప్పుడు రేపు నాకు ఉద్యోగం ఉంటుంది, రిటైర్ అవుతాను, ఏదో డబ్బులు ఉండవు, కనీసం నా ఇంట్లో నేను రేషన్ బియ్యం తినని బతుకోవచ్చు కదా, ఎవరైనా, నేననే కాదు ఎవరైనా సరే కనీసం రేషన్ బియ్యం అయినా తిని బతుకోవచ్చు, ఒకటి. 2 ఏంటంటే హైదరాబాద్లో ఇప్పుడు కొద్దిగా తగ్గుముఖం పట్టింది కానీ మీకు 20% పెరుగుతుందండి ఎక్కడ పోయినా. 20% ఆదాయం. నీకు 20% కంటే ఆదాయం ఎక్కువ ఎక్కడ సంపాదిస్తుంది? బ్యాంకులో పెడితే 7% వస్తుంది, ఇది 20% పెరుగుతుంది. 20% పెరిగినప్పుడు అంటే ఏరియాని చూసి, చోట అసలే పెరగని ఏరియా ఉంటే కొంటే దెబ్బతింటుండొచ్చు నువ్వు, కానీ మామూలుగా ఎక్కడ చూసినా హైదరాబాద్లో 20% పెరుగుతుంది. కాబట్టి ఇక ఆ ప్రకారం చూసుకున్న ఆదాయం ఉంటుంది కదా. నేను 4,000 రూపాయల గజంలో కొన్నాను నేను 2005లో, ఈరోజు 80,000 రూపాయలు ఉంది. ఆదాయం అన్నట్టే, దాన్ని రోజు అమ్ముకొని తింటలేండి. కానీ ఒకవేళ నాకు ఏదైనా అవసరం వచ్చినా ఉపయోగపడుతుంది కదా. పిల్లలు చదువుకు బ్యాంకులో పెట్టగలుగుతాము, రేపు ఏదైనా అవసరం ఉంటే బ్యాంకులో పెట్టగలుగుతాము. ఆదాయపరంగా, ఎమోషనల్ పరంగా అన్ని రకాలుగా ఇల్లు ఉపయోగం. అయితే ఏంటంటే నీ స్థాయిని బట్టి ఇది తీసుకో. ఇల్లు నువ్వు ఏ స్థాయిలో ఉద్యోగం చేస్తున్నావు, నీ ఆదాయం ఎంత అనేది బట్టి, దాన్ని బట్టి తీసుకుంటే ఆదాయం ఉంటుంది. చాలా మంది అంటే స్టాక్లో పెట్టుకుంటారు, స్టాక్ దెబ్బతింటుండొచ్చు, అప్పుడు సడన్గా 50% ఎన్నిసార్లు పడిపోయింది, 50% పడిపోయింది, ఎన్నోసార్లు పడిపోయింది. నీకు అది ఒక్కటే ఇన్వెస్ట్మెంట్ అనుకో, 50% పడిపోగానే నా డబ్బు తీసేసి అమ్మో చాలీగా అనుకుంటాం, నష్టం బయటికి తీసి అనుకుంటాం. ఉండని అది ఎక్స్ట్రా అమౌంట్ అనుకొని పెట్టడం వేరు, మార్కెట్లో వ్యాపారి ఆలోచించడం వేరు, ఈవెన్ వ్యాపారులు కూడా కొంటున్నారు ఇప్పుడు. అంటే ఇది కూడా లాభమే. లాభం. మీరు రిటైర్ అయిన తర్వాత బ్రతకడానికి స్టాక్ మార్కెట్, బ్రతుకున్నానని చెప్పడానికి నా రాతలు అని చెప్పారు కదా, స్టాక్ మార్కెట్ వైపు ఎలా వచ్చారు మీ జర్నీ? మామూలుగా నాకేంటంటే 90sలోనే స్టాక్ మార్కెట్ అవగాహన ఉందండి. అప్పుడు సర్టిఫికెట్స్ ఉండేవి మనకు. ఎందుకు అప్పుడే నాకు ఇంట్రెస్ట్ ఏర్పడింది. నాకు రిలయన్స్ 10 రూపాయలకి అలాట్ అయిన షేర్ ఉంది కూడా. అప్పటి స్టార్ట్ చేశాను, అప్పుడు చేసాను 90sలో. అయితే విచిత్రం అంటే ఇప్పటికి ఉంది, ఆ కాపీ ఉంది. ఏంటంటే అప్పుడు ఏంటంటే 500 రూపాయలు పేజ్, 10 రూపాయలు ఫేస్ వాల్యూ, 5 రూపాయలు ఇప్పుడు పే చేసి 5 రూపాయలు తర్వాత కట్టమని వాడు. అది మనం ఈ జిల్లాలు ట్రాన్స్ఫర్లు ఇవన్నిటి మధ్య 5 రూపాయలు కట్టలేదు, దానికి వాల్యూ ఉండదు కానీ ఊరికే సరదాగా అట్లనే పెట్టుకున్నాను. 5 రూపీస్ పే చేశాను, ఇంకా 500 పే చేయాలి. అప్పటి నుంచి నాకు అనుభవం ఉంది. అయితే ఏంటంటే అప్పుడు ఇంత సమాచారం అందుబాటులో లేదండి. ఇప్పుడు ఏంటంటే కంపెనీ గురించి స్టడీ చేయడానికి మనకు పోలెడు ఉంది, యూట్యూబ్లో, అక్కడ కంపెనీ గురించి నెట్లో ఎక్కడైనా వెతుకుతే సమాచారం దొరుకుతుంది. ఇప్పుడు ఎక్కువ ఉంది. ప్లస్
అప్పుడు ఏంటంటే మనం స్టాక్ అమ్మితే బ్రోకర్ ఏది చెప్తే అది నమ్మాలి. అతను 20 ఆ రోజు 20 రూపాయల నుంచి 30 రూపాయల మధ్య ఎంతకన్నా పోయింది అనుకుందాం. బ్రోకర్ ఏం చెప్తాడంటే మనం అమ్మమన్నప్పుడు 20 రూపాయలకి అమ్మానంటాం, కొనమన్నప్పుడు 30 కొన్నా అని చెప్తాడు. దాన్ని నమ్మాలి, ఇంకా మనకు వేరే మార్గం లేదు. ఇప్పుడు అట్లా కాదు కదా, లైవ్గా చూసుకోవచ్చు. నీ సెల్ ఫోన్ ఉంటే లైవ్గా చూసుకోవచ్చు. ఒకటి ఏంటంటే నేను ఆర్టీఐ కమిషన్ అయిపోయిన తర్వాత ఇంకో పోయి మళ్ళీ ఉద్యోగం చేయలేను, వ్యాపారం చేయలేను. నాకు ఏది మార్గము అని ఆలోచిస్తుందంటే బెస్ట్ ఇదండి. అంటే నాకేంటంటే దేశాన్ని ఉద్ధరించడానికి ఉపన్యాసాలు ఇవ్వడం నాకు ఏం పెద్ద ఆసక్తి లేదు. నేను బతకాలి, నాకు ఒక పని ఉండాలి, నాకు ఇంత ఆదాయం ఉండాలి. ఇది ఏది అని చూస్తే ఏంటంటే ఇది బెటర్ అనిపించింది. నాలెడ్జ్ పెంచుకుంటుంటుంది దాని గురించి, ప్లస్ ఆదాయం వస్తుంది. ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు, నాకు ఇష్టం ఉన్న చోట కూర్చొని చూసుకోవచ్చు. మీరు ఒక జర్నలిస్ట్ గా మీ రిటైర్మెంట్ ప్లాన్ చేస్తున్నారు కదా, చాలా మంది జర్నలిస్టులను చూసినప్పుడు చాలా దుర్భరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. వాళ్ళకి ఇల్లు ఉండదు. అంటే వాళ్ళు ముఖ్యమంత్రులతో, మంత్రులతో, సెలబ్రిటీస్తో అందరితో కలుస్తుంటారు, కానీ వాళ్ళ గురించి వాళ్ళకి చెప్పుకోవడానికి ఏముండదు. మీరు దీని గురించి యాజ్ ఎ జర్నలిస్ట్ ఏం చెప్తారు? నేను ఒకసారి బాగా ఆలోచించానండి. ఎందుకు ఇట్లా ఉంటారు అంటే ఏంటంటే, మనిషి ప్రాక్టికల్గా ఉంటే ఏంటంటే, ఇప్పుడు మా ఇంటికి పోవాలి, నేను పాలోడు బిల్లు ఇవ్వాలి, 300 రూపాయలు ఏదో నెలకి ఎంతో అవుతుందో వాడికి బిల్లు ఇవ్వాలి, పేపర్ వాడికి బిల్లు ఇవ్వాలి. ఇవన్నీ ఏంటంటే వాస్తవం. ఈ వాస్తవం చిరాకు ఉంటుంది. దీనికి బదులు సెక్రటరియట్లో కూర్చొని మోడీ ఏం చేస్తున్నాడు, చంద్రబాబు ఏం చేస్తున్నాడు, రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు, వాడు పిచ్చోడు వీడిది అంటే చాలా బాగుంటుంది. ఇది మాట్లాడి ఏం బాధ్యత లేదు కదా. ట్రంప్ ఏం చేస్తున్నాడు, పనికిరానోడు, ఇవన్నీ మాట్లాడవచ్చు. పైసా ఖర్చు ఉంటుంది దానికి, ఏ బాధ్యత ఉండదు. కాబట్టి ఏంటంటే మనం ఎక్కువ టైం దీంట్లో గడపడానికి ఇష్టపడుతున్నాం. ప్రాక్టికల్కి వస్తే ఏంటంటే పాల బిల్లు కట్టాలి, పేపర్ బిల్లు కట్టాలి, ఇవన్నీ వస్తాయి. నాకు అట్లా అనిపించిందండి. అంటే ఒక భ్రమంలో బతకడానికి ఇష్టపడుతున్నాం మనం. జర్నలిస్ట్ అనేవాడు ఎక్కువ అట్లా భ్రమంలో బతకడానికి ఇష్టపడుతున్నాడేమో అనిపిస్తుంది. కొద్దిమంది ఉంటారండి పేపర్లో పనిచేసి అదే పేపర్ను కొన్నోళ్ళు, బాగుపడి పర్సంటేజ్ కిందకి కూడా రారాలు. మొత్తం చూస్తే 10 పేర్లు కూడా రావట్లా. ఎవరున్నారు సార్ అట్లా? ఈ పేర్లు చెప్తే మళ్ళీ జర్నలిస్ట్గా పనిచేసి మళ్ళీ వాడే పేపర్ కొన్నోళ్ళు రకరకాలుగా. ఇప్పుడు లక్ష్మీ పార్వతి టైంలో ఒక సూట్ కేసు తీసుకెళ్ళి అంటే పేర్లు మనం ఆధారాలు చూపెట్టలేము. అట్లా బాగుపడి 10 మంది ఉంటారు. ఒక 1000 మంది జర్నలిస్టులో 10 మంది అనేది పెద్ద పర్సంటేజ్ కూడా కాదు. మిగతా అందరు కూడా ఏంటంటే రిటైర్ అయినాక పిఎఫ్ పెన్షన్ ఇస్తారు కదా, 3000 రూపాయలు వస్తారు. నేను 40 సంవత్సరాలు పనిచేసిన వాడిని, నాకు వస్తున్నది అంటే 3045 రూపాయలు పెన్షన్ వస్తుంది. అంటే నా డబ్బులు వాడు తీసుకొని గవర్నమెంట్ ఇస్తున్నది 3045. అంటే వీళ్ళకి ఏంటంటే రేపు ఏంది అనేది ఉండాలి. ఈ శాశ్వతం ఇదే కాదు. ఇది ఓకే, నువ్వు పొలిటికల్ లీడర్ అంటే మనం పిచ్చోడు అని అనుకుంటాం కదా. పొలిటికల్ లీడరు, ప్రతి పొలిటికల్ లీడర్కు వెనుక వ్యాపారం ఉంటుందండి. ఎవరైనా తీసుకోవాలి, ప్రతి పొలిటికల్ లీడర్కు ఆ వ్యాపారాన్ని పెంచుకోవడానికి దీన్ని కూడా ఉపయోగించుకుంటాడు. మనకు వైస్ ప్రెసిడెంట్గా చేసిన వెంకయ్యనాయుడు గారికి కూడా హర్ష టయోటా కంపెనీ ఉంటుంది. ఇప్పుడు వివేక్ వెంకటస్వామి ఆయనకు విశాఖ ఇండస్ట్రీస్ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డికి భారతీయ సిమెంట్స్, చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు చంద్రబాబు రెడ్డి చేయి వాచ్ కూడా లేదన్నాడు. అఫీషియల్ గా చెప్పినాకనే 900 కోట్లు. వాచ్ లేదా, వాచ్కి రాదా 900 కోట్లతో? రీసెంట్ గా ఎంపీ అయినటువంటి పెమసాని చంద్రశేఖర్ 5,000 కోట్ల పైన ఆస్తిని డిక్లేర్ చేశారు. ప్రతి ఒక్కరికి మీరు ఎంపీలను కానీ వీళ్ళని చూసుకుంటే ఎవరైనా సరే పెద్ద పెద్ద వ్యాపారాలు ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణలో రాజగోపాల్ రెడ్డి అని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాళ్ళ తమ్ముడు ఉంటారు. ఆయన అది సుచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ. రిపోర్టర్ మాట్లాడండి పొలిటికల్ లీడర్ గురించి, పలానా వాడు ఏంటబ్బా, వాడికేం తెలుసు అంటాడు. అరే వాడికి ఏం తెలుసు కాదు, వాడు బ్రహ్మాండ వ్యాపారం చేస్తున్నాడు, రాజకీయాల్లో ఉంటున్నాడు, దీని వ్యాపారం చేస్తున్నాడు. అంటే పొలిటికల్ లీడరు ఫుల్ టైం పొలిటికల్ లీడర్ అయినప్పటికీ అనేక వ్యాపారాలు చేస్తూ ఫుల్ టైం పొలిటికల్ లీడర్ ఉంటాడు. వాళ్ళు మాట్లాడింది రాసేవాడి, నువ్వు రిపోర్టర్ అనే వాడు రాసేవాడి, నీకేముండదు నీకు ఇదే. అంటే వాళ్ళకంటే కూడా ఒక రిపోర్టర్ ఎక్కువ టైం కేటాయిస్తున్నాడు. వాళ్ళు పాలిటిక్స్ కేటాయించే టైం కంటే కూడా రిపోర్టర్ కేటాయించే టైం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే నువ్వు వాస్తవ జీవితం గురించి ఆలోచిస్తూ నీకు భయం వేస్తుంది, చిరాకేస్తుంది. కాబట్టి ఈ భ్రమలో బతకడం మంచిది అనిపిస్తుంది. అది గ్రహించడానికి ఏంటంటే చాలా కాలం పడుతుంది. అంత ఈజీ కాదు. ఈవెన్ నేనైనా సరే ఆ భ్రమల నుంచి బయటపడి వాస్తవం ఇది కాదురా బాబు అనడానికి చాలా టైం పడుతుంది. చెప్పినంత ఈజీ కాదు అది. ఇప్పుడు లక్ష్మీ కటాక్షం డబ్బుకు విలువనిస్తేనే అది విలువ ఇస్తుంది అని చెప్పి టైటిల్ తో రాశారు కదా సార్ మీరు. దాంట్లో సెకండ్ పార్ట్ లో మనీ బ్లూ ప్రింట్ అని చెప్పి రాశారు, అది చెప్పండి. అంటే బ్లూ ప్రింట్ ఏంటంటే, ఇప్పుడు నువ్వేం కావదలుచుకున్నావు, డబ్బుకు సంబంధించి నీ అవగాహన ఏంటి, సంపన్నులు అంతా దొంగలు,
సమాజాన్ని ద్రోహం చేసే వాళ్ళు సంపన్నులు అవుతారు అని ఇట్లా నెగిటివ్ మాట్లాడుతుంటే డబ్బుది ఏముంది, డబ్బు ముఖ్యం కాదు అని ఇవన్నీ నెగిటివ్ మాట్లాడతారు అనుకోండి, నీ దగ్గరికి రాదు డబ్బు. అట్లా కాకుండా అరే జీవితంలో ఏది చేయాలని డబ్బు అవసరము, దాన్ని ఎట్లా సంపాదించుకోవాలి అంటే ఒకటేసారి నీ దగ్గరికి రాదండి. మామూలుగా ఇప్పుడు సరదాగా మీరు ఏదో ఎంజాయ్ చేయడానికి హోటల్లో వెళ్ళి తింటారండి మామూలుగా. అదే నేను అంటే ఒకసారి ఒక ఫ్రెండ్ సంగారెడ్డిలో ఉండగా డిసిసి అధ్యక్షుడు ఉండే స్వామి చరణ్ అని, ఆయనకు కోనార్క బీరు డీలర్షిప్ ఉండే, ఆయనకు డీలర్షిప్ మళ్ళీ వచ్చింది కోల్బెల్ట్ ఏరియాలో అని చెప్పి హైదరాబాద్, మేము సంగారెడ్డిలో ఉండగా హైదరాబాద్లో పార్టీ ఇస్తానే అతని కార్లో కొంతమంది వచ్చాం, వచ్చి గోల్కొండ హోటల్కో ఎక్కడికో పోయాం. రిటర్న్ వెళ్ళేటప్పుడు ఏంటంటే ట్యాంక్ బండ్ మీద నేను కాసేపు కూర్చొని వెళ్దామండి అని, అతని హోటల్లో కనీసం వేలలోనే అవుతుంది బిల్, 5-6 ఉంటే వేలలో బిల్ అయింది. ఆ ట్యాంక్ బండ్ మీద కూర్చొని ఏంటంటే నాకు గుర్తున్నంత వరకు అప్పుడు మొక్కజొన్న కంకి ₹2 అండి, 5గురికి నేనే డబ్బు ఇచ్చా, ₹10 ఇచ్చి 5 మొక్కజొన్న కంకులు తిన్నా. అతను చెప్పాడండి, నేను హోటల్లో పార్టీ ఇచ్చిన కంటే కూడా హాయిగా మనం మీద ట్యాంక్ బండ్ మీద కూర్చొని మొక్కజొన్న అయితే నువ్వు ఏదో ఎక్కువ ఖరీదు అయితేనే జీవితం ఎంజాయ్ చేస్తాను కాదండి, చాలా తక్కువ ఖర్చుతో జీవితాన్ని ఎంజాయ్ చేయవచ్చు. మనకు నచ్చినట్టు మనుషులతో ఉంటుంది. స్టార్ హోటల్లో తిన్నా, స్టార్ హోటల్ కంటే కూడా రోడ్డు పక్కన ఉండే ఇడ్లీ బండి బాగుంటుంది, రెండిట్లో ఇడ్లీ తిని చూడండి. ఏదో ఖరీదైన కొంటేనే, ఖరీదైన ఖర్చు పెడితేనే బాగుంటుంది అనేది కాదండి, చాలా తక్కువ ఖర్చుతో చేయవచ్చు, ఎంజాయ్ చేయవచ్చు జీవితాన్ని. ఇప్పుడు డబ్బు అంటే అస్సలు ఖర్చు పెట్టొద్దు, పిసినార్తనం ఉండమని చెప్పడం కాదు, దేనికి ఎంత విలువనో అంత ఖర్చు పెట్టు. అంటే చదువుకు ఎంతైనా ఖర్చు పెట్టే నేను ఏదైనా డ్రెస్ కొనమంటే తక్కువ రేటు చూస్తాను, దేనికి ఎంత ప్రియారిటీ అనేది చూడాలి, దానికి ఆ రకంగా డబ్బుకు విలువ ఇవ్వాలని ఇస్తేనే మనకు లాస్ట్ స్టేజ్లో అది మనం గౌరవిస్తుంది. సార్, మీరు తెలంగాణ సాయుధ పోరాటానికి సంబంధించినటువంటి భీమిరెడ్డి నరసింహారెడ్డి గారిని ఇంటర్వ్యూ చేశానని చెప్పారు, మల్లు స్వరాజ్యం, ఇలా గొప్ప గొప్ప కమ్యూనిస్టు ఉద్యమకారులు వాళ్ళంతా కూడా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత 1967 ఇది నక్సల్బరీ ఉద్యమము మనకు వెస్ట్ బెంగాల్లో డార్జిలింగ్ ప్రాంతంలో మళ్ళీ స్టార్ట్ అయ్యేంత వరకు ఒక వ్యాక్యూమ్ వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఈ ఎమర్జెన్సీ తర్వాత పుంజుకున్నది బాగా కొండపల్లి సీతారామయ్య, కేజీ సత్యమూర్తి, ఇలాంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ ఆ ఉద్యమ స్ఫూర్తిని, ఉద్యమాన్ని ఇక్కడ యువకులకు నేర్పిండ్రు. మీరు ఎన్నో ఎన్కౌంటర్లను చూసుంటారు, ఎంతోమంది పోలీస్ ఆఫీసర్లను చూసుంటారు. తెలంగాణలో మారోజు వీరన్న లాంటి ఎంతో మంది గొప్ప నాయకత్వాన్ని కూడా కోల్పోయింది. మీరు చూసినటువంటి పోలీస్ ఆఫీసర్లు కావచ్చు, లేకుంటే అప్పుడు పరిస్థితులు కావచ్చు, ఇక్కడ తెలంగాణ యువకులు కావచ్చు, ఒకసారి ఎందుకు అంతమంది యువకులు తెలంగాణ గ్రామాల నుంచి వెళ్ళాల్సి వచ్చింది చెప్పండి. అంటే మామూలుగా ఏంటంటే నేను నక్సలిజము మనం చేసిన మంచి కంటే కూడా నష్టం ఎక్కువ నా అభిప్రాయం. ఓకే, ఎంతోమంది జీవితాలను త్యాగం చేశారు. ఇప్పుడు ఒకరోజు అడవిలో తిండి లేక బతకడం అంటే మామూలుగా సంవత్సరాల తరబడి వాళ్ళు అడవిలో బతికారు, నడిపారు, ఆ ముళ్ళు గుచ్చుకుపోతుంటాయి, దుర్భరమైన జీవితం గడిపారు. వాళ్ళు ఏమో ఎంజాయ్ చేశారండి నేను అన్నను. కానీ ఏంటంటే నిర్బంధం ఉన్న టైంలో, అంటే దొరలు సామాన్యులను వేధించిన సమయంలో వాళ్ళు ఉన్నారంటే అర్థం ఉందండి. కొంతకాలం కలిసిన తర్వాత ఏంటంటే అది నష్టం జరిగించింది అది. ఎందుకంటే ఇప్పుడు మిగతా వాళ్ళు ఏమో కెరీర్ అట్లా వెళ్తున్నారు, కెరీర్ కావచ్చు, వ్యాపారం కావచ్చు, అట్లా వెళ్తున్నారు. మన వాళ్ళకి ఏమైందంటే విప్లవం అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది, ఒక 2-3 తరాలను నాశనం చేసిందని నేను అనుకుంటున్నాను, నా ఫీలింగ్ అది. 2-3 తరాలను నాశనం చేసింది అది. అట్లా కాకుండా మార్వాడీలు వ్యాపారంలో వెళ్తున్నారు అన్నారు కదా, అట్లా వ్యాపారం మీద ఇంట్రెస్ట్ చూపించవచ్చు, లేదంటే కెరీర్ మీద ఇంట్రెస్ట్ చూపించవచ్చు. అదంతా పోయింది. ఎప్పుడైంది మీకు? ఇప్పుడు మళ్ళీ తెలంగాణలో కెరీర్ మీద విదేశాలకు ఇప్పుడు వెళ్తున్నారు, తెలంగాణ నుంచి ఇప్పుడు వెళ్తున్నారు. అదే ముందు ఉంటే తెలంగాణ ఇంకా బాగుండేదే కదా అనిపిస్తుంది నాకు. ఏంటంటే నీకు ఊర్లో దొర నష్టం కలిగిస్తున్నాడు అనుకోండి, చట్ట ప్రకారం కంప్లైంట్ ఇవ్వండి, ఒక యువజన సంఘం ఏదో పెట్టేసి వాళ్ళ మీద ఫైట్ చేయవచ్చు. దొర దౌర్జన్యం అట్లనే కంటిన్యూ అవుతుంది. నువ్వు ఒక తల్లికి ఒక కొడుకు లేకుండా పోయాడు, నువ్వు అడవికి పోతే ఎన్కౌంటర్ చేసేస్తారు, బస్సులు వేసే గాలి చేసావు, నువ్వు రోడ్లు వేయలేదు, వేయకుండా చేసావు. దాంతో ఏమవుతుంది నీకు? ఎంతకాలానికి వస్తుంది? ఇంతకాలం ఉద్యోగం చేస్తే వస్తుంది, ఏదో ఒక ఉండాలి కదా నీకు టార్గెట్. చచ్చిపోతూనే ఉన్నారు తప్ప రావడం ఎట్లా వస్తుందండి? నీదేమో కర్ర తుపాకు ఉంటుంది నీ మీద. గవర్నమెంట్ అనేది చాలా శక్తివంతమైందండి, స్టేట్ గవర్నమెంటే కాదండి, సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఉంటుంది కదా. ఎట్లా వాళ్ళు నేను కాదని పోరాడగలుగుతాను? దాన్ని నష్టమే చేసింది తప్ప లాభం చేయలేదండి. ఇప్పుడు మీరు ఎంతో మంది ముఖ్యమంత్రులను చూసుంటారు, లాస్ట్కి తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారిని కూడా చూశారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ముఖ్యమంత్రులకు కేసీఆర్ గారికి ఉన్నటువంటి ఒక స్పష్టమైన తేడా మీకేం? కేసీఆర్ సరే ఎవరికైనా నచ్చవచ్చు నచ్చకపోవచ్చు అది వేరు, కానీ తెలంగాణను విపరీతంగా అభిమానించాడండి అతను. విపరీతంగా, ఎంత విపరీతంగా అంటే తెలంగాణకు సంబంధించి ప్రతి పల్లె గురించి తెలుసు అండి, ఊరికే చెప్పడం లేదు. నేను 2 ఎగ్జాంపుల్ చెప్తాను. పోచంపాడు ప్రాజెక్టుకు సంబంధించిన ఏదో ప్రారంభోత్సవం జరిగితే పోయి కేసీఆర్ గారితో పాటు అదే హెలికాప్టర్లో వస్తుంది. వస్తుంటే పైనుంచి చూసాడు నిజామాబాద్ జిల్లాకు వస్తుంది. ఆ ఏరియా ఏంటంటే పచ్చగా కనిపిస్తుంది కింద అంతా. ఏంటి సార్ ఇక్కడ అంతా పచ్చగా కనిపిస్తుంది, మా ఊరు అంటే సికింద్రాబాద్ అల్వాల్ ఉప్పల్ నుంచి నల్గొండ వరకు అట్లా 100 కిలోమీటర్లు వెళ్తే అటు ఇటు అంతా అడవి పాడుబడి ఉంటుంది, శిలువ వేసినట్టు కంచె కట్టి ఉంటాయి. మా జిల్లానే అట్లా ఉంటుంది, 100 కిలోమీటర్ల వరకు అట్లనే ఉంటుంది సార్. ఇదేం సార్ పచ్చగా ఉంది ఏంది అన్న. అయితే ఆయన ఆ విలేజ్ పేర్లు చెప్పాడండి, పైనుంచి, కింద నుంచి కాదు, పైనుంచి ఆ విలేజ్ల పేర్లు చెప్పి ఏ ప్రాజెక్టు నీళ్ళు వస్తాయో ఇవన్నీ చెప్పాడు. చెప్పడంతో పాటు తర్వాత ఒకసారి ఏదో మీటింగ్లో తుమ్మల నాగేశ్వరరావు ఇట్లా ఉంటే బుద్ధమ్మలు ఇట్లా అడిగాడు, మా జిల్లానేమో అట్లా ఉంటుంది, ఇదేం సార్ ఇట్లా పచ్చగా ఉంటుంది అని అడిగాడు అని. నల్గొండ జిల్లాకి ఏ ప్రాజెక్టులు వస్తున్నాయో చెప్పాడు, అదొకటి. ఇంకోటి ఏంటంటే మా ఊరు తుర్కపల్లి. ఒకసారి ఏంటంటే ఆయన పవర్ ప్రాజెక్ట్ ప్రజెంట్ చేశాడు కదా అసెంబ్లీలో. అవునవును. దానికంటే ముందు ఆయన ఛాంబర్లో ఇట్లా టీవీ స్క్రీన్ పెద్దది ఉంటుంది, టీవీ అని సినిమా హాల్ అంత పెద్దగా ఉంటుంది, దాని మీద స్క్రీన్లో దేవులపల్లి అమరు ఉన్నాడు, శ్రీనివాసరెడ్డి, నేను ఇంకొకరు ఎవరు ఉన్నారు, 5గురం ఉన్నాము. ఆ ప్రాజెక్టులో ఏ గ్రామానికి ఏ ప్రాజెక్ట్ వస్తుందో చెప్తుంది తెలంగాణలో ప్రతి. అందులో ఏంటంటే తుర్కపల్లి దగ్గర ఏదో అమ్మరికి ఏదో డౌట్ వచ్చి అడిగాడు, తుర్కపల్లి ఏంటంటే దాని కింద ఏ ప్రాజెక్ట్ వస్తుందో చెప్పాడు. నేను చాలా కామ్ గురికిపోయాను, ఎందుకంటే అది మా ఊరు. నేను ఏదైనా అడిగాను అనుకో, మీ ఊరు గురించి కూడా తెలియదా అని నవ్వుతాను అని చెప్పేసి కామ్ కూరుకున్నా. అట్లా అంటే ఏదో ఆయన ముందు ప్రిపేర్ అయినది కాదు, అంటే పలానా ఊరు గురించి అడుగుతారని కాదు, నువ్వు తెలంగాణ మ్యాప్ చూపెట్టి ఏది అడుగుతుంది చెప్తానండి. ఒక ఫ్రెండ్తో ఇట్లనే మాట్లాడుతూ ఇట్లా ఇంత చెప్పాడంటే ఆయన విజయవాడ అతను, తెలంగాణ కాదమ్మా నువ్వు ఆంధ్రప్రదేశ్ గురించి అడిగినా చెప్పగలుగుతాడు అతను. ఆంధ్రప్రదేశ్ నుంచి అడిగినా ఏ ప్రాజెక్ట్ ఎక్కడ వస్తుంది ఏంటి అనేది అంత నాలెడ్జ్ ఉందండి. అంటే ఒక పెద్ద శిఖరం ముందు గులకరాయిని పోల్చినట్టు అవుతుంది మిగతా ఇప్పుడు పాలిస్తున్న వాళ్ళని ఎవరైనా చూస్తుంది. బట్ అప్పట్లో మీడియా ప్రధాన స్రవంతి కేసీఆర్ రాత్రి 11-12 దాకా తాగి పండుకుంటాడు, పొద్దున 11-12 దాకా లేవడం. ఆయన విపరీతంగా స్టడీ చేస్తాడండి, నాకు తెలుసు, విపరీతంగా స్టడీ చేస్తాడు. ఏదైనా విషయం మీద పలానా సబ్జెక్టు గురించి ఒక అటెండర్ అనేవాడికి నాలెడ్జ్ ఉంది అని అనుకుందాం అనుకోండి, వీడు అటెండర్ కదా నేను సీఎంను వీడితో మాట్లాడడం అట్లా ఏముండదండి. ఆ సబ్జెక్ట్ అతనికి తెలుసు అంటే అతను మాట్లాడుతున్నాడు. అట్లా అనేక సబ్జెక్టుల నుంచి నేను మాట్లాడినప్పుడు చూశాను, ప్రత్యక్షంగా అనుభవించి సబ్జెక్ట్ గురించి అతనితో స్థాయిలో మాట్లాడేవాడు ఇవ్వలేడు. తెలంగాణ ఒక పేరు చెప్పండి మీకు, అందులో కరెక్ట్ క్యాస్ట్ పాలిటిక్స్ ఏదో చేసి గెలిచే వాళ్ళు ఉన్నారు, ఏదైనా చెప్పగలుగుతారు. మొన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏదో చేస్తామని చెప్తే ఈయన చేయలేదు, అధికారులు చేశారు. రేవంత్ రెడ్డి ఈ ప్రాజెక్టు ఈ బేసిన్ కృష్ణా బేసినే కదా అని అడుగుతున్నాడు. అంటే నువ్వు కృష్ణా బేసినో గోదావరి బేసినో నీకు తెలియకపోతే ఏ బేసిన్ కింద. అదే కేసీఆర్ అయితే నేను గ్రామం గురించి చెప్తాడు, బేసిన్ గురించి కాదు, జిల్లాలు అవన్నీ కాదు, పలానా గ్రామం గురించి అడుగు చెప్తాడు. ఓకే, అంత స్టడీ ఉంది. ఓకే, జనాలను కలవరు అట్లా అనుకుంటే అది వేరు, అది ఉంది. ఆ లోపము ఎమ్మెల్యేలను కలవడం లేదు, వాళ్ళని కలవడం లేదు అంటే అలాంటివి ఏమైనా ఉండొచ్చు, కానీ సబ్జెక్ట్ విషయంలో తిరుగులేదండి అతనికి. 10 ఏళ్ళు పాలించిన తర్వాత సహజంగా నెగిటివ్ వస్తుంది, ఎందుకంటే ఆ ఏరియాలో ఆ గ్రామంలో పెదరికం చేసే వాళ్ళు ఎవరు ఉంటారు, ఎప్పుడు వీళ్ళైనా ఇంకో గ్రూప్ తయారవుతుంది, ఎప్పుడు ఈ కులమైనా ఇంకో కులం తయారు, అట్లా అనేక కారణాలు ఉంటాయి. దక్షిణ భారతదేశం మొత్తంలో 3వసారి వచ్చిన వాళ్ళు లేరు కదా, లేరు. అట్లా దానికనే కారణం సబ్జెక్ట్ విషయంలో అతను తిరుగులేదండి దానికి. ఈవెన్ నేను చెప్పడం కాదు, ఇప్పుడు బూతులు తిట్టే రేవంత్ రెడ్డి పాత వీడియోలు ఉన్నాయి, ఫేస్బుక్లో పెడుతుంటారు కదా చాలా మంది, అతనికి ఉన్నంత సబ్జెక్ట్ ఎవరు లేదు, తెలంగాణకు సంబంధించి పూర్తి అవగాహన ఉంది. తెలంగాణ ప్రజలకు కూడా తెలుసు ఆ విషయం, ఏ ప్రాజెక్ట్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎంత టనల్స్ వస్తాయి, ఎన్ని కెనాల్స్ వస్తాయి, ఎన్ని టీఎంసీల వాటర్ వస్తాయి, దాని నుంచి ఎంత హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రొడ్యూస్ అవుతుంది, దాని నుండి ఎంత టూరిజం డెవలప్ అవుతుంది అని చెప్తారు, సహా చెప్తుంటారండి. జనాంతికం అని చెప్పేసిన సిరీస్ లో కంప్లీట్ గా చంద్రబాబు నాయుడు గారిని దాంట్లో ఒక కార్టూన్ చూసిన నేను, ఆయన ఆంజనేయ స్వామి లాగా తన గుండెని చీల్చుకుంటాడు, ఆ గుండెలో కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు ఉంటాడు, అంటే దాని అర్థం ఏంటి? అంటే దానవీర ఈశ్వర కన్యలో ఒక సీన్ ఉంది, ఏంటంటే ద్రౌపది అంటే సృష్టించింది ఏదంటే ఆ మామిడి పండు కిందికి పడిపోతుంది, పడిపోతే కృష్ణుడు వచ్చి చెప్తాడు మంచిది కాదు ఇది, అంటే మళ్ళీ పైకి వెళ్ళాలంటే ఏంటంటే నీ మనసులో ఏముందో చెప్తే పోతుంది అంటే అందరు చెప్తారు, దుర్యోధనుడు ప్రతి ఒక్కరు
కృష్ణుడు, ద్రౌపది, పాండవులు అందరు తన మనసులో ఏముందో చెప్తారండి. చెప్పంగానే వస్తుంది. దాన్ని నేనేంటంటే ఇట్లా పాలిటిక్స్లో ఇట్లా అడిగితే ఏం చెప్తానంటే చంద్రబాబు అడుగుతాం. అడిగితే ప్రజలకు సంక్షేమం నా మైండ్లో ఉంది, ప్రజలు ఉన్నారు, ఇవన్నీ చెప్తారు. కదలదు, అట్లనే ఉంటుంది. నా దాంట్లో నేనే ఉన్నాను అంటే అట్లనే ఉంటాడు, ఇంకా ఎవ్వరు ఉండడు. ఓకే, కుటుంబం ఉండదు, ఎన్టీఆర్ ఉండడు, ఎవ్వరు ఉండడు. అతనే ప్రేమించుకుంటాడు విపరీతంగా పదవిని. అంటే మీరు కంప్లీట్గా మీ బుక్ అంతా కూడా ఆయన చుట్టే తిరిగింది. అంటే ఆ టైంలో రూలింగ్లో ఎవరు ఉన్నారో వాళ్ళ మీద రాశాను. అంటే ఒక సరదాగా, అంటే నాకు ఒక అతను చెప్పాడు, అంటే ఉండవల్లి అరుణ్ కుమార్ దగ్గర ఉంటాడు. ఆయన ఒక మీటింగ్లో ఈ జనాంతికంలో ఎగ్జాంపుల్ చెప్పాడు ఒకటి. ఏంటంటే మామూలుగా మీరు పాత సినిమాలు చూడండి, చాలా పాత సినిమాల్లో ఎన్టీఆర్ కత్తి వీరుడిగా నటించే సినిమాల్లో ముసలిరాజు ఉంటాడు. ముసలిరాజు ఉంటే ఆ ముసలిరాజు వీడు దుర్మార్గుడు, రాజనాలనేమో సైన్యాధ్యక్షుడు ఉంటాడు. ముసలిరాజు వీడు దుర్మార్గుడు అని గుర్తించి వాడిని బంధించండి అంటాడు. అంటే రాజనాలను బంధించండి అని అందరు వచ్చేసిందంటే ఆ ముసలిరాజునే బంధిస్తాం. అంటే వీడికంటే ముందే వాళ్ళందరినీ మేనేజ్ చేసుకున్నాడు. అట్లా పాపం సినిమాలో అన్నట్లు బంధిస్తే తర్వాత ఎన్టీఆర్ వాళ్ళ కొడుకు ఎన్టీఆర్, ముసలిరాజు కొడుకు ఎన్టీఆర్ వచ్చి ఈ రాజనాలను అందరినీ జయించి రాజ్యం తీసుకుంటాడు. అయితే ఏంటంటే అదే ఈయనకు ఎదురైంది. అందులో ఎన్టీఆర్ వీడిని సస్పెండ్ చేయండి అని సస్పెండ్ చేస్తే అందరు కలిసి ఈయననే సస్పెండ్ చేశారు అని అందరూ పోయి. వాళ్ళందరూ ఇటు ఇది ఉండవల్లి అరుణ్ కుమార్ ఏదో మీటింగ్లో చెప్పాట ఇది రాస్తే. అంటే చివరికి బంధించండి అంటే ఏంటంటే ఎన్టీఆర్నే బంధించారు. ఓకే, మీరు 2004కి ముందు తెలంగాణలో విపరీతమైనటువంటి ఆత్మహత్యలు జరిగేది. తెలంగాణ కావచ్చు, రాయలసీమ కావచ్చు, ఇన్ఫ్యాక్ట్ విదర్భ లాంటి ప్రాంతాలు, మహారాష్ట్రలో కూడా కావచ్చు, విపరీతమైనటువంటి అగ్రికల్చరల్ క్రైసిస్ వచ్చింది. అది ఇదంతా చంద్రబాబు నాయుడు వల్లనే వచ్చింది అని చెప్పేసి అప్పట్లో చెప్పి 4 సంవత్సరాలు ఏదో వర్షాలు పడలేదు, కరువు. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. శ్రీరామచంద్ర అని టీడీపీలో రాజ్యసభ సభ్యుడు ఉండేవాడు. ఈ 2004 ఆయనే చెప్పాడు నాకు. 2004లో టీడీపీ ఓడిపోగానే రైతుల ఆత్మహత్యలు ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. కంటిన్యూ అయితే వీళ్ళు ఏంటంటే కాంగ్రెస్ వచ్చేసింది. 2004లో కాంగ్రెస్ రాగానే ఈ శ్రీరామచంద్ర నాయకత్వంలో ఒక టీంను, రైతు ఒక ఫ్యామిలీ ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించి రావడానికి పంపారు శ్రీరామచంద్ర. పోతే ఏంటంటే మామూలుగా నువ్వు ఎవరినైనా పరామర్శించాలంటే ఏంటంటే వాళ్ళు ఏదో ఏడుస్తుంటే లేదమ్మా మేము ఆడుకుంటాం మిమ్మల్ని ఏదో అనాలి కదా. అట్లా ఏమి లేదంటే అంతే ఒక నిర్వేదంగా ఉందట ఆమె. ఎందుకంటే అంతకుముందు భర్త ఆత్మహత్య చేసుకున్నాడు, కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు, ఫ్యామిలీలో చాలా మంది ఆత్మహత్య చేసుకున్నారు, ఈ మొక్కటి మిగిలింది. ఆయన ఏమన్నాడంటే వచ్చి చెప్పాడట చంద్రబాబుకి. అంటే చంద్రబాబు రూలింగ్లో ఉన్నప్పుడు ఏం చెప్పాడంటే ఉభయ గోదావరి జిల్లాల కంటే గ్రోత్ రేటు మెదకులో ఎక్కువ ఉంది అని ఏమో అంకెలు ఇచ్చేవాడు. గ్రోత్ రేట్, ఇప్పుడు గ్రోత్ రేట్ అంటే ఏంటంటే నాకు 1000 రూపాయల జీతం ఉన్నోడికి 1100 అయింది అనుకోండి, 10% గ్రోత్ రేటు. 1,00,000 కోట్ల ఆస్తున్నోడికి 5,000 కోట్లు పెరిగితే 5% గ్రోత్ రేట్. అట్లా ఈ గ్రోత్ రేట్ ఇట్లా ఉంటుంది. అట్లా ఉభయ గోదావరి జిల్లాల కంటే కూడా మెదక్లో గ్రోత్ రేట్ ఎక్కువ ఉందని ఏవో లెక్కలు చెప్పేవాడు. అయితే ఈయన పోయి వచ్చి చంద్రబాబు చెప్పాడట, సరే ఏం సార్ మనం డెవలప్మెంట్ ఈ లెక్కలు ఇవన్నీ ఏంటి, వాళ్ళు ఏడుస్తే కదా కనీసం వాళ్ళని ఓదార్చడానికి. ఫేస్లో ఏం లేదట, జీవకళ అంటారు కదా, అది ఏమీ లేదనమాట. వెళ్తుంటే వాళ్ళు అంత దయనీయమైన స్థితి అండి రైతులది అప్పుడు 2004. ఇప్పుడు ఎట్లుందండి, ఒకటి మీకు 100 కిలోమీటర్ల వరకు 2 కోట్ల రూపాయలకు ఎకరం పలుకుతుంది. రైతు బంధు కావచ్చు, వర్షాలు కావచ్చు, ప్రాజెక్టులు కావచ్చు, ఇవన్నిటితో 10 ఏళ్లలో మారలేదా? 10 ఏళ్లలో బ్రహ్మాండమైన మార్పు వచ్చిందండి. ల్యాండ్ రేటే కదండి, అంటే సంపద బట్టి ల్యాండ్ రేటే ఉంటుంది. మీకు 50,000 ఎకరం దొరికేది, 50,000 లోపు దొరికేదండి. భువనగిరి దగ్గర కూడా దొరికేది 2004-06 టైంలో. ఇప్పుడు వెళ్తుందా నీకు 10,000 రూపాయలు గజం దొరుకుతుంది. ఈ మధ్యకాలంలో మాయాసభ అని చెప్పేసి ఒక సినిమా వెబ్ సిరీస్ వచ్చింది. అది దేవకట్ట అని చెప్పేసి ఒక డైరెక్టర్ ఆయన చేశారు. ఒక పాత్రనేమో చంద్రబాబు నాయుడు గారు, ఇంకో పాత్రనేమో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వీళ్ళిద్దరు ఫ్రెండ్స్, వాస్తవానికి అంజయ్ గవర్నమెంట్లో మినిస్టర్స్, ఫ్రెండ్స్ ఇద్దరు కలిసి వచ్చారు. ఒకటే ప్రాంతం నుంచి, రాయలసీమ నుంచి వచ్చారు. అయితే మీరు మీ జనాంతికంలో ఎంతసేపు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాశారు. అది రాజశేఖర రెడ్డి గారు ఒక పాదయాత్ర చేశారు, ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన చనిపోయేంత వరకు కూడా ప్రజల గుండెల్లో దేవుడిలాగా కీర్తించబడ్డారు. రాజశేఖర రెడ్డి గారి గురించి ఏం చెప్తారు? ఆయన పాదయాత్ర చేస్తారు అంటే మామూలుగా టీడీపీ బీట్ చూసేవాళ్ళండి. కాంగ్రెస్ పెద్ద టచ్ ఉండదు. ఎప్పుడైనా టీడీఎల్పీలో కూర్చున్నప్పుడు అట్లా పోయేవాళ్ళం. ఆ పాదయాత్ర చేసినప్పుడు జోగిపేట అటువైపు మెదక్ జిల్లాలో వెళ్ళినప్పుడు వెళ్ళాను నేను. వెళ్ళినప్పుడు ఆయన కోటి అప్పుడు ఏంటంటే విపరీతంగా ఎండలు కాసే ఆ టైంలో ఆయన పాదయాత్ర చేస్తున్నారు, రికార్డు ఎండలు.
అయితే ఆయన దగ్గర పోయినప్పుడు ఇట్లా ఇంత ఎండల్లో ఎట్లా చేయగలుగుతున్నారండి అని. సహజంగా పొలిటికల్ లీడర్ అంటే ప్రజలు కష్టాలు వాళ్ళు అవి చూసి ఉత్సాహం వస్తున్నారు. నేను చెప్పాలండి మీరు ఎందుకు చేస్తున్నారని, పదవి నడిపిస్తుందండి అన్న. ఆ టైంలో చేయడం అనేది కరెక్ట్ అండి. మామూలుగా అందరికీ ఉపేంద్ర వాళ్ళందరూ ఏమన్నారంటే ఇది సరైన టైం కాదు, ఇప్పుడు చేయకూడదు అని అన్నారు. ఎండలు కష్టంలో ఉన్నప్పుడే పోవాలి కదా, జనంలోకి వెళ్ళాలి. అది బాగా ఫస్ట్ ఏంటంటే ఆయన ఏం చేసినా కాంగ్రెస్ గెలిచేది అప్పుడు. ఎందుకు అంటే 94లో టీడీపీ గెలిచింది, 99కి వచ్చావు. 99కి వచ్చేదండి ఏంటంటే బీజేపీతో కలిపి జస్ట్ కొద్ది మార్జిన్తో గెలిచావు. 98 కొద్ది తేడానే. ఇంకో 5 ఏళ్ళైనా సహజంగా కొద్దిపాటి తేడా కూడా పోతుంది కానీ నువ్వు గెలిచేవాడు. పాదయాత్ర ఎందుకు ఉపయోగపడిందంటే కాంగ్రెస్లో ప్రతి ఎమ్మెల్యే సీఎంఏ కదా, మీరు ఎవరు కాదు నేను సీఎం అని చెప్పేసి నేను ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి అది ఉపయోగపడింది. ఆయన పాదయాత్ర చేయకపోయినా గెలిచేది. కానీ ఏంటంటే ఆయన నిలబడడానికి సీఎం కావడానికి ఆయనకు ఆ పాదయాత్ర ఉపయోగపడింది. మామూలు ఎండలు కాదు, అలా అంత టైంలో ఆయన నడిచాడు. ఒక సందర్భంలో మనం మాట్లాడుకున్నప్పుడు ఒక పాయింట్ చెప్పారు, రాజశేఖర రెడ్డి గారి ఫాదర్ రాజారెడ్డి గారిని చంపిన వ్యక్తి టీడీపీలో ఒక స్టోరీ, అది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు. అది ఆయన పార్థసారథి రెడ్డి అని కొత్తలో ఉండేవాడు అండి. మామూలుగా మనం చూస్తే ఏంటంటే అతను ఏదో మార్కెట్ యార్డ్లో క్లర్క్ ఏమో అనిపిస్తాం అట్లా సన్నగా. మామూలుగా మనం ఏంటంటే ఫ్యాక్షనిస్ట్ అంటే పెద్ద మీసాలు లుంగి ఇట్లా అనుకుంటాం కదా, అట్లే ఉన్నాడు, క్లర్క్లా ఉన్నాడు అతను. ఒకరోజు ఏంటంటే టీడీపీ ఆఫీస్ నుంచి మెసేజ్ వచ్చింది, ఇట్లా పార్థసారథి రెడ్డి ప్రెస్ క్లబ్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాడు అని. మామూలుగా టీడీపీది ఏంటంటే టీడీపీ ఆఫీస్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితేనేమో వాళ్ళు పెట్టించినట్టు, ఇదేమో బయట వీళ్ళే పెట్టించారు. బయట వైఎస్ఆర్ సీఎం కాగానే హౌస్లో ఒకసారి చెప్పాడు ఆయన, ఇప్పుడు మన ఆయనను చంపిన వాడు కూడా బహిరంగంగా తిరుగుతున్నాడు, వాడిని ఏమనడం లేదు, నా కోపం అనే నాలుక నరం అనేది కట్ అయింది అని అట్లా ఏదో మామూలుగా చెప్పాడు. టీడీపీ వాళ్ళు ఏంటంటే ప్రచారంలో టాప్ ఉంటారు వాళ్ళు. ఆయన జస్ట్ సరదాగా మామూలుగా చెప్పాడు, నా కోపం నరం కట్ అయింది అన్న దాన్ని కూడా వీళ్ళు వాడుకోవాలని దీంతో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టించారు. ఆ పార్థసారథి రెడ్డి అనే వ్యక్తితో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టించారు. అతను ఏమంటే నా పేరు వైఎస్ఆర్ హౌస్లో చెప్పాడు అంటే అతనితో నాకు ప్రాణభయం ఉంది, నన్ను చంపేస్తాడు అందుకే చెప్పాడు అనేది ఇతనితో చెప్పించారు. సో ప్రెస్ కాన్ఫరెన్స్ అయిపోయాక నేను పాపం అతను చూస్తే ఏదో చిన్న క్లర్క్ లాగా ఉన్నాడు అని చెప్పేసి అతను ఆపి, నీకు రాజకీయాలు అర్థం కాలేదా నీకు, ఇప్పుడు నేను వేరే ఎవ్వరు చంపినా వైఎస్ఆర్ చంపాడని అంటారు. వైఎస్ఆర్ సీఎం, వైఎస్ఆర్ సీఎం అనేది ఆ పదవిని ఎంజాయ్ చేస్తాడు తప్ప నిన్ను ఎందుకు చంపిస్తారా, చంపారు. ఒకవేళ నీకేమన్నా ప్రాణభయం అంటూ ఉంటే బాబు బృందంతో ఉంటుంది మామూలుగా చెప్పాను. అతను నువ్వేం భయపడకు, వైఎస్ఆర్ చంపిస్తాడు భయపడ, అట్లా ఉండదు, నీకు ఎందుకు ఉంటుంది అని చెప్పి నేను మర్చిపోయి నా పనిలో నేను పడిపోయా. ఒక టీడీపీ ఆఫీస్ దగ్గర అతను సార్ అని పిలిస్తే ఏందని చూస్తే అది నిలబడ్డాడు. నేను సార్ గుర్తుపట్టారా, గుర్తుపట్టి బాగానే ఇట్లా మామూలుగా మాట్లాడితే అతను, సార్ మీరు ఆ రోజు చెప్పారు కదా నీకేమైనా ప్రాణభయం ఉంటే బాబు బృందంతో ఉంటుంది తప్ప వైఎస్ఆర్తో ఉండదని చెప్పారు కదా అంటే అవును అన్న. అంటే నేను చంద్రబాబుకి చెప్పాను సార్ ఇట్లా బుద్ధమురళి ఇట్లా అన్నాడు అని చెప్పాను. అదేంటే నేను రిపోర్టర్ను రోజు వస్తుంటే ఇక్కడికి, నేను ఇట్లా అన్నాడంటే ఏమనుకుంటాడు, అట్లా మంచి పద్ధతి కాదు కదా, నేను నీ మంచి కోసం చెప్తే అంటే అట్లా కాదు సార్, ఒకవేళ ఆయనకి ఆలోచన ఉందనుకోండి అంటే ఓహో మీడియా ఇట్లా కూడా ఆలోచిస్తుందని తెలియాలి కదా చెప్పాను. ఓకే కనిపించేంత అమాయకులు కాదురా బాబు, చూస్తేనేమో క్లర్క్లా కనిపించాడు. తర్వాత అనిపించింది మనకి, అంటే పొలిటికల్ లీడర్ అనేవాడు ఏంటంటే మనకు కనిపించేంత అమాయకుడు ఏం కాదు. ఇప్పుడు వైఎస్ రాజారెడ్డి హత్య కేసులో ఉన్నాడంటే సరే జైలుకి వెళ్ళాడు వచ్చాడు, ఏమైందో మరి చంపాడా లేడా మనకు తెలియదు, కానీ ఆ స్థాయిలో ఉన్నాడంటే ముదురు కేసులో ఉంటాడండి. మట్టి కనిపించినంత అమాయకులు ఏమి ఉండదు పాలిటిక్స్లో. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పేసి తెలంగాణలో మనము 1950s చూసుకుంటే నాన్ ముల్కి గో బ్యాక్ అని ఒక ఉద్యమం జరిగింది. ఆ తర్వాత 1969 ఆ టైంలో కాసు బ్రహ్మానందరెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు తెలంగాణ ఉద్యమం బాగానే వచ్చింది. 400 మంది ఉస్మానియా విద్యార్థులు కాల్పులో చనిపోయారు అని అంటారు. అదే నాకు తెలియదు ఎంతవరకు వాస్తవం అనేది. తర్వాత డెమోక్రటికల్గా కేసీఆర్ గారు ఒక ఉద్యమం చేశారు. ఈ హోల్ కాన్సెప్ట్లో ఆంధ్ర నుంచి వచ్చి తెలంగాణను దోచుకుంటున్నారు అనేది ఒకటి చెప్తారు, కానీ ఏ విధంగా దోచుకున్నారనే విషయం ఈ జనరేషన్ తెలియదు అసలు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. టీడీఎల్పీలో అందరం కూర్చుంటే ముదుకృష్ణ నాయుడు ఎమ్మెల్యే ఉద్యమం జరుగుతున్న టైంలోనే సరదాగా మాట్లాడుతూ మా ఫ్రెండ్స్ అంటే ఆయన లెక్చరర్గా పనిచేశాడు. మా వాళ్ళు చాలామంది ఆదిలాబాద్లో లెక్చరర్గా ఉన్నారు, ఏదో మామూలుగా మాట్లాడుతూ మా వాళ్ళు ఉన్నారు వాళ్ళు వస్తారు అని ఏదో మాట్లాడుతున్నారు. మాట్లాడి నేను అడిగా అదేంటండి మీరు చిత్తూరు జిల్లా ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న లెక్చరర్స్ మీ వాళ్ళు ఉండడం ఏంటి అని. అంటే ఆ టైంలో ఏంటంటే ఎవరినైనా ఎక్కడన్నా నియమించుకోండి ఆయన నవ్వి సరదాగా చెప్పాడు నేనే నియమి.
చిత్తూరు జిల్లా వ్యక్తి వచ్చి ఆదిలాబాద్లో లెక్చరర్గా పనిచేస్తున్నాడు. ప్లస్ 16 జీవో మీద ఉద్యమం జరిగినప్పుడు తేల్చారు కదా, ఇన్ని వేల మంది. రంగారెడ్డి జిల్లాలో ఇప్పటికీ గోదావరి జిల్లాల వాళ్ళు, కృష్ణా జిల్లా గోదావరి జిల్లాల వాళ్ళు టీచర్గా పనిచేస్తున్నారు. ఎట్లా వచ్చారండి మళ్ళీ? అంటే నీకు లోకల్ ఉంది కదా, వచ్చేసారు. అంటే పవర్ మన చేతిలో ఉంటే ఈవెన్ వైఎస్ఆర్ సీఎం గుండా 16 జీవో కింద ఎంతమంది బయట వాళ్ళు ఉన్నారు అంటే లెక్కిచ్చారు. ఆ టైంలో చెప్పా, ఒక్క ఉద్యోగం కూడా పంపరు అని చెప్పాను నేను. పంపరు. ఈ ఇష్యూ ద్వారా తెలంగాణ రావచ్చు తప్ప పంపరు అన్న. వాళ్ళు ఏంటంటే వీళ్ళ జిల్లాకు ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టు ఆర్డర్ ఇస్తారు, మళ్ళీ వీళ్ళే పంపి కోర్టుకు వెళ్ళి స్టే తెప్పించుకుంటారు. ఒక్కరంటే ఒక్క ఎంప్లాయీ పోలేదండి. విభజన తర్వాత పోయారు తప్ప ఒక్కరంటే ఒక్క ఎంప్లాయీ కూడా పోలేదు. అంటే నీ చేతిలో అధికారం ఉన్నప్పుడు 16 పని చేయదు, ఏది పని చేయదు. నీకు ఆ తెలివితేటలు ఉంటాయి. అంటే నీకు ఎక్కడ ఉద్యోగం ఉంది, ఎట్లా పోవాలనే తెలివితేటలు ఉంటాయి నీకు. వీళ్ళకేమో ఆ నాలెడ్జ్ లేదు అని. మామూలుగా ఓ రోజు క్యాబినెట్ జరిగితే పోయేవాళ్ళం, కేసీఆర్ దగ్గరికి పోతే పెద్ద గుంపంతా ఉంది ఆయన ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా ఉండగా. ఒకరు వచ్చి ఏమన్నా చేయి నాకు నువ్వు అని అడుగుతున్నాడు. వాళ్ళ నియోజకవర్గం ప్రజలు ఏం చేయాలో చెప్పరా బాబు అంటే, నువ్వే చేయి, నాకు ఏదన్నా ఒకటి చేయి నువ్వు అంటుండే. అంటే అతను చెప్పాడు, అదే ఒక ఆంధ్ర అతను అయితే ఏంటంటే పలానా కలెక్టర్తో పని ఉంది అంటే, ఒకవేళ పలానా కలెక్టర్తో పని ఉంది అనుకోండి, రేపు చెప్తాలే నేను లేడులే కలెక్టర్ అని ఏదైనా తప్పించుకుంటా కదా, అట్లాంటి అవకాశం కూడా ఇవ్వడట. వాడే కలెక్టర్ కలిపి సార్ మాట్లాడతారని చెప్పి ఇచ్చేస్తారట. వాళ్ళేమో అంత తెలివిగా ఉంటారు, అంత నాలెడ్జ్ ఉంటుంది. వీడేమో ఏం చేయాలరా నేను అంటే నువ్వే చెప్పు అంటారు. నేను వాడిది కాదు సార్, నా పరిస్థితి కూడా అంతే, వచ్చింది కాదు, నాది కూడా అంతే, ఏం చేయాలి అంటే నువ్వే చేయి, నాకు తెలియదు ఏంటి అది. అంటే అంత వెనుకబాటుతో ఉండడం వల్ల వాళ్ళు ఉద్యోగాలు మామూలు ఉపన్యాసం అంటే నమ్మొద్దు. 16 జీవో ద్వారా తేల్చారు కదా, హౌస్ కమిటీ తేల్చింది కదా ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి ఏంటి అనేది. మరి ఒక ఉద్యోగం పోతే ఏంటంటే, నీకు ఉద్యోగం ఉంటే నీ కొడుకు చదువుతాడు, నీ కొడుకు బాగుపడతాడు, ఒక 4-5 బాగుపడతారు కదా. అంటే నువ్వు ఇచ్చే 1,00,000 ఉద్యోగాలే కాదు, 4 లక్షల కుటుంబాలు బాగుపడతాయి కదా. 4 లక్షల కుటుంబాల వాళ్ళు ఇంకా పెరుగుతుంటారు కదా. అదంతా 50 సంవత్సరాలు పోయినట్టే కదా. ఇప్పుడు ఎట్లా నీకు 2014 వరకు తెలంగాణలో అగ్రికల్చర్ ఎట్లుంది, ఈ 10 yearsలో ఎట్లా ఉంది? ధాన్యంలో నంబర్ 1 అయింది. ఇప్పుడు నువ్వు తెలంగాణ వస్తే చీకటి వస్తుంది, ఇవన్నీ మాట్లాడాం కదా. మరి ఏమైంది? మరి నక్సలైట్ రాజ్యం అవుతుంది, చీకటి రాజ్యం అవుతుంది, బీహార్ లాగా అయిపోతుంది, జంగల్ రాజ్యం అవుతుంది అని అన్నారు. కానీ చాలా బాగుంది. ఇప్పుడు మీరు చూసిన వాళ్ళల్లో అప్రైట్ సీఎం, బెస్ట్ సీఎం అని, మంచి అడ్మినిస్ట్రేటర్ అని ఎవరు అనుకుంటారు? మంచి సీఎం, మంచి అడ్మినిస్ట్రేటర్ అంటే కేసీఆర్. కొన్ని మనకు నచ్చకపోవచ్చు అందులో కొన్ని విషయాలు, కానీ తెలంగాణకు సంబంధించి అద్భుతం అంటే కేసీఆర్ అండి. ఈవెన్ ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఎన్టీఆర్ అంటారు, కానీ ఎన్టీఆర్ ఏం పొలిటికల్ లీడరే కాదండి. మామూలుగా ఈ ఎంత పర్సెంటేజ్ పొలిటికల్ లీడర్ అని ఎవరికైనా మార్కులు ఇస్తే నేను ఏదో చెప్పాను, చంద్రబాబు నాయుడు 100% పొలిటికల్ లీడర్ అండి. 100%, 99 కూడా కాదు, 100% పొలిటికల్ లీడర్ అతను. ఎన్టీఆర్ అసలు పొలిటికల్ లీడరే కాదండి. అతన్ని ముందుకు పెట్టి తెర వెనుక వీళ్ళు నడిపారు. ఇప్పుడు ఎన్టీఆర్ అంటే 2 రూపాయల కిలో బియ్యమే అంటారు తప్ప ఇంకేముంది. అడ్మినిస్ట్రేషన్ కానీ ఆయన మామూలుగా న్యూస్ పేపర్ చదవకపోయేవాడు ఎన్టీఆర్. మామూలుగా దగ్గర ఉండే వాళ్ళు చెప్తారు ఏంటంటే, మనం వార్తలు మనము తయారు చేయాలంటే మనం ఇవ్వాలి తప్ప, వార్తలు ఇవ్వాలి తప్ప మనం చదవడం ఏంటి బ్రదర్ అనేవాడు. అదే చంద్రబాబు అయితే చిన్న పేపర్ కూడా మొత్తం చదువుతాడు, అన్ని పేపర్లు చదువుతాడు. నేను అప్పుడు జన్మభూమి ఆ ప్రోగ్రామ్స్కు కలిసే మీడియాతో కలిసి ఒకటే బస్సులో వెళ్తాడు, చూసి అన్ని పేపర్లు చదువుతాడు ఆయన. చిన్న పేపర్ పెద్ద పేపర్ అంత తర్వాత ఎవరేమనుకుంటారు తెలియాలి కదండి. ఇప్పుడు 10 వెర్షన్స్ వింటే నీకు 10 మంది ఏమంటారు. ఈవెన్ కేసీఆర్ కూడా మొత్తం చదువుతాడు పేపర్, అన్ని పేపర్లు చదువుతాడు. తెలుగు రాష్ట్రాలని అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఐటీ తీసుకొచ్చింది, లేకపోతే కొన్ని స్ట్రక్చరల్ రిఫార్మ్స్ తీసుకొచ్చింది, ఇవన్నీ డెవలప్ చేసింది చంద్రబాబు నాయుడు. హైదరాబాద్ని డెవలప్ చేసింది ఆయనే అని చెప్పి కొంతమంది చరిత్రకారులు చెప్తారు, ఆయన చెప్తుంటాడు. గూగుల్, మన మైక్రోసాఫ్ట్ CEO బిల్ గేట్స్ని, బిల్ క్లింటన్ని హైదరాబాద్ హైటెక్ సిటీకి తీసుకొచ్చి, అప్పుడు అంటే ఇప్పుడు కోకాపేట ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని చూపించి ఇట్లా చేస్తామని చెప్పి ఒక విజన్ అయితే 2020 విజన్ అని ఒకటి ఉండేది కదా సార్ ఆయనకి, చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు 91 సంవత్సరాల తర్వాత పూర్తిగా మారిపోయిందండి. 91 ఆర్థిక సంవత్సరం, అంతకుముందు ఏంటంటే అడుక్కునే పరిస్థితి దేశంలో అట్లా ఉండేది. 91 ఆర్థిక సంవత్సరం తర్వాత ఐటీ ఇక్కడ డెవలప్ చేయాలని డిసైడ్ అయ్యారు. నేదురుమల్ జనార్దన్ రెడ్డి దానికి భవనాన్ని శంకుస్థాపన చేశారు. అయితే ఆ శంకుస్థాపన చేసినప్పుడు మీడియాకు తెలియదు, చిన్న సింగిల్ కాలం ఐటమ్ ఇప్పటికి ఉంది, అది ఆంధ్రజ్యోతిలో వచ్చింది. అంటే దాని ఫ్యూచర్ ఏంటనేది ఎవరు అర్థం చేసుకోలేదు. మామూలుగా చిన్న వార్తగా సిటీ పేజీలో, ఆంధ్రజ్యోతి హైదరాబాద్ ఎడిషన్ ఉంటుంది, దానిలో సిటీ పేజీలో వచ్చిన వార్త ఇప్పటికి ఉంది, నేదురుమల్లి ఇచ్చిన. సరే ఏంటంటే అదే టైంలో చంద్రబాబు సీఎం ఉండడము, ఆర్థిక సంస్కరణ రావడము, మన అవకాశం ఇవ్వడము, ఇవన్నీ కలిసి వచ్చాయి. టైం అంది, కలిసి వచ్చాయి అంతే తప్ప
కేవలం చంద్రబాబు వల్లనే కేవలం అట్లా ముందు ఆర్థిక సంస్కరణలు పనిచేశాయి. ఆ టైంలో ఈయన ఉన్నాడు, ఓకే, దాన్ని సరిగ్గా క్యాచ్ చేసుకున్నాడు. ఇప్పుడు చిప్స్ ఫ్యాక్టరీ మన స్టేట్కు రాలేదు, ఆంధ్రప్రదేశ్కి వచ్చింది అంటే అడిగే పరిస్థితి సీఎంకు లేదు. 10 స్టేట్లో అవకాశాలు ఇస్తే 5 గుజరాత్లో ఇచ్చారు, 10 ఇండస్ట్రీస్కి ఇస్తే 5 గుజరాత్లో ఒక 4 ఏమో బీజేపీ స్టేట్స్కి వెళ్ళాయి, ఒక్కటి పంజాబ్కి ఇచ్చారు బయటోడికి, వేరే పార్టీకి. అంటే ఆ టైంలో అడిగే పరిస్థితి లేదు. సరే చంద్రబాబుకు అప్పుడు సెంట్రల్లో పివి నరసింహరావు ఉండే, అంత తెలంగాణ మన స్టేట్ పట్ల ఎందుకు వ్యతిరేకత ఎందుకు ఉంటుంది ఆయనకు, ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు, సహకరించే పార్టీ అక్కడ ఉండే, ఇక్కడ దాని సహకారాన్ని పొందే స్థాయిలో చంద్రబాబు ఉండే. కాబట్టి ఆ టైంలో టైం అన్నిటికంటే కూడా టైం ఉపయోగం. ఆ టైం కలిసి వచ్చింది, తెలంగాణ కలిసి వచ్చింది, ఆంధ్రప్రదేశ్కి అనుకోండి, ఆంధ్రప్రదేశ్ కలిసి వచ్చింది. ఈయన సీఎంగా ఉండడం, ఆయన పివి నరసింహరావు ప్రైమ్ మినిస్టర్ ఉండడం, రెండు కలిసి వచ్చాయండి. దాని తర్వాత అంతకంటే ఎక్కువ డెవలప్ అయింది కదా ఐటీ. వైఎస్ఆర్ ఉండగా అంతకంటే ఎక్కువ అయింది, టీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఇంకా అంతకంటే ఎక్కువ డెవలప్. ఒకసారి అనేది అవకాశం ఉన్నప్పుడు ఇప్పుడు కేవలం చంద్రబాబు అనుకుందాం, కేవలం చంద్రబాబు వల్లే అంటే మరి హైదరాబాద్లో ఎప్పుడు 95లో ఆయన సీఎం అయ్యాడు, 96, 97లోకి హైదరాబాద్ను ప్రపంచ పటంలో పెట్టేశారు, 2 సంవత్సరాలు పెట్టేశారు కదా. మరి అమరావతిలో ఆయన ఏం చేశాడు 5 సంవత్సరాలు, అక్కడ ఉన్నాడు కదా 5 సంవత్సరాల్లో. కేవలం చంద్రబాబు వల్లనే అయితే అంటే చంద్రబాబు వల్ల ఉపయోగం ఉంటుంది, ఆ పరిస్థితులు సెంట్రల్లో ఉండే గవర్నమెంట్లు అవన్నీ కనిపిస్తాయి. నువ్వు మొదటి 5 సంవత్సరాలు ఉన్నావు కదా, ఏమైంది అక్కడ ఐటీ తేవాలి కదా. ఒకవేళ కేవలం నువ్వు వల్లనే ఐటీ వస్తే రావాలి, మొదటి 5 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పుడు రెండో 5 సంవత్సరాలు స్టార్ట్ అవుతుంది, రాదు. ఎందుకంటే అక్కడ అంత ఈజీగా అవకాశం ఐటీకి రాదు. ఐటీ కంపెనీ పెట్టాలంటే వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి ఐటీ ఉద్యోగులు దొరకాలి. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఐఏఎస్లే వెళ్ళలేదండి, అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడలేదు. చివరికి ఏమైందంటే ఫ్యామిలీస్ ఇక్కడ పెట్టి వాళ్ళు అక్కడికి పోయారు. ఐఏఎస్ అంటే పెద్ద ఉద్యోగం కదా, వాళ్ళే పోలేదు. పోయినప్పుడు మిగతా కంపెనీ వాడు, ప్రైవేట్ వాడు ఎందుకు వస్తాడు? తెలంగాణలో ఒక పెద్ద సామాజిక సమస్య ఏంటిది అని అంటే నక్సలిజం ఉండేది. అప్పట్లో చంద్ర పుల్లారెడ్డి వర్గం అని ఒకటి, జనశక్తి కూర రాజన్న వర్గం అని ఒకటి, జనశక్తి మారోజు వీరన్న వర్గం అని ఒకటి, పీపుల్స్ వార్ గ్రూపు అని చెప్పేసి ఒకటి, ఇట్లా చాలా స్ప్లింటర్ గ్రూప్స్ ఉండేవి, పెద్ద గ్రూప్స్ కూడా. ఇట్లా నక్సలిజంలో ఇన్ని గ్రూప్స్ ఉండేవి, లోకల్ గ్రూప్స్ అన్నీ కూడా ఉండేవి. 2004లో రాజశేఖర రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టో చెప్పినట్టుగా వీళ్ళతో శాంతి చర్చలు చేస్తామని చెప్పేసి పిలిచారు. ఆ తర్వాత ఒక కొన్ని వందల మందిని, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే 1000 మందిని ఎన్కౌంటర్ల పేరుతో తెలంగాణ యువకుల్ని వీళ్ళందరినీ అందులోకి ఆ పార్టీలోకి వెళ్ళిన వాళ్ళని చంపేయడం జరిగింది. అసలు 2004లో జరిగిన శాంతి చర్చలు విఫలం అవ్వడానికి కారణం ఏంటి? అసలు శాంతి చర్చలు సక్సెస్ అవుతాయి అనుకుంటేనే తప్పు. ఎట్లా అవుతాయండి? వాళ్ళేమో ఆయుధం పట్టుకుంటా అంటారు. ఇక్కడ గవర్నమెంట్కి తప్ప ఇంకోరి చేతిలో ఆయుధం ఉండడానికి వీల్లేదు కదా. బేసిక్ ఇష్యూయే జరగదు. ఇప్పుడు నువ్వు పేదలకు భూములు పంచు, ఇండ్లు కట్టించు అని అంటే అది కామన్. అది ఏ పొలిటికల్ పార్టీ అయినా డిమాండ్ చేస్తుంది, నువ్వు డిమాండ్ చేయొచ్చు. గవర్నమెంట్ తనకు అనుకూలం అంటే అవకాశం ఉన్నంత వరకు పేదలకు చేస్తుంది. అంతే తప్ప నేను ఆయుధం పట్టుకుంటా నువ్వు ఆయుధం పట్టుకుంటా అంటే ఎట్లా కుదురుతుంది? కుదరదు కదా. ఏ గ్రూప్ పట్టుకోవాలి? నీలో 10 గ్రూపులు ఉన్నాయి, అది సాధ్యమే కాదు. అది చర్చలు అనేది ఊరికే వాళ్ళకు కాస్త వెసులుబాటు, వీళ్ళకు కాస్త వెసులుబాటు కోసం, టైం గ్యాప్ కోసం, వాళ్ళ రహస్యాలు తెలుసుకోవడానికి వీళ్ళు చర్చలు అంటారు. వాళ్ళు ఏంటంటే కొంత టైం గ్యాప్ ఉంటే మళ్ళీ మనం విస్తరిస్తామని చర్చలు ఉంటారు. అంతే తప్ప ఎట్లా కుదురుతుంది అసలు చర్చలే? నువ్వు ఆయుధం పడతా అంటేనే ఆయుధం వదిలిపెట్టాను, ఆయుధం వదిలిపెట్టిన తర్వాత నక్సలిజం ఏంటి అనుకుంటారు, వాళ్ళు వదలరు. కాబట్టి అది కుదరదు అసలు. ఇప్పుడు దండకారణ్యంలో కర్రెగుట్ట కొండల్లో ఆపరేషన్ కగార్ అని చెప్పేసి నంబాల కేశవరావు గారిని కావచ్చు, మిగతా చాలా మంది పెద్ద పెద్ద గాజర్ల రవి లాంటి పెద్ద పెద్ద నాయకులు ఎవరైతే ఉన్నారో, పీపుల్స్ వార్ గ్రూప్ మావోయిస్ట్ గ్రూప్ అయింది కదా 2004 తర్వాతనే కదా మావోయిస్ట్ గ్రూప్ కింద అయింది, అన్ని పార్టీలు కలిసి. వీళ్ళందరినీ చంపేస్తుంటే మేము శాంతి చర్చలకు మేము వస్తాము, మమ్మల్ని పిలవండి అని చెప్పి మావోయిస్ట్ పార్టీ చెప్తుంది. కానీ కేంద్ర ప్రభుత్వం అమిత్ షా మాత్రం చర్చలు లేవు, ఏం లేవు, 2026 వరకు చంపేస్తాం, మొత్తం ఎలిమినేట్ చేస్తామని చెప్పి ఆయన చెప్తారు. చర్చలు అనేది ఎందుకంటున్నారంటే వాళ్ళ దగ్గర దాకా వచ్చారు, ఏది మిలిటరీ వాళ్ళు లేదా మనం కొద్దిగా టైం దొరుకుతాం, వీళ్ళు పక్కకు పోతే మళ్ళీ మనం స్థిరపడదాం అనేది వీళ్ళ ఐడియా. వాళ్ళ ఐడియా ఏముంటుందంటే ఇన్ని రోజులు కష్టపడ్డాము, ఇక్కడ దాకా వచ్చాము, ఇంకో కొంత కష్టపడితే వీళ్ళని నిర్మూలించవచ్చు అనేది వాళ్ళ ఉద్దేశం. వాళ్ళ చర్చలు ఏ సిద్ధాంతపరమైన చర్చలు ఏముంటాయి?
అసాధ్యం అది. Okay. ఒకటి ఆయుధాలు పట్టుకున్న వాడిని ఏదో పాకిస్తాన్ ఇది వాళ్ళ అనుమతిస్తారు, గవర్నమెంట్ అనుమతిస్తుంది. ఐఎస్ఐ వాళ్ళు వేరే వాడు ఆయుధాలు పట్టుకోవడానికి ఇది కుదరదు. ఇది ఇక్కడ ఓకే. ఇప్పుడు మామూలుగా ఇది మీరు అడుగుతుంటే గుర్తొచ్చింది. ఒకటి సాయుధ పోరాటం జరిగినప్పుడు అప్పుడు సాయుధ పోరాటంలో పాల్గొన్న నాయకులు రష్యాకి వెళ్ళారు, స్టాలిన్ కలిశారు. కలిసి ఏంటంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా కమ్యూనిస్టులు కంటిన్యూ చేశారు పోరాటాలు. అవును, కరెక్ట్. అడిగితే ఏంటంటే అతను స్టాలిన్ మేము పోరాటము కంటిన్యూ చేయాలా ఆపాలి ఇవన్నీ, ఎందుకంటే 60 ఏళ్ళ తర్వాత వాళ్ళ రహస్యాలంతా లీక్ బయట పెట్టేస్తారు. 60 ఏళ్ళ తర్వాత వీళ్ళు స్టాలిన్ అడిగారట సాయుధ పోరాటాన్ని కంటిన్యూ చేయాలా వద్దా ఏమంటారు అంటే, అతను ఇండియా మ్యాప్ తీసుకొచ్చాడు. ఇండియా మ్యాప్ తీసుకొస్తే ఏంటంటే హైదరాబాద్ స్టేట్ ఎక్కడుంది? సెంట్రల్లో ఉంది. ఈ సెంట్రల్లో ఉన్నదాన్ని నేను ఎట్లా విముక్తి చేస్తావు? ఆయన హైదరాబాద్ నీకు సముద్రమో ఏదో ఉంటే విముక్తి చేయడానికి అవకాశం ఉంటుంది. సెంట్రల్లో ఉంది మ్యాప్, ఎట్లా చేస్తావు నువ్వే డిసైడ్ చేసుకో అన్నాడట. అంటే మామూలుగా సరదాగా అంటే ఒక పావులా పెడితే కొనే మ్యాప్కు పావులా పెట్టి మ్యాప్ కొంటే అర్థమయ్యేది కదా, మీకు అర్థమయ్యేది. ఇక్కడ ఉంది, ఎట్లా విముక్తి చేస్తావు నువ్వు? కానీ ఆ రోజుల్లోనే ఇప్పుడు మీరు చెప్పిన భీమిరెడ్డి నరసింహారెడ్డి, మల్లు స్వరాజ్యం గారు లాంటి వాళ్ళు ఎంతో మంది కమ్యూనిస్ట్ నాయకులు వరంగల్, ఖమ్మం, కొన్ని పార్ట్స్ ఆఫ్ నల్గొండ, కరీంనగర్ని కలుపుకొని ఇండియన్ మంచూరియా అని చెప్పి ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారంట. వీళ్ళు ఏర్పాటు చేసుకున్నది కానీ అది గుర్తింపు కానీ. మళ్ళీ నేను అతనితో బేన్రెడ్డితో మాట్లాడాను. అంటే ఎట్లా అంటే మామూలుగా మనం నవలలో చదువుతాము లేదా సినిమాలో చూస్తాము, ఒక భుజానికి పిల్లాడిని కట్టుకొని ఆయుధం పట్టుకొని అటు శత్రువుని ఎదుర్కొంటూ కొండల్లో ఇట్లా తిరగడం అనేది మామూలు విషయం కాదండి. ఒక సినిమా చూసినంత అద్భుతం అనిపించింది నాకు. 94లో నేను 93లో నల్గొండలో ఉన్నప్పుడు ఆయన ఉన్నారు. అప్పటికి ఆరుట్ల కమలాదేవి గారు చేసిన ఇతను వీళ్ళందరూ కూడా మల్లు స్వరాజ్యం వీళ్ళందరూ కూడా మహానుభావులు అందరూ. ఆ టైంలో అంటే నిజాం సైన్యానికి వ్యతిరేకంగా వాళ్ళతో మాట్లాడాను నేను అప్పుడు. మనము యూత్ అంతా కూడా డ్రగ్స్ కి, సినిమా హీరోల ఫ్యాన్ వార్స్ కి, ట్విట్టర్లో చూసినా, ఇన్స్టాగ్రామ్లో చూసినా, ఫేస్బుక్లో చూసినా, ఇంకెక్కడ చూసినా కానీ అటువైపు కొంతమంది ఇటువైపు కొంతమంది చెల్లి కొట్లాడుకుంటుంటారు. ప్రభాస్ ఫ్యాన్స్ అని చెప్పి, ఎన్టీఆర్ ఫ్యాన్స్ అని చెప్పి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అని చెప్పి, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అని చెప్పి ఇట్లా కొట్టుకుంటుంటారు వీళ్ళంతా కూడా. కానీ వాస్తవానికి నైట్ అయిందంటే వీళ్ళు ఏదో ఒక పార్టీలో కలుస్తారు, హీరోలు వీళ్ళు కలుస్తారు, మంచిగా కూర్చుంటారు, పార్టీ చేసుకుంటారు, ఎంజాయ్ చేస్తారు, వెళ్ళిపోతారు. అదేవిధంగా మన రాజకీయ నాయకులలో కూడా మాయాసభ అనే వెబ్ సిరీస్ వచ్చింది కదా సార్, మీరు చూడలేదన్నారు కదా. అందులో ఈ వైస్రాయ్ హోటల్ సంక్షోభం ఒకటి వచ్చింది కదా, ఎన్టీఆర్ గారిని దించేసి చంద్రబాబు నాయుడు గారు ఎక్కింది. అప్పుడు ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు ఎవరికి ఫోన్ చేస్తారంటే రాజశేఖర రెడ్డి గారికి ఫోన్ చేస్తారు. ఈ టైంలో నేను నిర్ణయం తీసుకోవడం కరెక్టా కాదా, నువ్వు సపోర్ట్ చేస్తావా? యాజ్ ఎ ఫ్రెండ్గా నేను సపోర్ట్ చేస్తా కానీ పార్టీ పరంగా మాత్రం నీ మీద కొట్లాడతా ఎంతసేపు అని చెప్పి అని అంటాడు. అలాగే ఎన్నో సందర్భాల్లో ఇప్పుడు బాలకృష్ణ గారిది ఒకటి ప్రొడ్యూసర్ని కాల్పుని చేసిన విషయంలో కావచ్చు, ఎప్పుడైనా కావచ్చు, అప్పుడు రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నారు. రాజకీయంగా వీళ్ళు రెండు విరుద్ధమైనటువంటి పోల్స్గా ఉన్నారు కానీ వ్యక్తిగతంగా వీళ్ళు కాపాడుకునే విషయంలో కావచ్చు, సహాయం తీసుకునే విషయంలో కావచ్చు, వీళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్. కార్యకర్తలు కొట్టుకుంటారు కానీ నాయకులు అంటే వాళ్ళ పార్టీ కోసం, వాళ్ళ అధికారం రావడానికి కోసం కావాల్సిన పనులన్నీ చేస్తారు. కానీ ఇట్లాంటి విషయంలో వ్యక్తిగతంగా కక్షలు ఏముండవు. ఇప్పుడు బాలకృష్ణ అంటే మామూలుగా మాట్లాడుతూ చట్టం అందరికి సమానం అంటారు. అసలు ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పాడు దానికంటే బూతు మాట లేదని. ఎందుకు ఇట్లా సమానం అవుతుంది? ఇప్పుడు కాల్పులు జరిపావు, బాలకృష్ణ ఇంట్లో కాల్పులు జరిపాయి, కనీసం పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదు. శిక్ష తర్వాత కనీసం అతను పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదండి, ఏం కాలేదు. మొన్న కాకర్ల సుబ్బారావు కూడా ఏదో పాత వీడియో ఏదో చూశాను నేను, ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూలో చెప్తూ నేనే అతనికి రక్షించాను, అతను అంటే మెంటల్ అని సర్టిఫికేట్ ఇచ్చి రక్షించాను. ఈ వీళ్ళు అడిగారు వెళ్ళి, ఎవరు దగ్గుపాటి వెంకటేశ్వరరావు వెళ్ళి సాయం చేయమని అడిగారు వైఎస్ఆర్ను, బాగా చేశారు. ఇంకా మా చట్టం సమానం ఏంటి? మా ఇంట్లో కాల్పులు చెప్తాను, వేరే వాడి ఇంట్లో ఒక కామన్ మ్యాన్ ఇంట్లో కాల్పులు జరిగితే వాడు పోలీస్ స్టేషన్కి కూడా పోకుండా నువ్వు రక్షించగలుగుతావు? పోలీస్ స్టేషన్కి పోలేదు కనీసం. ఇక చట్టం సమానం అంటే ఇట్లాంటి కేసులు ఉంటారండి. వాళ్ళకి వీళ్ళు సహాయం చేసుకోవడం, వీళ్ళ సహాయం. పొలిటికల్గా ఇష్యూస్ వేరు, ఈ సహాయాలు వేరు. ఈ సహాయం అంత కక్ష ఏముండదు మన పొలిటికల్ లీడర్ల మధ్య. వీడి వ్యాపారం ఫ్యాన్స్ ఉంటుంది, వాళ్ళు అది కొద్దిగా తగ్గింది అనుకుంటాను నేను ఇప్పుడు. ఎందుకంటే మనకి ఇంతకుముందు ఏంటంటే అమెరికా వెళ్ళారంటే ఆంధ్ర వాళ్ళు ఎక్కువ ఉండేది, ఆంధ్రాలో అగ్రవర్ణం వాళ్ళు ఎక్కువ ఉండేవాళ్ళు, బ్రాహ్మణ్స్, కమ్మారెడ్డిస్ ఇట్లా కొంతమంది వెళ్ళేవాళ్ళు.
ఇప్పుడు మీరు తెలంగాణలో ఒక పల్లె వెళ్ళినా కనీసం ఒక 5-6 ఉంటారు మీకు. అమెరికాలో, కెనడాలో ఏదో వెళ్ళిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు మనం బాగుపడదాము అనేది ఒక ఇది పెరిగి, నేను చదువుకునే రోజుల్లో ఏదైనా కృష్ణాదో ఎన్టీఆర్దో ఏదైనా సినిమా రిలీజ్ అవుతుందంటే సినిమా హాల్ అంతా కడిగి పాలతో ఇది చేసే జనరేషన్ ఉండేవాళ్ళు అంతా. ఇప్పుడు తగ్గింది, ఉన్నారు కానీ తక్కువ. ఆన్లైన్ వార్స్, ఆన్లైన్ వారు కొద్దిమంది. ఎందుకంటే మహామహుల సినిమాలే 1 రోజు 2 రోజులకే పట్టమంటున్నాయి. అప్పుడంటే 100 రోజులు ఆడేవి కాబట్టి చాలా తీరిక టైం ఉండేది. పచ్చళ్ళు అమ్ముతూ ఎదిగిన వ్యక్తి రామోజీరావు గారు తర్వాత ఆయన ప్రభుత్వాలను నిలబెట్టడం, కూల్చడం లాంటి ఒక వ్యవస్థలను డెవలప్ చేశారు. ప్యారలల్ గవర్నమెంట్స్ని, ప్యారలల్ లీడర్స్ని డెవలప్ చేశారు. ఆయనని రాజగురు అని కూడా అంటారు. వాస్తవమైన అంటే ఇప్పుడు కాలం అండి, అన్నిటికంటే గొప్పది ఏంటంటే కాలం. మామూలుగా ఏదో ఫ్రెండ్తో మాట్లాడుకుంటే ఒక సందర్భం వచ్చింది. 83లో టీడీపీ గెలిచింది కదా, ఎన్టీఆర్ గెలిచాడు 83లో. అప్పుడు దాని సర్క్యులేషన్, ఈనాడు సర్క్యులేషన్ మహా అయితే 1,00,000 ఉండొచ్చు. మరి 4 కోట్ల మంది జనాలు ఓటేసారు కదా, 4 కోట్లలో మెజారిటీ ఓట్లు వచ్చినాయి కదా, లక్షనే సర్క్యులేషన్. నీ పేపర్ చదివిన వాళ్ళు అందరూ వేసారు అనుకున్నాను. అయితే ఏంటంటే ఇది ఒక పార్టీ నిలబడడానికి, జనంలో వెళ్ళడానికి ఈనాడు ఉపయోగపడుతుంది. కానీ 100% ఈనాడు అని చెప్పలేము. ఎన్టీఆర్కి అప్పటి వరకు రాముడిగా, కృష్ణుడిగా జనాల్లో ఉండే ఇమేజ్, ఇవన్నిటికంటే కూడా అంటే కాలం అనేది ముఖ్య పాత్ర అనేది ఏంటంటే 83 నాటికి కాంగ్రెస్ అధికారంలో వచ్చి అప్పటికి 25 ఏళ్ళు అవుతుంది. 25 ఏళ్ళు అదే పార్టీ కదా, కాంగ్రెస్ పార్టీ రూలింగ్. విసిగేసి ఉంటారు కదా, అటేమో జనాలు దాని మీద విసిగేసి ఉన్నారు. ఇక్కడ ఎన్టీఆర్కి క్రేజ్ ఉంది, అన్నీ కలుస్తాయి. ఇప్పుడు మామూలుగా కేసీఆర్ తెలంగాణ కోసం కేసీఆర్ చేసినంత ఉద్యమం చెన్నారెడ్డి చేయలేదా అంటే, చెన్నారెడ్డి టైంలో 400 మంది చచ్చిపోయారు, ఉధృతంగా జరిగింది అప్పుడు. ఇప్పుడు జరిగిందంటే కాలం. కేసీఆర్ నాయకత్వం ఉన్నప్పుడు ఏంటంటే ఇక్కడ సోనియా గాంధీ ఉంది, పూర్తి మెజారిటీ ఉంది, నీకు ఇవ్వాల్సిన అవసరం లేదన్నమాట. అట్లా కాలం అనేది వీళ్ళ ఉద్యమం తక్కువ చేయడం కాదు, ఆ కాలం అనేది ఎక్కువ పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని ఎవరేం అడగలేదు, ఆయనే వచ్చాడు, సీఎం అయ్యాడు. చిరంజీవి రాజకీయాల్లోకి రావాలని సంవత్సరాల తరబడి జనాలు అడిగారు. ఖమ్మంలో ఒక అతను ఉత్తరం రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. చిరంజీవి తక్కువేం కాదు కదా, ఎన్టీఆర్తో సమానంగా. ఇంకా డబ్బు రెమ్యునరేషన్ ఇంకెక్కువ తీసుకున్నాడు, ఎంతో ఎక్కువ తీసుకున్నాడు. మళ్ళీ ఇదేమి అంత అటర్ ఫ్లాప్ అయిపోయాడు ఏంటండి, కాలం అది. ఎందుకంటే అక్కడ చంద్రబాబు అపోజిషన్ లీడర్గా స్ట్రాంగ్ ఉన్నాడు, వైఎస్ఆర్ స్కీమ్స్తో వెలుగుతున్నాడు. తెలంగాణలో వచ్చాడు ఇతను, తెలంగాణ ఉద్యమం ఒకవైపు. ఇవన్నిటి మధ్యలో వచ్చినాడు, లెక్కలోకుండా పోయాడు. అంతే తప్ప నీకు చిరంజీవి ప్రజలకు చేయాలని లేదు, ఎన్టీఆర్కి మాత్రమే ఉండేది ప్రజలకు చేయాలని అట్లేం కాదు. 60 ఏళ్ళ తర్వాత హీరోగా ఛాన్సులు తగ్గుతాయి కాబట్టి ఆ టైంలో సెకండ్ ఇన్నింగ్స్గా పాలిటిక్స్లోకి వచ్చాడు ఎన్టీఆర్. చిరంజీవి కూడా సేమ్ అదే, 60 ఏళ్ళు ఏజ్ అవుతుంది, ఇంకా హీరో యాక్ట్ చేయలేం కాబట్టి ప్రజాసేవకు వద్దామని వచ్చారు. టైం కుదరలేదు. అట్లా కాలం అనేది ముఖ్యమండి. తెలంగాణ ఉద్యమం సంబంధించిండొచ్చు, టీడీపీ, ప్రజారాజ్యం పార్టీ, కానీ టైం అనేది చాలా. ఇప్పుడు తమిళనాడులో విజయ్ సక్సెస్ అవుతారని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే గ్యాప్ ఉంది అక్కడ. జయలలిత చనిపోయిన తర్వాత ఇతను రజనీకాంత్ రావడానికి ట్రై చేశాడు, అతను తమిళియన్ కాదు అని పక్క పంపారు. కాబట్టి కొంతవరకు ఇతను నిలబడతాడేమో అనిపిస్తుంది. ఇప్పటి వరకు ఇండియాలో జరిగిన పొలిటికల్ పార్టీస్ మీటింగ్లలో మొన్న 14.5 లక్షల మంది వచ్చి చేశారని చెప్పేసి చెప్తున్నారు. నిలబడవచ్చు అతను, నిలబడవచ్చు అనిపిస్తుంది కొంత. ఓకే, టైం జయలలిత లేదు. నేను ఒక వ్యక్తితో టీఆర్ఎస్ పెట్టేటప్పుడు ఏంటంటే తెలంగాణ రాదు అనేది నా, కేసీఆర్తో మాట్లాడుతూ కూడా రాదు అనేది ఫస్ట్ నా అభిప్రాయం. తర్వాత ఆయన ఇట్లా వస్తుంది ఏంటి అని చెప్పుకుంటూ వచ్చినప్పుడు ఇదే పాయింట్ చెప్పాడు. ఓకే, రాదు అంటున్నాం, ఒక పొలిటికల్ పార్టీగా చూద్దాం. 25 ఏళ్ళ తర్వాత టీడీపీ పుట్టింది. మన కాంగ్రెస్ అధికారంలో ఉన్న 25 ఏళ్ళ తర్వాత టీడీపీ పుట్టింది, నిలబడింది కదా. ఇప్పుడు టీడీపీ పుట్టిన 25 ఏళ్ళ తర్వాత టీఆర్ఎస్ పుడుతుంది. ఈ రకంగా తెలంగాణకు సంబంధించినంత వరకు ఉంటుంది కదా, గ్యాప్లో మనం ఉంటాం కదా. తెలంగాణ అనేది ఓకే, ఈ రకంగా ఆలోచించాలంటే కరెక్ట్ సార్. 25 ఏళ్ళు అయింది కదా, బోర్ వేస్తుంది కదా, టీడీపీ మీద కూడా బోర్ వేస్తుంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా అంశాలని మీరు మీ 40 సంవత్సరాల జర్నలిస్ట్ జీవితంలో చూసినటువంటి అంశాలు ఎన్నో చెప్పారు. వాస్తవానికి సమయాభావం వల్ల మనమే ఇంకెక్కువ విషయాలను డిస్కస్ చేయలేకపోతున్నాము. ఈ ఎపిసోడ్లో మీరు ఎంతోమంది యువతకు డబ్బు ఎలా మనం దాన్ని విలువనివ్వాలి, మనీ మేనేజ్మెంట్ గురించి చాలా అద్భుతంగా చెప్పారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ధన్యవాదాలండి. మామూలుగా ఒకటి లాస్ట్కు, చిన్న పని పెద్ద పని అనేది చూడకూడదండి.
ఏ చదువుకుంటున్న టైంలో కూడా నువ్వు ఒక మెకానిక్ పని చేయగలిగితే మెకానిక్ పని చేయి, ఎలక్ట్రీషియన్ పని చేయి, 4 పైసలు సంపాదించడం నేర్చుకుంటే అది కూడా చదివే. డబ్బు ఎట్లా ఎదుటోడు నీకు ఒక పని చేసుకుంటే డబ్బు ఎట్లా ఇస్తాడు, ఎట్లా వస్తుంది, ఇవన్నీ నాలెడ్జ్ వస్తుంది. తల్లిదండ్రులు ఇస్తున్నారు దాంతో నేను కాకుండా దానికి విలువ ఇవ్వండి. మొదటి నుంచి ఏంటంటే నువ్వు ₹1 సంపాదించినప్పుడు అది ఎట్లా వస్తుంది, డబ్బు ఎట్లా వస్తుంది అనేది తెలుస్తుంది. ఏదో 30 ఏళ్ళలో ఉన్న వయసులో వచ్చే నాలెడ్జ్ కంటే కూడా చదువుకునేటప్పుడు ఏదో ఒకటి నేర్చుకోండి. ఇప్పుడు మన చదువు సిస్టమ్ ఏంటంటే విచిత్రంగా ఉంది. ఒక బ్యాంకుకి వెళ్ళి చెక్కు రాయడం రాదు, డీడీ తీయడం రాదు, ఎంకామ్ అయిపోతుంది, బీకామ్ అయిపోతుంది, అన్నీ అయిపోతుంది. మరి ఎందుకని ప్రాక్టికల్గా ఉపయోగపడతలేదు. అట్లా ఏంటంటే మీ ఛానల్ ద్వారా యూత్కు డబ్బుకు సంబంధించి విలువ చెప్పడంతో పాటు ప్రాక్టికల్ జీవితంలో ఉపయోగపడేది వెళ్ళండి. మీరు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళండి, పోస్ట్ ఆఫీస్కి వెళ్ళండి, పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, ఎట్లా పని చేస్తుంది ఇది అని తెలుసుకోవడం రేపటి జీవితానికి ఉపయోగపడుతుంది ఇది. అట్లా మీరు అట్లా యూత్కు ఉపయోగపడే ప్రోగ్రామ్ చేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు. మీరు ఎన్నో ఇంటర్వ్యూస్ చేస్తుంటారు, ప్రింట్ మీడియాలో కొన్ని వందల ఇంటర్వ్యూస్ చేస్తుంటారు. అలాంటిది మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం అనేది మేము గౌరవంగా భావిస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.